యొక్క వివక్ష. ఈ రెండిటి మధ్య కూడా మేము ఎక్కడ కూడా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా ఆగకుండా మేము ముందుకు పోయినటువంటి పరిస్థితి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి అధ్యక్ష మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపుతూ వచ్చింది. మేము అసెంబ్లీలో ఇక్కడ పోరాడినాం, కేంద్రంలో మా ఎంపీలు పోరాడినారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఢిల్లీలో ఏ రోజు కూడా ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి నిధుల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు పైగా, ఉదాహరణకు అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన 894 కోట్లు ఇవ్వలేదు అధ్యక్ష. 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి 817 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుంచి మనకు, ఇది దేశంలో మొదటిసారి జరిగింది అధ్యక్ష. ఆర్థిక సంఘం ఎప్పుడైనా ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని తూచా తప్పకుండా గత ప్రభుత్వాలు అమలు చేస్తే, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మరి బీజేపీ ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ 5,374 కోట్ల రూపాయలు సెక్టర్ స్పెసిఫిక్ గా, స్టేట్ స్పెసిఫిక్ గా మన రాష్ట్రానికి ఇవ్వమంటే ఈ డబ్బు ఇవ్వకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేసింది అధ్యక్ష. పన్నుల్లో నిజంగా 41% వాటా ఇస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా సెస్ల రూపంలో వాళ్ళు కలెక్ట్ చేసుకొని 41% వాటా నిజాయితీగా ఇవ్వకపోవడం వల్ల ఈ రాష్ట్రానికి 44,052 కోట్ల రూపాయలు తక్కువ వచ్చినాయి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోక 17,828 కోట్ల రూపాయలు తగ్గినాయి అధ్యక్ష. సిఎస్ఎస్ లో మనకు రావాల్సిన డబ్బు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తిరిగి దాన్ని అడ్జస్ట్ చేయకపోవడం వల్ల 495 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన 1,800 కోట్ల రూపాయలు, నీతి ఆయోగ్ రికమెండ్ చేసినటువంటి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకి ఇవ్వాల్సిన 24,205 కోట్లు, వెరసి 1,00,000 కోట్లకు పైగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బు ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోవడం వల్ల కూడా ఆర్థికంగా మనకు ఇబ్బంది కలిగింది. నిజంగా ఈ 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చుంటే ఈ రోజు మనకు ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తక్కువ తీసుకునేటువంటి అవకాశం ఉండేది అధ్యక్ష. ఈరోజు ఈ బుక్ లో కూడా అధ్యక్ష మీరు చూసినట్టయితే రెండు మూడు రకాలుగా మీరు ఇందులో చూస్తే అధ్యక్ష, అసలు వీళ్ళే స్పష్టంగా రాసిండ్రు. ప్రభుత్వ హామీతో ఎస్పీవీ ద్వారా సేకరించి ఎస్పీవీలు చెల్లించే రుణాలు, అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా సేకరించిండ్రు, వాళ్ళే రుణాలు చెల్లిస్తారు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం ఉండదు అని చెప్పి కూడా దాన్ని కూడా ఈరోజు రాష్ట్ర అప్పులుగా చూపించేటువంటి ప్రయత్నం. ఇందులో పేజ్ 24లో కూడా ప్రభుత్వం చెల్లించని మరియు ప్రభుత్వం హామీ లేని రుణాలు 59,414 కోట్ల రూపాయలని మీరే రాశారు స్పష్టంగా. కానీ మీరు ఏం చేసే ప్రయత్నం చేస్తుండ్రు, అన్ని కలిపి మళ్ళీ లెక్కబెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపు 6,71,000 కోట్ల రూపాయల అప్పు ఉంది అని చెప్తున్నారు. మీరే ఈ బుక్లో అంటారు, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని హామీ లేని రుణాలను రాశారు, ప్రభుత్వ హామీతో సేకరించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీలే చెల్లించుకునే డబ్బులని చెప్పినారు. వాటినన్నింటినీ కలిపి అప్పులను ఎక్కువగా చూపించేటట్టు ఒక తప్పుడు ప్రచారానికి మీరు పాల్పడ్డారు. అదేవిధంగా ప్రభుత్వ హామీతో ఎస్పీవీ ద్వారా సేకరించి ప్రభుత్వమే చెల్లిస్తారని కూడా రాసినారు అధ్యక్ష. ఇందులో కూడా చాలా విషయాలు తప్పుగా పెట్టినారు చాలా కార్పొరేషన్స్ను. ఉదాహరణకు ఈరోజు టీఎస్ఐఐసి గురించి రాసినారు. టీఎస్ఐఐసి కానీ, తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్పొరేషన్ కానీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కానీ, హౌసింగ్ బోర్డు కానీ, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, ఇట్లా చాలా విషయాలు, ఇవన్నీ కూడా వాస్తవానికి వాళ్ళ సొంత ఆదాయ వనరుల మీద వాళ్ళు చెల్లిస్తారు అధ్యక్ష. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ అప్పుగా చూపించేటువంటి ఒక తప్పుడు ప్రయత్నానికి కూడా దీంట్లో పాల్పడ్డారు. అంటే బేసిక్గా ఇదంతా కూడా ఒక తప్పుల తడక, ఒక అంకెల గ్యారెడ్తోని ఇది ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద బురద జల్లాలే, లేదు వాళ్ళ హామీల నుంచి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నానికి దారులు వెతుకుతున్నారేమో అని అనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇంకా డీటెయిల్స్లో పోదామంటే మళ్ళీ మీరు టైం ఇయ్యరేమో, నేను చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది, అందువల్ల నేను షార్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇందులో ఇంకో మాట అంటారు, పేజ్ 41లో చేసిన డబ్బుకు అనుగుణంగా ఎటువంటి స్పష్టమైన ఆస్తులు సృష్టించలేదు. ఇది శుద్ధ అబద్ధం అధ్యక్ష. అది ఏం ఆస్తులు క్రియేట్ చేసినాం, ఏం చేసినాం, నా ప్రసంగంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మొత్తంగా అధ్యక్ష వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే గత ప్రభుత్వాన్ని తప్పుబట్టాలని, గత ప్రభుత్వం మరి ఏదో చేయలేదనేటువంటి చూపించే ప్రయత్నానికి
వాళ్ళు ఒక కుక్డప్ స్టోరీ తయారు చేసి కన్వీనియంట్గా కొన్ని విషయాలను మాత్రం పెట్టి ఎక్కడైతే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందో, ఎక్కడైతే ఇవాళ డెట్ టు జిఎస్డిపి రేషియో చూపించాలి, ఎస్ఓఆర్ చూపించాలి, అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపించాలి, ఇవన్నీ కన్వీనియంట్గా తప్పించేటువంటి ప్రయత్నం చేసినారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఆరోగ్యకరంగా ఉందని అనేక రాజ్యాంగబద్ధ సంస్థల నివేదికలు తేల్చి చెప్తా ఉంటే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉంది. తద్వారా రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని, ప్రతిపత్తిని, భవిష్యత్ ప్రయోజనాలను దెబ్బతీస్తా ఉన్నారు అధ్యక్ష. అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఈ పని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా మారుతుందని గ్రహించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రంగా దుష్ప్రచారాన్ని చేస్తే దాని పర్యవసానాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇది కూర్చున్న కొమ్మను నరుక్కునేటువంటి అవివేకమైనటువంటి చర్య. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే మార్కెట్లో తెలంగాణకు ఏర్పడ్డ విశ్వసనీయత దెబ్బతింటుంది, పెట్టుబడులు రాకుండా పోతాయి, రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం కింద ఇచ్చే 3% రుణాలకు వడ్డీ రేట్లు పెరుగుతాయి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాండ్లకు డిమాండ్ తగ్గుతుంది. దివాలా అనే ప్రభుత్వమే దిక్కుమాలిన ప్రచారం చేస్తే రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడతాయా? దివాలా తీసిన రాష్ట్రం నీళ్ళు ఇవ్వగలుగుతుందా, కరెంట్ ఇవ్వగలుగుతుందా అనే అపోహలు, అనుమానాలు తలెత్తుతాయి. పర్యవసానంగా పెట్టుబడులు ఆగి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయి. ఎన్నికల ప్రచారంలో ఇదే గోబల్స్ ప్రచారం చేశారు. సరే, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికారం కోసమో మా మీద బురద జల్లారని మేము అర్థం చేసుకుంటాం. కానీ ఇవాళ మీరే ప్రభుత్వంలోకి వచ్చి రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీయడం అవివేకం, అన్యాయం, మూర్ఖత్వం, ఇది మూఢత్వం. నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం బాలారిష్టాలను అధిగమించింది. పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలను తట్టుకొని బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ నిలిచింది. కేంద్ర వివక్షను తట్టుకొని సొంత వనరులను సమీకరించుకొని అద్భుతమైన ప్రగతిని, సంక్షేమాన్ని ప్రజలకు అందించింది. కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులైనటువంటి తరుణంలో రాష్ట్రంలో ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగిన సమయంలో కూడా ఆ సంవత్సరం వానాకాలం పంట కోసం రైతు బంధు సహాయాన్ని సీజన్ కంటే ఆ రోజు మేము అందించినామని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ ఒక్క సంవత్సరమే కాదు అధ్యక్ష, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 11 విడతల దాదాపు 72,000 కోట్ల రూపాయల రైతు బంధు సహాయాన్ని ఎప్పుడు కూడా పంట కాలానికి ముందే రైతులకు ఉపయోగపడే విధంగా అందించినామనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. 1 రూపాయి 2 రూపాయలు కాదు, 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఈ రాష్ట్ర ప్రజలకు నేరుగా సకాలంలో నగదు బదిలీ చేసి ఇలా రైతుల పట్ల మాకుండే ప్రేమను మేము చూపించాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర కీర్తిని పెంచినాం, పరపతిని పెంచినాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హృదయం లోపించడం వల్లనే ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం అప్పుల రాష్ట్రంగా, దివాలా రాష్ట్రంగా, ఒక బీమారు రాష్ట్రంగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అధ్యక్ష, మీరు విడుదల చేస్తున్నటువంటిది శ్వేతపత్రాల లేక మీరు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయడానికి దారులు వెతుకుతున్న పత్రాల అని మాకు అనుమానం కలుగుతా ఉంది అధ్యక్ష. మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలు ఇంకా అనేక హామీలు నెరవేర్చలేమనే భయంతో ఎగవేతలకు, కోతలకు రంగం సిద్ధం చేసుకోవడమే ఈ శ్వేతపత్రాల అంతర్యమని మీరు చెప్పకనే చెప్తున్నారనిపిస్తా ఉంది అధ్యక్ష. అయినా ఈ శ్వేతపత్రాల్లో కొత్తగా ఏం చెప్పింది అధ్యక్ష? ఈ వివరాలు ఏవి కొత్త వివరాలు కావు. మీరేదో కొండందవి ఎల్కను పెట్టినట్టు కొత్తగా ఏదో చెప్తున్నారు. ఇదే శాసనసభలో అనేక సార్లు చర్చించాము. గౌరవనీయులు నేటి ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండి వారు మాట్లాడినారు. ఇవాళ మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రస్తుత మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడ నుంచి ఈ వివరాలన్నీ సభలో చర్చించినటువంటివే. ఇందులో కొత్త విషయాలేం లేవు. ఇవాళ మీరేంటంటే మా మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం అంతే తప్ప ఇందులో కొత్త విషయాలు ఏం కనబడతలేవు అధ్యక్ష. ఎందుకంటే ఆధారాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, ఇది శాసనసభ రికార్డు అధ్యక్ష, వారు ఇవాళ ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలను ఫిబ్రవరి 8, 2023 ఇదే సంవత్సరంలో బడ్జెట్ మీద చర్చ జరిగినప్పుడు ఇవే అంశాలు చెప్పారు అధ్యక్ష. నేను ఐ కెన్ రీడ్ అవుట్ ద డీటెయిల్స్ ఆల్సో అధ్యక్ష. అంటే బట్టి గారు ఆ రోజు ఇక్కడి నుంచి ఏం మాట్లాడినరో ఇవాళ ఆర్థిక మంత్రిగా అక్కడ నిలబడి కూడా అవే విషయాలు చెప్పినారు తప్ప ఇందులో పెద్ద కొత్త విషయాలు బయట పెట్టిందో, కొత్త ముచ్చట్లు చెప్పిందో ఏమి లేదు. కాకపోతే కొంత కన్వీనియంట్గా కొన్ని విషయాలను దాచిపెట్టి కేవలం గత ప్రభుత్వం మీద బుర్ర జల్లే విధంగా కొన్ని టేబుల్స్ మీరు తయారు చేసినారు అధ్యక్ష. ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నాకున్న రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా డబ్బులు బీరువాల్లో
అల్మారాల్లో కట్టల రూపంలో ఏ ప్రభుత్వం దగ్గర కూడా నిల్వ ఉండదు అధ్యక్ష. రూపాయి అనేటువంటిది ఖజానాకు రావడం పోవడం అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఇది ఆర్థిక సూత్రం. ఈ చక్రం కదిలితేనే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా ఇలా ప్రభుత్వాలకు పన్నులు పన్నేతర మార్గంలో ఆదాయం సమకూరుతుంది. ఇలా చిప్ప చేతికి ఇవ్వడం మనము దివాలా తీయడం అనేటువంటిది శుద్ధ తప్పు. అంటే 2014లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేమేమో మాట్లాడలేదే. ఆ రోజు ఖజానా ఖాళీ అని మేమెక్కడ మాట్లాడలేదే. తెలంగాణని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలనే తపనతో మేము పనిచేసినాం. పగతనాన్ని పక్కన పెట్టి అధ్యక్ష ప్రతిసారి ఇప్పుడు నేను గౌరవ సభ్యుని అడుగుతాను. రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే సార్ వారు అడిగిన దాంట్లో ఒక ప్రశ్న చిన్న అంశం కూడా చెప్తాను. రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే డబ్బులు అలమారులో ఉంటాయి అంటలేను, కానీ జీతాలు 1వ తారీఖు ఇయ్యలేనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు ఆర్పాడతారో తెలియదు. ఆర్పాటానికి అట్టహాసానికి ఏం ఇబ్బంది లేదు, కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇవాళ మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు, లేకపోతే డాక్టర్ అంబేద్కర్ భవన్ చూపెడతా ఉన్నారు. పేదల కంటే డబల్ బెడ్రూమ్ బిల్లు గురించి మాట్లాడతలేదు అధ్యక్ష. ఈ రోజు మా దగ్గర హుస్నాబాద్ సంబంధించి పోతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఈ ఇంట్లో ఉంటే చనిపోతామని బోర్డు పెట్టారు. అయినా కూడా ఆ ఇంట్లో నివసించి ఇచ్చుకొని ఇటువంటి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అధ్యక్ష. ఇది వాళ్ళ ప్రభుత్వం యొక్క. అంతేకాదు ఇవాళ దాని లెక్క చెప్తా ఉన్నారు. ఇవాళ 1,25,000 రూపాయలు బలహీన వర్గాల శాఖకు సంబంధించిన మంత్రిని ఇవాళ అధికారికంగా లెక్కతో చెప్తా ఉన్నా. 1,25,000 రూపాయలు గురుకులంలో ఉన్నటువంటి చదువులకు ఇస్తా ఉన్నారు. 55,000 రూపాయలు దారిలో ఇచ్చేటువంటి బడ్జెట్తో పాటుగా 55,000 రూపాయల బడ్జెట్ 55 రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేది మాత్రం 1,20,000. ఆర్భాటం పేరు ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష? ప్రచారానికి సంబంధించిన దాని మీద నడుపుకుంటూ అవుతుంటే గోపల్స్ ప్రచారం చేసి మేము బాగున్నాం, బంగారు తెలంగాణ బాగున్నాం అంటే అందరూ బాగున్నాడు చెప్తాను. నేను నాకు సంబంధించిన అంశం చెప్తా. మీరెందుకు సార్ నేను చెప్తారా? నేను పార్టీ మినిస్టర్ గారు హరీష్ రావు గారు. స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, దయచేసి మాట్లాడితే ఆర్థిక మంత్రి గారిని మాట్లాడమనండి. మీరే ఇందాక సభ ప్రారంభమయ్యేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పిండ్రు. ఏది పడితే అది అట్లా మాట్లాడితే మరి మళ్ళీ దానికి నేను సమాధానం చెప్పాలి. ఐ విల్ డీవియేట్ ఫ్రమ్ మై సబ్జెక్ట్. అధ్యక్ష, భారతదేశం అధ్యక్ష నేను కొత్త సభ్యుని కావచ్చు, కానీ పార్లమెంట్లో ఉన్న చట్టసభల గురించి గౌరవం ఉంది. నేను ఎక్కడ కూడా ఒక పొరపాటు మాట మాట్లాడి నేను కూడా అడిగిన డబ్బులు అల్మార్లు ఉంటాయని తెలియనంత అవివేకులు కాదు ఇక్కడ సభ్యులు. డబ్బులు అల్మార్లు ఉంటాయి అంటలేను, కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఉంటే రిటైర్ ఉద్యోగులు పెన్షన్ల కొరకు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి, ఇవాళ ఇన్స్టాల్మెంట్ల మీద ఇచ్చేటువంటి పరిస్థితి. మీరు ఒక ఇల్లు నేను చెప్తే నేను ఎక్కడో చెప్తలేను. నా హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఇది తమకు పంపిస్తాను చూడండి. ఈ ఇంట్లో ఇప్పటికి కూడా ఉన్నారు ఇట్లనే. అరే మీరు చెప్తే మాట్లాడితే లేకపోతే మమ్మల్ని తెలియకుండా మాట్లాడుతున్నది పొరపాటు అంటున్నా. నేను మాకు తెలుసు కదా, మాకు కూడా అవగాహన ఉంది అంటున్నా. ప్లీజ్ 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 మాట్లాడండి హరీష్ రావు, ప్లీజ్ మాట్లాడండి. ఇది పద్ధతి కాదు అధ్యక్ష. మీరు కూడా ఇట్లా మీరు ఇంటరప్ట్ చేయడం ఇది సభకు మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష, ప్రజాస్వామ్యం దేవాలయంగా భావించే పవిత్రమైనటువంటి ఈ శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణ సమర్థవంతంగా జరిగిందని నిరూపించే వాస్తవాలతో కూడిన స్థూల ఆర్థిక వివరాలు మీ ద్వారా ఈ సభ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ వివరాలు కూడా ఎక్కడి నుంచో నేను చెప్తలేను. నిన్నగాక మొన్న కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి మన రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన నివేదికల నుంచే చెప్తున్నా. ఇదేమి నేను సొంతగా చెప్తున్నది లేదు. దిస్ ఈజ్ యువర్ ఓన్ రిపోర్ట్, దిస్ ఈజ్ యువర్ ఓన్ బుక్ రిలీజ్డ్ బై ఫైనాన్స్ మినిస్టర్ గారు. అధ్యక్ష, 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు 1,61,348 కోట్ల బడ్జెట్ పెడితే అధ్యక్ష, తెలంగాణ ఏర్పాటు కాగానే 2014-15 ఆర్థిక సంవత్సరానికి 10 జిల్లాల తెలంగాణ కోసం 1,637 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం అధ్యక్ష.
అదే 2023-24 సంవత్సరానికి 2,90,296 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టాం. అంటే 9 ఏళ్ల మా ప్రభుత్వ హయాంలో దాదాపు 3 రెట్లు బడ్జెట్ పెరిగిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తెస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా జిఎస్డిపి జీడిపి అధ్యక్ష, తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 ఏళ్లలో జిఎస్డిపి వార్షిక వృద్ధి రేటు 12% మాత్రమే. ఇది జాతీయ వృద్ధి రేటు అయినటువంటి 13.4% కంటే తక్కువ. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మా ప్రభుత్వం అనుసరించిన పటిష్టమైన ఆర్థిక విధానాల వల్ల జిఎస్డిపి క్రమేణా పెరుగుతూ వచ్చింది. 2013-14లో జిఎస్డిపి 4,51,580 కోట్లు, వృద్ధి శాతం 12.4%. 2022-23లో మన రాష్ట్ర జిఎస్డిపి 13,13,391 కోట్లు, వృద్ధి శాతం 16.3గా నమోదైంది. గత 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి 150.6% వృద్ధి రేటును సాధించింది. 4 కోట్ల ప్రజానికం కలిగిన తెలంగాణ చిన్న రాష్ట్రమైన ఆర్థికంగా మిన్న రాష్ట్రంగా నిలిచింది. దేశంలో ఎక్కువ జిఎస్డిపి కలిగిన 8వ రాష్ట్రంగా నిలిచింది. ఇదే సమయానికి దేశ జీడిపి 1,12,33,522 కోట్ల నుంచి 2,72,40,712 కోట్లకు పెరిగింది. అంటే 118% వృద్ధి రేటుకు పరిమితమైంది. 9 ఏళ్ల దేశ జీడిపి 118% వృద్ధి రేటు సాధిస్తే మన రాష్ట్ర జీడిపి మాత్రం 159.6% వృద్ధి రేటును సాధించింది. అంటే 41.6% అధిక వృద్ధి రేటును తెలంగాణ నమోదు చేసి మన మెరుగైనటువంటి ప్రగతిని ఇవాళ నమోదు చేసింది అధ్యక్ష. ఇది ఎక్కడా వాళ్ళ నివేదికలో కనబడదు అధ్యక్ష. దేశ జనాభాలో 2.9% ఉన్న తెలంగాణ దేశ జీడిపికి 4.9% వాటా కాంట్రిబ్యూట్ చేయడం మన రాష్ట్ర ఆర్థిక పటిష్టతకు ఇది తిరుగులేని నిదర్శనం. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్న టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దయచేసి ఈ కీర్తి మసకబారేటట్లు ప్రచారం చేయకండి, అది విజ్ఞత కాదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్ర కీర్తిని ఉన్నదానికంటే పెంచుకోవాలే కానీ ఉన్నదానికంటే తగ్గించుకోవడం ఇది మంచిది కాదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, తలసరి ఆదాయం రాష్ట్ర అభివృద్ధిని సూచించే ప్రజల సూచిక తలసరి ఆదాయం. 2013-14లో తలసరి ఆదాయం 1,12,162 రూపాయలు, వృద్ధి రేటు 11%. 2022-23 సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం 3,12,398, వృద్ధి రేటు 15.3%. దేశ తలసరి ఆదాయం 1,72,276 రూపాయల కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1,40,122 రూపాయలు ఎక్కువ. అంటే దాదాపు డబుల్ అధ్యక్ష. చిన్న రాష్ట్రాలు సిక్కిం, ఢిల్లీ మినహా తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఇది శ్వేతపత్రాలతోనో రాతపత్రాలతోనో చెరిపేయలేనటువంటి సత్యం, ఇది నిజం. కానీ ఇది ఎక్కడ మీ శ్వేతపత్రంలో కనబడదు. రాష్ట్రం యొక్క ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం చేసింది తప్ప రాష్ట్రం సాధించిన విజయాలను శ్వేతపత్రంలో జాగ్రత్తగా దాచిపెట్టినారు అధ్యక్ష. 2014లో 10వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు మొదటి స్థానానికి ఎగబాకింది అధ్యక్ష. స్వంత పన్నుల రాబడి అధ్యక్ష, నిన్నగాక మొన్న మరి ఆర్బీఐ విడుదల చేసిన తాజా రిపోర్ట్ ఏ స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ మొన్ననే ఈ మధ్యనే రిలీజ్ అయింది. కావాలంటే మీ ద్వారా గౌరవ మంత్రి గారికి కూడా పంపిస్తాను అధ్యక్ష. ఇవాళ సొంత పన్నుల రాబడి నుండి ఇవాళ 84.2% రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఇవాళ దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిన అధ్యక్ష. మొదటి స్థానంలో హర్యానా 86.9%తో ఉండగా 84.2%తో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని ఈ నెల 11న ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో స్పష్టంగా చెప్పినారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అప్పుల విషయంలో కూడా ఇవాళ వాళ్ళు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇవాళ 25% దాటిందని కూడా ఒక దగ్గర నివేదికలు చెప్పినారు అధ్యక్ష. యాక్చువల్లీ అది ఎందుకు దాటిందో కూడా ఆ రోజు ఇదే ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు, ఇవాళ ఇదే ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు. కాకపోతే మీరు చెప్పినట్టుగా వాళ్ళు కన్వీనియంట్గా చేసి ఉండొచ్చు. ఈరోజు కరోనా వల్ల, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల, ఉదయ్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఇవి కొంత మనం ఆ 25% దాటినటువంటి విషయం ఇది ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు దృష్టిలో కూడా ఉంది అధ్యక్ష. అయినా అప్పులు అనేటువంటివి ఏ రాష్ట్రమైనా ఇష్టారీతిన చేసేటువంటి అవకాశం ఉండదు అధ్యక్ష. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 293 ప్రకారం
కేంద్ర అనుమతి లేకుండా రాష్ట్రాలు అప్పులు తీసుకోజాలవు. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనే యాక్ట్ ఉంది. దీన్నే మనం FRBM అని పిలుస్తూ ఉంటాం. ఈ చట్టానికి లోబడి ఫైనాన్స్ కమిషన్ నిబంధనలకు లోబడి మాత్రమే రాష్ట్రాలు అప్పులు తీసుకోవడం సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రం FRBM చట్ట పరిధిలో దాటకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించింది. పరిమితి మేరకు మాత్రమే రుణాలు తీసుకుంది. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ఇవాళ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకా నిజంగా మేము అప్పులు తీసుకోవాలని అనుకుంటే ఆ రోజు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం 0.5% మీకు అదనంగా 5 ఏళ్ల పాటు FRBMలో మీకు వెసులుబాటు కల్పిస్తాం, మీరు తీసుకోండి అని చెప్తున్నారు అధ్యక్ష. నిజంగా మాకు అప్పులే తీసుకోవడం అవసరం అనుకుంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే అప్పులు ముఖ్యమని మేము అనుకుంటే మాకు మరో 35,000 కోట్ల రూపాయలు ఇవాళ అదనంగా వచ్చేది. ఇదే శాసనసభలో అక్కడి నుంచి గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట చెప్పినారు అధ్యక్ష. ఈ 0.5 FRBM తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులు ఏంది అధ్యక్ష? బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టి రైతుల ఇంటికాడికి బిల్లు పంపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం షరతు పెడితే ఆనాడు కేసీఆర్ గారు ఇదే నిండు సభలో సభానాయకుడిగా ఆయన చెప్పిన మాటలు మీ ద్వారా కొత్త సభ్యులు ఉన్నారు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ రోజు ఏమన్నారంటే ముఖ్యమంత్రి గారు, నా గొంతులో ప్రాణముండంగా రైతుల బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టమని చెప్పింది మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. నిజంగా ఒకవేళ 0.5% FRBM మేము తీసుకున్నామంటే మాకు మరో 35,000 కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చేటి అధ్యక్ష. ఈ విషయాన్ని స్వయంగా నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీకి వచ్చినప్పుడు చెప్పింది కదా. నిన్నగాక మొన్న ఎన్నికల ప్రచారంలో నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు? ఎస్, మిగతా రాష్ట్రాలు బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టమన్నారు కనుక వాళ్ళకి డబ్బులు ఇచ్చినాం, తెలంగాణ మీటర్లు పెట్టలేదు కనుక తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు ఇవ్వలేదని చెప్పి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారే స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. అయితే నేను ఈ సందర్భంగా గౌరవ సభా నాయకుడికి ఆర్థిక మంత్రి గారికి కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఈ 0.5 సార్ నాకు ఇంకొక 45 నిమిషాలు కావాలి సార్. సో అధ్యక్ష 0.5 అరే ఇది చాలా ఒక నిమిషం సార్, ఇది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. ప్రభుత్వానికి మనకు సూచనలు గౌరవ హరీశ్వరరావు గారు మీకు 30 నిమిషాల టైం కేటాయించబడింది. 30 నిమిషాలు ఇవ్వకండి, ఆయన తీయకండి, ఎందుకు సరిగా 30 మాట్లాడడం కూర్చుంటాం. 30 నిమిషాల లోపల మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటాం సార్, మరి వాళ్ళని మాట్లాడుకోండి, బయట పోయి మాట్లాడుకుంటాం. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ us the mic, మొన్న కూడా మీరు మైక్ కట్ చేసిండ్రు, ప్రొటెస్ట్ కూడా అవకాశం ఇవ్వలేదు, మా గొంతు నొక్కుతాం, మీకు మైక్ ఇవ్వమంటే కూర్చుంటాం సార్. నా మాట కొద్దిగా వినండి. 30 నిమిషాల టైం కేటాయించబడింది, 45 నిమిషాలు అయింది. 45 నిమిషాల తర్వాత బెల్లు కొడితే కూడా మీరు ఈ విధంగా చేసుడు మంచిది కాదు. మాట్లాడండి హరీశ్వరరావు గారు, మాట్లాడండి సార్. మీరు ఇట్లా బెల్లు కొట్టడం ఇది కరెక్ట్ కాదు సార్. ఇంత మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద 39 మంది సభ్యులు ఉన్నాం మేము ఇక్కడ. మీరు ఏది బట్టి అది వాళ్ళు మాట్లాడితే దానికి మేము సమాధానం చెప్పకపోతే ఎట్లా సార్? సో అధ్యక్ష, మేము ఈరోజు మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లు కూడా ఈ బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టమని ఈ 0.5% FRBMను వారు 0.5% FRBMను వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు అధ్యక్ష. నిన్నగాక మొన్న కొత్తగా అధికారంలోకి వచ్చిన కర్ణాటక రాష్ట్రంలో కూడా మేము ఈ 0.5% FRBM వాడుకుంటామని వాళ్ళ బడ్జెట్లో పొందుపరిచారు అధ్యక్ష. నేను దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టడానికి అంగీకరించొద్దని, ఈ 0.5 FRBMను తీసుకోవద్దని కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించింది ఒకటే, 35,000 కోట్లు ముఖ్యమా, 70 లక్షల మంది రాష్ట్ర రైతుల ప్రయోజనాలు ముఖ్యమా అని ఆలోచించినాం అధ్యక్ష. 35,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చే అదనపు అప్పు కంటే మంత్రి గారు అధ్యక్ష సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడడం ఇది అవాస్తవము. రైతులకి వ్యవసాయపు కరెంటుకి బిల్లు కట్టమని ఏ చట్టము ఏ కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేయలేదు. నేనెందుకు ఇంటర్వ్యూ అవుతానంటే, గతంలో మీ ముఖ్యమంత్రి ఆ విషయంలో అబద్ధాలు మాట్లాడిండు, ఈ రోజు మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు.
బిల్లు కట్టమని చెప్పలేదు. నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుణ్ణి. నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుణ్ణి. ఆ విషయం పదే పదే మీరు ప్రస్తావించడం దయచేసి అవాస్తవాలు శాసనసభలో ప్రస్తావించొద్దు. మీకు అధ్యక్ష, అవకాశం వస్తుంది మహేశ్వర్ రెడ్డి గారు, మీకు అధ్యక్ష, అవకాశం వస్తుంది. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలని చెప్పింది నిజమా కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టమన్నది నిజమా కాదా? అధ్యక్ష, ఒకవేళ రైతుల నుంచి బిల్లు వసూలు చేయాలని చెప్పి ఆ రిఫార్మ్స్ లో ఉన్నట్టుగా హరీష్ రావు గారు శాసనసభలో ఇప్పుడే చెప్పారు. ఆ రిఫార్మ్స్ లో రైతుల నుంచి బిల్లు వసూలు చేయమని చెప్పి ఎక్కడా లేదు అని ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా మీకు చెప్తున్నా. అధ్యక్ష నేను స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలి, ఎంత కరెంటు కాల్చినరో లెక్క తేల్చాలని ఆ రిపోర్ట్ లో ఉందా లేదా అది చెప్పండి. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఉచిత వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో వాళ్ళు ఏమన్నారు, రైతులు బిల్లు కట్టాలని చెప్పి రిఫార్మ్స్ లో ఉందని. ఆ రిఫార్మ్స్ లో రైతులు బిల్లు కట్టాలి లేదు అని నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుని మీకు చెప్తున్నా. ఇప్పుడు ఉత్తమ్ గారికి ధన్యవాదాలు. హరీష్ రావు గారు మీటర్లు పెట్టాలని మాత్రం వారు అంగీకరించారు. దాని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదంటే వారు అంగీకరించారు, వారికి ధన్యవాదాలు. ఒకటి, రేపు సరే విద్యుత్ మీద డిస్కషన్ ఉంది, మా జగదీష్ రెడ్డి గారు డీటెయిల్ గా చెప్తారు. అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి ఎట్లా ఉందంటే, గతంలో గ్యాస్ సిలిండర్ల విషయంలో ఏం చేసింది అధ్యక్ష, డబ్బులు మీరు కట్టి ఫుల్ సిలిండర్ తీసుకోండి, సబ్సిడీ మీ అకౌంట్లో వేస్తామని అలాగ దించిండ్రు. దించినాక ఏం చేసిండ్రు అధ్యక్ష, సబ్సిడీ సిలిండర్ ధర 1000 రూపాయలు అయింది, సబ్సిడీ మాత్రం ఎత్తేసిండ్రు అధ్యక్ష. ఇది కూడా అట్లనే ఉంటుంది అధ్యక్ష. రేపు మీటర్లు పెడతారు, ఎల్లుండి బిల్లులు పంపించి కడితేనే చేస్తామని చెప్పి మెలిక పెట్టేటువంటి ప్రభుత్వం ఉన్నది అధ్యక్ష. ఈరోజు జాతీయ అంతర్జాతీయంగా చూస్తే జిఎస్డిపి వర్సెస్ డెట్ రేషియోలోనే అప్పులు చూస్తారు అధ్యక్ష. ఇందాకనే నేను చెప్పినట్టు ఆర్బీఐ స్టేట్ ఫైనాన్షియల్ బడ్జెట్ ప్రకారంగా అప్పులు తక్కువగా తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలో 22 రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి జిఎస్డిపి టు డెట్ రేషియో ప్రకారం కొన్ని రాష్ట్రాల రుణాలు చూస్తే పంజాబ్ 48.7%, రాజస్థాన్ 40.6%, కేరళ 38.9%, ఉత్తరప్రదేశ్ 36.4%, తమిళనాడు 31.5%, మధ్యప్రదేశ్ 29.8%, ఛత్తీస్గఢ్ 28.6%. కానీ తెలంగాణ తీసుకున్న రుణం కేవలం 28.2%. ఇది ఆర్బీఐ తేల్చినటువంటి లెక్క అధ్యక్ష. ఈ పట్టిక కావాలంటే గౌరవ సభ్యులందరికీ కూడా నేను పంపిస్తాను అధ్యక్ష. ఈ అత్యధిక రుణాలు తీసుకున్న పంజాబ్, రాజస్థాన్ రెండు కూడా నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, దేశంలో ఎప్పటి నుంచో ఉండి స్థిరపడ్డ రాష్ట్రాలు, ఆర్థికంగా బలపడ్డ రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు తీసుకున్నాయి. వివక్షతో, విద్రోహంతో విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణం కోసం, ప్రజల ఆకాంక్షల్ని వేగవంతంగా తీర్చడం కోసం తెలంగాణ అప్పు వాటికన్నా చాలా తక్కువగా ఉన్నది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ శాతం రుణాలు దీర్ఘకాలిక రుణాలు. ఈ రుణాలు 58% 10 ఏళ్ల తర్వాత చెల్లించాల్సినవి. రీపేమెంట్ ఒత్తిడి కూడా తక్కువగా ఉన్న రాష్ట్రం మనది. ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క. ఆర్థిక పరిపుష్టి ఉన్న రాష్ట్రం కావడం వల్లనే రీపేమెంట్ కెపాసిటీని దృష్టిలో ఉంచుకొని అప్పు ఇచ్చిన సంస్థలు కూడా తక్కువ వడ్డీకే రుణాలు చెల్లించేందుకు ముందుకు వచ్చాయి. వడ్డీ చెల్లింపుల విషయంలో తెలంగాణపై ఉన్న ఒత్తిడి కూడా తక్కువనే అధ్యక్ష. అవి చూస్తే ఒకసారి పంజాబ్ 24.4%, హర్యానా 23.5%, బెంగాల్ 20.6%, తమిళనాడు 20%, గుజరాత్ 15.1%, తెలంగాణ కేవలం 15% మాత్రమే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ వాళ్ళు నేను ఇందాక చెప్పే ప్రయత్నం చేసిన అప్పుల పరిమాణాన్ని ఎక్కువగా చూపించేందుకు కార్పొరేషన్ లోన్లను కలిపి ఇదంతా ఎక్కువగా తీసుకున్నారని చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది అధ్యక్ష. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మనం అప్పు ఎందుకు తీసుకుంటాం అధ్యక్ష? ఇట్ ఈజ్ ఎ టెంపరరీ అరేంజ్మెంట్. రైతులకు మనము 2 రోజుల్లోగా డబ్బు చెల్లించాలని, తీసుకున్న వడ్లకు వెంటనే డబ్బులు ఇవ్వాలని మనము లోన్ తీసుకొని రైతులకు పేమెంట్ చేస్తాం అధ్యక్ష. మనకు ఎఫ్సిఐ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బు తిరిగి బ్యాంకులకు మనం కట్టడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావడానికి కొంత టైం పడుతుంటుంది. అది మనం ఆ టైం పీరియడ్లో
మనము అప్పు తీసుకొని అటు రైతులకు ఇబ్బంది కాకుండా మనం ముందుకు పోతా ఉంటాం. కానీ ఏంటంటే వీళ్ళు ఇదంతా కూడా ఇదేదో రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కుప్పైందని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం. అట్లే విద్యుత్ కార్పొరేషన్ల విషయంలో కూడా రేపు మంత్రి గారు డీటెయిల్గా చెప్తారు, నేను వాళ్ళకి పోను కానీ అధ్యక్ష. మనము విద్యుత్ కార్పొరేషన్ల విషయంలో కూడా మా మాజీ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు సభ్యులు డీటెయిల్గా చెప్తారు అధ్యక్ష రేపు. అయితే అధ్యక్ష విద్యుత్ సంస్థలు కూడా వాళ్ళు ఎంతసేపు అప్పుల గురించి చెప్తున్నారు తప్ప ఆస్తుల కల్పన గురించి చెప్తలేదు. అది నేను నెక్స్ట్ లాస్ట్లో ఇన్ మై కంక్లూజన్ ఐ విల్ టెల్ సార్. అయితే ఇవాళ విద్యుత్ సంస్థల విషయంలో కూడా విద్యుత్ సంస్థలు కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం కోసం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మెరుగు చేయడం కోసం అప్పులు తీసుకుంటారు. ఎప్పుడైతే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అవుతుందో దాన్ని ఏం చేస్తారు అధ్యక్ష, ఆ ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు వచ్చిన ఆదాయం నుంచి వాళ్ళు అప్పులు చెల్లించుతూ ఉంటారు అధ్యక్ష. ఇలా అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చూడాలి కదా అధ్యక్ష, ఇతర దేశాలది కూడా చూడాలి. ఇదేదో ఎక్కడ ఈ దేశంలో జరగంది ఇక్కడ జరిగింది. ఇలా మనకంటే ఇతర రాష్ట్రాలు ఎక్కువ తీసుకున్నాయి. మన కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూస్తే అధ్యక్ష 2014-15లో భారతదేశపు అప్పు 62,42,521 కోట్లు, 2023-24 నాటికి 1,69,46,46,667 కోట్లు. అంటే జీడిపిలో డెట్ రేషియో 56.2%. సగటున రోజుకు 4,618 కోట్లు కేంద్రం అప్పు చేస్తుంటే ఇలా రోజుకు 2,959 కోట్ల వడ్డీ చెల్లిస్తా ఉన్నారు. IFM నివేదిక ప్రకారం జీడిపిలో జపాన్ అప్పు 221%, గ్రీస్ 212, సింగపూర్ 163, అమెరికా 115, UK 113%. అంటే ఇవన్నీ అప్పులైన దేశాలు అవుతాయి అధ్యక్ష. హరీష్ రావు గారు దయచేసి ప్లీజ్ తొందరగా ముగించండి. హాఫ్ అన్ అవర్ మంత్రి గారికి హాఫ్ అన్ అవర్ సార్. అప్పులు ఎందుకు చేశారు, దేనికోసం అధ్యక్ష? హరీష్ రావు గారు. అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు మాట్లాడుతూ సారీ మాజీ భవిష్యత్తులో ఉండరు కూడా. ఓకే అధ్యక్ష, వారు మాట్లాడుతూ కార్పొరేషన్ తీసుకున్న అప్పులు ప్రభుత్వానికి ఏం సంబంధం, ప్రభుత్వ సంబంధం మాట్లాడుతారు. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను హరీష్ రావు గారిని. ఏదైతే ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా ప్రాజెక్టుల గురించి అయితే లోన్ తీసుకున్నారో, అట్లాగే మిషన్ భగీరథ ద్వారా అయితే కార్పొరేట్ లోన్ తీసుకున్నారో, మీరు అంటే నీళ్లు తాగే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి కార్పొరేషన్ దగ్గర కడతారా, ప్రభుత్వ డబ్బుల దగ్గర కడతారా? రైతాంగానికి అయితే మీరు ఇరిగేషన్ పార్టీలో నీళ్ళు ఇస్తా ఉన్నారో, రైతుల దగ్గర పన్నులు వసూలు చేసి కడదాం అనుకున్నారా? అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈజ్ ఇట్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్? డెఫినెట్లీ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ద కార్పొరేషన్. ఒకసారి చెప్పండి. ఇదే వేదిక ద్వారా ఒక మాట చెప్పండి. మేము మిషన్ భాగ్యాల ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నాము, ఆ యొక్క ప్రజలు నీళ్లు తాగే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కడతారా? చెప్పండి, ఒప్పుకోమని చెప్పండి. రైతుల ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నారు, రైతుల దగ్గర పన్ను సెస్ వసూలు చేసి కడతారా, తిరిగి కడతారా? గవర్నమెంట్ కాదు కట్టేది. ఇజ్ ఇట్ నాట్ ఫ్యాక్ట్? అంటే రాష్ట్ర ప్రధాని గారు మిస్లీడ్ చేయట్లేదా? డెఫినెట్లీ ఇది మిస్లీడింగ్ టోటల్ స్టేట్. ఇదే ఫ్యాక్ట్, ఒప్పుకోమని చెప్పండి. మేము ప్రాజెక్టు కట్టించిన దానిపైన రైతాంగం నుంచి పన్ను వసూలు చేసి కార్పొరేషన్ ద్వారా ఈ రుణాలు చెల్లిస్తామని చెప్పండి. మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అయితే ప్రజలు నీళ్లు తాగుతా ఉన్నారో ఆ డబ్బులు ప్రజల నుంచి వసూలు చేసి కడతామని చెప్పండి. ఫ్రీ ఇస్తామన్నారు కదా. మీరు సాంకేతికంగా మీరు మీ యొక్క టోటల్గా మీకు ఉన్నటువంటి మేధాశక్తిని ఉపయోగించి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి టెక్నికల్ మాట్లాడుతూ ఉంటే వాస్తవాలే ఉంటాయి. హరీష్ రావు గారు తొందరగా ముగించండి, ఇతర పార్టీలకు కూడా సమయం ఇవ్వాలి. స్పీకర్ సార్ దయచేసి ఒక 30 నిమిషాలు కల్పించండి, మీ దయ ఉండాలి సార్. 10 నిమిషాల లోపల ముగించండి దయచేసి ప్లీజ్. రాష్ట్ర ప్రయోజనాల కోసం సార్, నా కోసం కాదు సార్. అధ్యక్ష గౌరవనీయులు
మంత్రి గారు జూపల్లి గారు ఒక విషయం అడిగారు అధ్యక్ష. మీ హయాంలో అధ్యక్ష మళ్ళీ చెప్తేనేమో నా సబ్జెక్ట్ డీవియేట్ అయితే మళ్ళీ టైం కట్ అవుతుంది. దట్స్ మై ప్రాబ్లం. సో అధ్యక్ష, మేము మీ హయాంలో వచ్చిరాని నీళ్ల కోసం నీటి తీరువా వసూలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అయితే, నీటి తీరువాను రద్దు చేసి ఉచితంగా నీళ్లు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. పాత నీటి తీరువా బకాయిలను రద్దు చేసినాం. ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా సాగునీరిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మంచినీళ్ల విషయంలో గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. ఈ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా త్రాగునీరు గత 3 సంవత్సరాల నుంచి ఇస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఈరోజు అప్పులు ఎందుకోసం చేశారు, దేనికోసం వినియోగించారు, దానివల్ల కలిగిన ఫలితం ఏమిటి అనేటువంటిది ముఖ్యం అధ్యక్ష. తెచ్చిన అప్పులను ఎలా వినియోగించామనే దానిపై ఈ రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది అధ్యక్ష. ఈ విషయం సగటు ఆర్థిక పరిజ్ఞానం కలిగిన వారిని ఎవరిని అడిగినా కూడా చెప్తారు. తెలంగాణ ప్రభుత్వ పరిమితికి లోబడి తెచ్చిన అప్పులను క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ఉపయోగించి తద్వారా సంపద సృష్టించింది, రాష్ట్రానికి ఆస్తులను సమకూర్చింది అధ్యక్ష. ఇవాళ బీఆర్ఎస్ తెచ్చిన రుణాల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రుణాలతో సృష్టించిన ఆస్తుల గురించి కానీ, వాటి విలువ గురించి కానీ, తద్వారా పెరిగిన సంపద గురించి కానీ, పెరిగిన తలసరి ఆదాయం గురించి మాట్లాడకపోవడం వారి కుట్రపూరిత వైఖరికి నిదర్శనం అధ్యక్ష. ఈ వైఖరిని ప్రజలు కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. గుమ్మి నిండా వడ్లు ఉండాలి, గూటమూల పిల్లలు ఉండాలంటే ఎట్లా అధ్యక్ష? ఇదేం థింకింగ్ అధ్యక్ష? తెచ్చిన ప్రతి పైసా భవిష్యత్ ప్రయోజనాల కోసం పెట్టుబడి పెట్టినాం. గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. అత్యధిక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను ఖర్చు చేసి సామాజిక ఆస్తులను ఇవాళ ఈ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సమకూర్చింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినాడు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక విధ్వంసమైన రాష్ట్రాన్ని, కరెంటు చక్కగలేని రాష్ట్రాన్ని, తాగునీళ్లు చక్కగలేని రాష్ట్రాన్ని, సర్కారు తుమ్మలు మొలిచిన చెరువులు, తెగిన కట్టలు, శిథిలమైన తూములు, అలుగులు, ప్రాజెక్టులు లేక, సాగునీరు లేక, బోరుబావులే దిక్కైన రాష్ట్రాన్ని, భూగర్భ జలాలు అడిగంటి 600 ఫీట్లు బోరు వేసిన చుక్క నీళ్లు పడని రాష్ట్రాన్ని, ఉపాధి లేక జనం వలసబాటిన పట్టిన రాష్ట్రాన్ని ఒక దరికి చేర్చాలంటే, ప్రజల కన్నీళ్లు తుడవాలంటే దానికి ఎంత నిబద్ధత ఉండాలి, ప్రజల మీద ఎంత మమకారం ఉండాలి, ఎంత తపన ఉండాలి. ఉత్పత్తి పెంచినాం, పంపిణీ వ్యవస్థల్ని బలోపేతం చేసినాం, నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా వ్యవసాయానికి అందించినాం, కొన్ని రంగాలకు నిరంతరాయం, అన్ని రంగాలకు కూడా నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసినాం, క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు లేకుండా చేసినాం, రహదారులు, బ్రిడ్జిలు, భవనాలు, జిల్లా కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు, పాఠశాలల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినాం, తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు నిర్మించినాం అధ్యక్ష. ఇవాళ ఏం విజయాలు సాధించినామో అని వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇవాళ పంటల విస్తీర్ణం 2014-15లో 1,31,00,000 ఎకరాలు కాగా 2022-23 నాటికి 2,08,67,000 ఎకరాలకు చేరింది అధ్యక్ష. అంటే 59% పెరిగింది అధ్యక్ష. పంట దిగుబడి అన్ని రకాల పంటలు కలిపి ఆ రోజు 1,00,000 మెట్రిక్ టన్నులు. అధ్యక్ష, అప్పులు తెచ్చి అన్ని బిల్డింగ్స్ కట్టామని చెప్తున్నారు, చాలా సంతోషం అధ్యక్ష. ఏం బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష? సెంట్రల్ జైలు కూలగొట్టిండ్రు, పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది, అక్కడ హాస్పిటల్ కట్టిండ్రు అధ్యక్ష. అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటుంది అధ్యక్ష. పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అధ్యక్ష. అక్కడ ఎంజిఎం ఉంది, ఎంజిఎంలో సరిగా స్టాఫ్ లేరు అధ్యక్ష. దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు, ఆ ప్లేస్లో ఎందుకు కట్టారంటే వీళ్ళకు పర్సంటేజ్ల కోసం కట్టారు అధ్యక్ష. ఈరోజు సెక్రటేరియట్ పాత భవనాన్ని కూలగొట్టారు అధ్యక్ష. అంత పెద్ద భవనాన్ని, అన్ని కోట్ల విలువైన భవనాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? దాన్ని ఇంకొక గాంధీ హాస్పిటల్లో, ఇంకొక నిమ్స్ హాస్పిటల్లో చేసి పేదవాళ్లకు హాస్పిటల్ని కేటాయించి ఈ సెక్రటేరియట్ బిల్డింగ్ ఇంకా ఎక్కడైనా కట్టుంటే అదే ఆస్తి కూడగట్టినట్టు. ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి కొత్త ఆస్తులు కట్టుకున్నది ఎవరి కోసం? మీకోసం కట్టుకున్నారు, మీ పర్సంటేజ్ల కోసం కట్టుకున్నారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడా కూడా నిరుపేదలకు కట్టలేదు అధ్యక్ష. 100 సార్లు నేను సీఎం గారిని, గత సీఎం గారిని అడిగాను అధ్యక్ష. స్థలాలు ఉన్న వాళ్ళకి ఒక 3 లక్షలు 4 లక్షలు ఇవ్వండి,
వాళ్ళు ఒక్క షెడ్ అన్న వేసుకుంటారు అంటే మేకెక్కడ ఉండాలి, కోడెక్కడ ఉండాలి, అల్లుడెక్కడ ఉండాలి, బిడ్డ ఎక్కడ ఉండాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కనీసం ఒక 100 బెడ్రూమ్ హౌజులు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వలేదు అధ్యక్ష. ఆ ఇచ్చిన బెడ్రూమ్ ఇల్లు కూడా ఈ రోజు ఎలక్షన్ల ముందు వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకున్నారు అధ్యక్ష. నిరుపేదలకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. ఈ రోజు బోర్బండ పోదాం అధ్యక్ష, ఇక్కడి నుంచి బోర్బండకి వెళ్దాము. అక్కడ వాళ్ళు టైల్స్ వేసుకొని వాళ్ళు షెల్ఫ్లు కట్టుకొని 10 వేలకు కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు. వీళ్ళు చేసిన పనులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అధ్యక్ష. అప్పులు తెచ్చి నిరుపేదలకు ఉపయోగపడి పని ఒక్కటి కూడా చేయలేదు అధ్యక్ష. స్కూళ్ళు డెవలప్ చేయలేదు, ఉన్న హాస్పిటల్ డెవలప్ చేయలేదు, హాస్పిటళ్లలో స్టాఫ్ను రిక్రూట్ చేయలేదు, విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈరోజు నీళ్లు కృష్ణా జలాలను ఆంధ్రాకు అమ్ముకుంటున్నారు అధ్యక్ష. ఒక్కటి నేను అడుగుతా అధ్యక్ష, పక్క రాష్ట్రాలు అన్నప్పుడు ఫ్రెండ్షిప్ గా ఉండాలి అధ్యక్ష. సీఎం కేసీఆర్ కుటుంబం అయ్యో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి కుటుంబం వచ్చో సీఎం కేసీఆర్ ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష. వాళ్ళ వెనకాలనేమో కేటీఆర్ గారు వెళ్తారు అధ్యక్ష. మామూలుగా ఇద్దరు సీఎంలు కూర్చున్నప్పుడు తప్పకుండా వాళ్ళ చీఫ్ సెక్రటరీ వీళ్ళ చీఫ్ సెక్రటరీ ఉండాలి. ఇద్దరి సీఎంల మధ్యలో ఏం సంభాషణ జరిగిందన్నది ప్రజలకు తెలియదు అధ్యక్ష. ఇన్నిసార్లు వీళ్ళు కలిసినా కూడా వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది ప్రజలకు తెలియదు అధ్యక్ష. మళ్ళీ వచ్చినాక ఆంధ్ర మీద బయట తిడతారు అధ్యక్ష, లోపల మాత్రం భోజనాలు చేసుకుంటారు. కేటీఆర్ గారు ఏం మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు, నాకు సంబంధం లేదని వచ్చి ఈయన ప్రెస్ ముందట చెప్తాడు అధ్యక్ష. ఈ రోజు సెంట్రల్లో నీటి వనరుల గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది ఇక్కడ నుంచి పోయారు, ఎవరెవరు పోయారు, ఎప్పుడు సీఎం పోయారు, అది ఒకసారి చెప్పమన్నాను అధ్యక్ష. ఈ రోజు కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారు అధ్యక్ష? ఈ రోజు మోడీ గారితో మీరు సత్సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు? ఈ రోజు యాదాద్రి విషయంలో చిన్నజీయర్ స్వామిని ఎంకరేజ్ చేశారు. ఈ రోజు ఆయన ఎక్కడో ఒకటి కట్టుకుంటే అక్కడ మోడీని పిలిచిండని ఈ రోజు మోడీని పక్కకు పెట్టేసి మోడీతో సంబంధాలు లేకుండా సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకోకుండా ఈ రోజు కేంద్రం ఇవ్వడం లేదని బదనాం చేయడం తప్ప అధ్యక్ష. ఈ రోజు కేంద్రాన్ని దూరం పెట్టింది వీళ్ళు, కేంద్రం ఫండ్స్ ఉపయోగించుకోండి వీళ్ళు. చాలా ఫండ్స్ ఈ రోజు రిటర్న్ పోయినాయి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ నిధులు. దాని వైఫల్యం పూర్తిగా గత ప్రభుత్వాన్ని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. దయచేసి ప్రగల్భాలు పలగకండి. ఈరోజు తెలంగాణ లాభాల బాటలో ఉన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మీకు అప్పచెప్పింది. నష్టాల బాటలోకి వెళ్ళి నిరుపేదల జీవితాలు మీరు బాగు చేయలేదు, కేవలం పెద్దవాళ్ళని బాగు చేశారు, పేదోళ్ళని ఎక్కడున్న వాళ్ళని అక్కడ ఉంచారు. ఈ వాస్తవాలను ఒప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇట్లా ఇంతమంది మంత్రులు మధ్యలో వేస్తే మేము ఎట్లా మాట్లాడగలుగుతాం అధ్యక్ష? వాట్ ఈస్ దిస్ అధ్యక్ష? సరే ఎనీహౌ ఏం చేస్తాం అధ్యక్ష? ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్. అధ్యక్ష కానీ మీరు ఈసారి ఇప్పుడు 5 మంత్రులకు అవకాశం ఇస్తారు సార్. మీరు శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క మన కొండా సురేఖ గారు, జూపల్లి గారు, ఇంతమంది మంత్రులకు ఇచ్చి నన్ను మధ్యలో ఇన్నిసార్లు డిస్టర్బ్ చేసి నా ఫ్లో డిస్టర్బ్ చేసే ఇది ఒక కుట్ర సార్. ఇది కూడా అన్యాయం సార్ ఇది అధ్యక్ష. మా సోదరిమణి సరే ఒక విషయంలో ప్రజలు కూడా చూస్తున్నారు అధ్యక్ష. మా సోదరిమణి సురేఖ గారు ఒక మాట అన్నారు, హాస్పిటల్ ఊరవతలు ఉండాలన్నట, జైలేమో నడి ఊర్లు ఉండాలన్నట. ఇది ఏం ప్రేమ అధ్యక్ష? ప్రజలు ఇబ్బంది పడొద్దు, వరంగల్ నడిబొడ్డున ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ప్రజలకు మేలవుతుందని ప్రజల కోసం నడిబొడ్డున మేము ఆసుపత్రి కడితే దాన్ని కూడా మా సోదరిమణి తప్పుపడితే నేను అది వారి విజ్ఞత వదిలేస్తా అధ్యక్ష. ఇకపోతే వైద్యం కూడా నిర్లక్ష్యమైందని సోదరిమణి చెప్పారు అధ్యక్ష. బయట ఉంటే ఆరోగ్యకరంగా ఉంటారు పేషెంట్స్. పురాతనమైన జైలు భవనాన్ని పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు పడగొట్టాల్సి వచ్చింది? ఈ రోజు చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అయిన అధ్యక్ష. వాళ్ళ భార్యలకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. హరీష్ రావు గారు సార్ ఏం సార్ ఇది? వారు మాట్లాడితే నేను సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష. ముగించండి. ఎట్లా ముగించాలి సార్? మీరు 8 మంది 6 డజన్ మంది మంత్రులకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్? అధ్యక్ష మా సోదరిమణి వైద్యం నిర్లక్ష్యమైందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకనే పాటలు వస్తే మా హయాములో పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానకనంత గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులు చేశాం. ఆ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30% అయితే ఈ రోజు 78% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతూ ఉన్నాయి. ఇది మా ప్రభుత్వ పనితీరు నిదర్శనం. సో నేను మాటకు చెప్పగలుగుతాను కానీ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్ అధ్యక్ష కన్క్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష
అధ్యక్ష, ఈ రాష్ట్రం అనేక గొప్ప విజయాలను కూడా సాధించింది అధ్యక్ష. అధ్యక్ష, 2014-15లో 1,30,00,000 ఎకరాలు సాగైతే అధ్యక్ష, ఈ సంవత్సరం 2,08,67,000 ఎకరాలు అంటే 59% అదనంగా సాగు సాధించాం అధ్యక్ష. వానకాలంతో పోటీ పడేలా యాసంగి సాగు జరుగుతూ ఉంది. పక్క రాష్ట్ర కూలీలు వచ్చి ఇవాళ తెలంగాణలో ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, గత సంవత్సరం వరి ఉత్పత్తి 2,58,16,487 మెట్రిక్ టన్నులకు పెరిగింది అధ్యక్ష. పౌర సరఫరాల సంస్థ ద్వారా 2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే 2020-21లో 1,41,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం అధ్యక్ష. అధ్యక్ష, 2014-15లో 3,392 కోట్ల విలువైన ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే ఇప్పుడు అదే సంస్థ గత సంవత్సరం 27,037 కోట్ల విలువైనటువంటి ధాన్యాన్ని కొన్నది అధ్యక్ష. అంటే 483% వడ్ల కొనుగోలులో వృద్ధి సాధించిన అధ్యక్ష. 9 ఏళ్లలో రైతుల నుంచి 1,34,768 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన అధ్యక్ష. ఇది నిజం కాదా అధ్యక్ష? అధ్యక్ష, అన్ని రకాల పంటలు కలిపి మేము అధికారంలోకి వచ్చిన నాడు కోటి మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తే ఇవాళ 4 రెట్ల అధ్యక్ష 4 కోట్ల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ఇరిగేషన్లో దాదాపు వాళ్ళ విజ్ఞత లేకపోతే వాళ్ళకు వదిలేద్దాం. మీరు కొద్దిగా నిశ్శబ్దంగా పీపుల్ ఆర్ అబ్జర్వింగ్. వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. స్పీకర్ గారు, సభానాయకుడు చూసుకుంటారు. ఎల్ఏ మినిస్టర్ గారు కంట్రోల్ చేసుకోవాలి. అధ్యక్ష, నిజాలు చెప్తుంటే వినే ఓపిక లేకపోతే ఎట్లా అధ్యక్ష? వాళ్ళకు మీరు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష, 15 నిమిషాలు అధ్యక్ష, 15 minutes. అధ్యక్ష, ఇరిగేషన్ లో దాదాపు అధ్యక్ష 200 TMCల కొత్త రిజర్వాయర్ల సామర్థ్యాన్ని ఇలా మేము రాష్ట్రంలో ఏర్పాటు చేసినాం అధ్యక్ష. 200 TMCలు అంటే TMCల రిజర్వాయర్లు కొత్తగా ఈ రాష్ట్రంలో రావాలంటే దానికి డబ్బు ఖర్చు కాదా అధ్యక్ష? అధ్యక్ష, ఒక కాళేశ్వరం కానీ, పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, మిడ్మానేర్ కానీ, గౌరవెల్లి కానీ, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, తుమ్మిళ్ళ ఈ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం దాదాపు 200 TMCల కొత్త రిజర్వాయర్ల సామర్థ్యం తెచ్చిన అధ్యక్ష. అదేవిధంగా విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 18,567 మెగావాట్లకు పెంచిన అధ్యక్ష. కొత్తగా 33 జిల్లా కలెక్టరేట్లను 1,649 కోట్ల రూపాయలతో చేపట్టి 25 కలెక్టరేట్లు పూర్తి చేసిన అధ్యక్ష. రోడ్ల అధ్యక్ష, కొత్తగా 8,218 కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్లు, 321 కిలోమీటర్ల 4 లైన్ రోడ్లు, 39 కిలోమీటర్ల 6 లైన్ రోడ్లు, 382 బ్రిడ్జిలు పూర్తి చేసి ఈ రాష్ట్రానికి ఆస్తిని క్రియేట్ చేసిన అధ్యక్ష. గురుకులాల అధ్యక్ష, ఆ రోజు కాంగ్రెస్ పాలనలో 293 గురుకులాలుంటే 1,022 గురుకులాలకు పెంచిన అధ్యక్ష. అంగరంగ వైభవంగా 1,200 కోట్లతో యాదాద్రి దేవాలయం కట్టినాం. ఈ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి 2,800 కోట్లు ఖర్చు పెట్టాం. ఐటీ ఉత్పత్తులు 57,000 కోట్ల నుంచి 2,41,000 కోట్లకు 4 రెట్లు పెంచినాం అధ్యక్ష. ఐటీ ఉద్యోగాలు 3,23,000 నుంచి 9 లక్షలకు దాదాపు 3 రెట్లు ఐటీ ఉద్యోగాలు పెంచాం అధ్యక్ష. మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ లో నీతి ఆయోగ్ ఆ రోజు 11వ ర్యాంక్ ఇస్తే ఇవాళ 3వ ర్యాంక్ వచ్చింది అధ్యక్ష. మాతృ మరణాలు 92 నుంచి 43కు తగ్గించాం. శిశు మరణాలు 39 నుంచి 21కి తగ్గించాం. ఐసీయూలు 5 నుంచి 80కి పెంచాం. డయాలసిస్ సెంటర్లు 3 నుంచి 82కి పెంచాం. 500 బస్తీ దవాఖానాలు పెట్టాం. ఇలా బ్రహ్మాండంగా వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రులు కట్టాం. మిషన్ భగీరథ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందించి ఫ్లోరైడ్ రహితంగా ఈ రాష్ట్రాన్ని మార్చాం. వర్షాకాలంలో అంటురోగాలు లేకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసి ఇవాళ నీటి సామర్థ్యాన్ని పెంచాం. ఆయకట్టును పెంచాం. పోలీస్ కమాండ్ కంట్రోల్ ను మన జిల్లాల్లో పోలీస్ కేంద్రాలు కట్టాం. గ్రౌండ్ వాటర్ టేబుల్ ఈ రోజు 56% గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది. ఇవాళ గ్రౌండ్ వాటర్ దేశంలోనే అత్యధికంగా పెరిగినటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఒక 10 నిమిషాలు ప్లీజ్ అధ్యక్ష. ఇవాళ వెలకట్టలేని సామాజిక మార్పులు అధ్యక్ష. మిషన్ భగీరథలో ఫ్లోరోసిస్ ఇవాళ మటుమాయమైంది. మైళ్ళ దూరం ప్రయాణించి నీళ్లు మోసే బాధలు తప్పాయి. నిరంతర కరెంటు సరఫరాతో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు మూలన పడ్డాయి. అర్ధరాత్రి పొలాలకు నీళ్లు వెళ్లి పెట్టే బాధలు తప్పాయి. పాము కాట్లు లేవు, కరెంటు షాకులు లేవు. రైతులకు మనోవేద లేకుండా చేశాం.
ఎంతో మంది ప్రాణాలు కాపాడాం. వీటన్నిటికీ విలువ ఎలా కట్టాం అధ్యక్ష? నీళ్లు, కరెంటు సమస్యలు లేకపోవడంతో, రైతు బంధుతో, అన్నదాతకు భరోసా ఇచ్చే చర్యలు తీసుకోవడంతో రైతుల జీవితాల్లో ఇప్పుడిప్పుడే వెలుగు వస్తా ఉంది. ఇలా భూముల విలువ కూడా ఎంత పెరిగింది అధ్యక్ష? ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకు కూడా చాలా మందికి భూములు ఉన్నాయి. 2014కు ముందు ₹1,00,000, ₹2,00,000 ధర లేని భూములు ఇలా పెద్ద ఎత్తున పెరిగింది అధ్యక్ష. అధ్యక్ష, జస్ట్ ఐ విల్ కంక్లూడ్ అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజు ఒక విషయం అధ్యక్ష, ఐఎమ్ ట్రైంగ్ టు కంక్లూడ్ అధ్యక్ష. ఇలా ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టులు కట్టినా, ప్రగతి భవన్ కట్టినా ప్రజల కోసమే కట్టినాం అధ్యక్ష. కానీ వీళ్ళు ఏం చేసిందంటే అధ్యక్ష, ప్రాజెక్టుల మీద దుష్ప్రచారం, చివరికి ప్రగతి భవన్ మీద కూడా దుష్ప్రచారం చేసినారు. సరే, మొన్న గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ప్రగతి భవన్లో గృహప్రవేశం చేసినారు. చాలా సంతోషం, వారికి నా శుభాకాంక్షలు. అయితే అధ్యక్ష, గతంలో ఇదే నాయకులు ఏమని చెప్పింది అధ్యక్ష? ప్రగతి భవన్లో 150 గదులున్నాయని, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయని, 250 సీట్లున్న సినిమా థియేటర్లు ఉన్నాయని, స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయని చెప్పిండ్రు. మరి ఇప్పుడు బట్టి గారు చెప్పాలి ఎన్ని రూములు ఉన్నాయో, స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయా, ఏమున్నాయో ఇప్పుడు బట్టి గారు సమాధానం చెప్పాలి. అధ్యక్ష, మా నాయకుడు తన కోసం ఆలోచించలే. మొన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే కనీసం ఆయన ఒక ఉండడానికి ఇల్లు కూడా కట్టుకోలే అధ్యక్ష. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 500 గజాల స్థలంలో కట్టుకున్న ఇంటికి, అదే పడావుబడ్డ ఇంటికి సున్నం వేసుకొని తిరిగి ఆ ఇంటికే పోయి ఉన్నటువంటి ఇవాళ నిజాయితీ మా ప్రభుత్వాన్ని, మా కేసీఆర్ అధ్యక్ష. ఇవాళ కాళేశ్వరం విషయంలో కానీ, మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నా, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చాలా సందర్భాల్లో వారు కానీ వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు. అధ్యక్ష, ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అధ్యక్ష. బంగారాన్ని నిప్పుల్లో దాన్ని కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది. నిజమేందో ప్రజలకు తెలవాలి, బంగారం ఏందో కంచేందో ప్రజలకు అర్థమవుతుంది. నేను ఒకటే కోరుతా ఉన్నా ఇలా, ఎందుకంటే అధ్యక్ష గతంలో ఒక నిమిషం అధ్యక్ష, దయచేసి కంక్లూడింగ్ జస్ట్ 3 minutes అధ్యక్ష. దాదాపు 80,000 కోట్లు ఖర్చైన కాళేశ్వరానికి 1,00,000 కోట్లకు ఇలా అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గోబల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష. దురదృష్టవశాత్తు ప్రజలు కూడా కొంత నమ్మిండ్రు అధ్యక్ష. ఇలా నిజం నిలకడమే తెలుస్తుంది. తప్పకుండా ఇలా మీరు మేడిగడ్డ మీద వేస్తారా, సుందిల మీద వేస్తారా, సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి. మేము రెడీగా ఉన్నాం, మా నిజాయితీ బయటకు వస్తుంది. మేము ఎలాంటి తప్పులు చేయలేదు కనుక నిజాలు ప్రజలకు తెలవాలంటే విచారణ జరపాలి, వెంటనే వేయాలని కూడా. లీడర్ ఆఫ్ ది హౌస్ స్పీకర్ సార్, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు 5 సార్లు శాసనసభ్యుడిగా, నా తెలిసక్క లెక్కలు 5 సార్, ఆయన ఏదో దొంగ లెక్కలు కలుపుకొని వేయడని చెప్తుంటాడు. కానీ ఆయన ఎన్నికైందే 2005, 2005, 2009, 2014, 2018, 2023. ఇంకా అన్ని రాసుకోండి, బై ఎలక్షన్స్ రాసుకోండి, వాళ్ళ మామ గెలిచినవి కూడా ఆయన దాంట్లో రాసుకోండి, ఏం అభ్యంతరం లేదు. వారు వివిధ హోదాలలో వారు పనిచేయడం జరిగింది. 2014 నుంచి 2018 వరకు వారే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. వారి తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. అంటే ఈ 9.5 సంవత్సరాలు వాళ్ళ కుటుంబము తప్ప ఇతరులు ఎవ్వరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేయలేదు. వారు ఆర్థిక మంత్రి తర్వాత ఈ రాష్ట్రం మీద ఉన్న అప్పులు కానీ, వివిధ కార్పొరేషన్ల పేరు మీద చేసిన అప్పులు కానీ సంపూర్ణంగా వారి దగ్గర సమాచారం ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలన్నీ మన అవసరమైన దాని రిపోర్ట్ ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇస్తారు. ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇచ్చినట్టే అది ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చినట్టే. ఇప్పుడు నేను వారు పదే ఎన్నికల సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలే 80,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎట్లా అంటారు? వీళ్ళు లీడర్లు కాదు, వీళ్ళు రీడర్లు, రాసిచ్చింది మాత్రమే చదువుతారని చెప్పి
ప్రజల్ని మభ్యపెట్టడానికి శాయశక్తుల్లో వాళ్ళ కుటుంబం అంతా ప్రయత్నం చేసింది. సరే మేమేం చెప్పినాం, వాళ్ళు ఏం చెప్పినారు, ప్రజలాలు అనేది పక్కన పెడితే వాస్తవాలు అనేటివి కొన్ని ఉంటాయి. ఆర్థిక శాఖ ఉన్నది. ఈరోజు ఆర్థిక శాఖకు మొన్నటి వరకు పనిచేసిన మంత్రి గారు పేజీ నెంబర్ 21 వారు చూసుకోవాలి తమరి ద్వారా, మిగతా సభ్యులు కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో పేజీ నెంబర్ 21లో ప్రభుత్వ హామీతో ఎస్పీవీల ద్వారా సేకరించబడి ప్రభుత్వమే చెల్లింపులు చేయబడతాయి అని చెప్పిన దాంట్లో మొట్టమొదటి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ శాంక్షన్డ్ లోన్ 97,000 కోట్ల 449 97,449 కోట్ల రూపాయలు రుణం మంజూరైంది. ఇందులో లోను విడుదలయ్యింది 79,287 కోట్ల రూపాయలు. నేనిప్పుడు తమరి ద్వారా ఆర్థిక మంత్రి గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. మాజీ వాళ్ళు అనుకోవాలి, ఆ భ్రమలలోనే ఉంటే బయటికి పోతారు. అయితే ఈరోజు అధికారిక లెక్కలు ఇవి కార్పొరేషన్ ద్వారా లోన్లు చేయబడిన అప్పు 97,449 కోట్లు. ఇవి కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వాటి వివరాలను కూడా తీసుకొని మేము ఇస్తాము. ఈరోజు వారు సభను మళ్ళీ మీ ముందు తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి సభలో సంపూర్ణమైన సమాచారంతో అనుభవంతో ఆ సభ్యులు మాట్లాడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించి కాళేశ్వరం అద్భుతం అని చెప్పుకునే ప్రయత్నం ఏదైతే చేస్తుండ్రో, ఈ సభ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అంచనాలు నేను ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చిన. రేపు మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు మాట్లాడేటప్పుడు టోటల్గా వేసిన అంచనా ఎంత, అందులో కార్పొరేషన్ పేరు మీద మంజూరైన లోన్లు ఎంత, మంజూరైన లోన్ల నుంచి ఇప్పటి వరకు వినియోగించుకున్న నిధులెన్ని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టిన నిధులెన్ని, వీటన్నిటిని వివరాలను మళ్ళీ అక్కడ చెప్తాం. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, వారు మాట్లాడుతున్నది లోపభూయిష్టమైన అబద్ధము. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనాలు 80,000 కోట్లు కాదు, లోన్లే 97,449 కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మొత్తానికి వీళ్ళు వేసి అంచనా లెక్కలేస్తే అది ఎక్కడికో వెళ్తుంది. అదొకటి అధ్యక్ష. రెండవది, ఇంతకుముందు మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడబోతుంటే పాపం వారిని దబాయించే ప్రయత్నం చేస్తున్నారు. నేను 2 విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఆర్థిక మంత్రి గారే కాళేశ్వరం మీద పెట్టిన నివేదికలో, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల వీళ్ళు చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఆ నీళ్లు రైతులకు అమ్ముతాము, ఆ నీళ్లు ఇండస్ట్రీస్కి అమ్ముకుంటాము, ఇట్లా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళన్నీ పైసలకే అమ్ముతాం, ఉచితంగా ఎవరికి ఇయ్యము. వ్యవసాయంతో సహా ఏం చూపించిండ్రు, ఒక్క సంవత్సరానికి ఆదాయం 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వ్యవసాయానికి నీళ్ళు అమ్ముతాం, పరిశ్రమలకు నీళ్ళు అమ్ముతాం, తాగడానికి నీళ్ళు అమ్ముతాం, మొత్తం వ్యాపారమే చేస్తాం. మా ప్రభుత్వం ఉన్నదే వ్యాపారం చేయడానికి. మా ప్రభుత్వం సేవ చేయదు, మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు, వ్యాపారం చేస్తాము. ఆ వ్యాపారం ద్వారా 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు ఈ అప్పులు చేసింది. ఈ సంతకాలు పెట్టింది ఎవరు? ఈరోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు. ఇది మొదటి విషయం. రెండవది, మిషన్ భగీరథ. మిషన్ భగీరథ మీద కూడా ఈరోజు మేము ఇంటింటికి నల్లాలు ఇచ్చినాం. అసలు మీరు పుట్టినప్పుడు ఇటు ఉన్నోళ్ళని అందరిని అడుగుతున్నా, వారిని కూడా అడుగుతున్నా. 2014 కంటే ముందు మన మంచినీళ్ళు తాగలేదా అధ్యక్ష? మన గ్రామాలలో నల్లాలు లేవా? మన గ్రామాలలో నీళ్ళ ట్యాంకులు లేవా? వీరొచ్చినాకనే శివుడి తల మీద ఉన్న గంగను భూమి మీదకి తెచ్చి, భూమి మీద ఉన్న గంగను కాళేశ్వరంలోకి పారిచ్చి, కాళేశ్వరం ఉన్న గోదావరి జలాలను మన ఇంట్లల్లో నల్ల ద్వారా ఇచ్చి,
మన జీవితాలు ధన్యమైనట్టు, అదేదో వీళ్ళు అద్భుతం చేసినట్టు, అదేదో ఉచితంగా ఇస్తున్నట్టు, ఈ ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణనే దేశానికి నెంబర్ 1గా ఆదర్శంగా ఉన్నట్టు ఈ సభలో నించొని, బయట రాజకీయ ఉపన్యాసాలు ఏమి ఇచ్చుకున్నా మనకేం అభ్యంతరం లేదు అధ్యక్ష, కానీ సభను మిస్లీడ్ చేసే విధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా గతంలో పనిచేసి మొత్తం కలిపి 5,706 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ మీద మాకు ఆదాయం వస్తుంది, మేము ఈ ఆదాయం ద్వారా మీకు అప్పులు తిరిగి చెల్లిస్తామని చెప్పి ఈరోజు బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చి లోన్లు తెచ్చిండ్రా? మాజీ ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. లేదు, నిజంగానే ప్రజల దగ్గర వసూళ్లు చేసి తాగునీళ్లను సాగునీళ్లను వ్యాపారంగా మార్చి, వ్యాపార ఆట వస్తువుగా నీళ్లను మార్చి ప్రజల సెంటిమెంటును, తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పార్టీ చెప్పింది నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లే మొదటి సింహభాగం వాళ్ళ ఉద్యమం, వాళ్ళ నాడు వాళ్ళ పార్టీ చెప్పుకున్నది. ఆ నీళ్ల ద్వారా వ్యాపారం చేసి దాదాపుగా ఒక్క కాళేశ్వరం ద్వారానే 5,199 కోట్లు, మిషన్ భగీరథ ద్వారా 5,706 కోట్లు, అంటే 10,800 కోట్ల రూపాయలు రైతులను, పేద ప్రజలను ముక్కువిండి వసూలు చేస్తామని ఈ నివేదికలు ఇచ్చి అడ్డగోలుగా 1,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఇప్పుడు ఈ అప్పులను బయట పెట్టినప్పుడు, అవును మా చేతగానితనం వల్ల, మా నిస్సహాయత లేకపోతే అవగాహన లోపం వల్ల ఈరోజు ఇట్లా తప్పు జరిగింది, కాబట్టి దీన్ని సరిదిద్దుకోవడానికి ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తామని ముందుకు వస్తాము అని మాట్లాడాల్సిన విషయాలను పక్కన పెట్టి ఈరోజు దబాయిస్తున్నారు. ఇంకొకటి అధ్యక్ష, ఇంతకుముందే వారు మాట్లాడుతూ తెలంగాణ టీఎస్ఐఐసి ద్వారా ఏవైతే లోన్లు ఉన్నాయో వాళ్ళే కట్టుకుంటారు, మాకేం సంబంధం లేదు అని, అసలు మేము కట్టాల్సిన పనే లేదని మాజీ ఆర్థిక మంత్రి గారు ఇదే సభలో అక్కడి నుంచో చెప్పారు. వారు ప్రవేశపెట్టిన నివేదిక అధ్యక్ష, ఇది నేను ఎక్కడి నుంచి తీసుకురాలే, 31 జనవరి 2023 టీఎస్ఐఐసి హడ్కో లోన్లకు వీటన్నిటికీ మేము గ్యారంటీ ఇచ్చి మేము కడతామని చెప్పి వాళ్ళు ఇచ్చిన నివేదిక. అంటే ఈరోజు ఏ కార్పొరేషన్ల ద్వారా లోన్లు తెచ్చినా పర్టికులర్గా వారు టీఎస్ఐఐసికి సంబంధించిన నిధులు మేము చెల్లించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, వాళ్ళే చెల్లిస్తారు అయితే చెప్పిండో వారు సత్యదూరమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించారు. కాబట్టి ఈరోజు వారు ఇచ్చిన నివేదికనే ఇతరులు ఎవరో ప్రవేశపెట్టిండ్రు, వారికి సంబంధం లేదు, వారు చూడలేదు, వారికి అవగాహన లేదు అని అంటే మనకెవరికి అభ్యంతరం లేదు. కానీ వారు ఇచ్చిన నివేదికనే తప్పుదోవ పట్టించి ఈరోజు వారు లేదు నేను మాట్లాడిందంతా గతంలో చెప్పింది ఒక రకము, ఇప్పుడు చెప్తున్నది ఇంకొక రకం అని చెప్పి వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వారు చాలా అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టినాం, మా అద్భుతమంతా చూసి దేశమంతా మమ్మల్ని ఏమంటారు మమ్మల్ని అనుకరించాలి, అంత అద్భుతమని 2015-16 క్యాగ్ నివేదిక ఏమన్నది అధ్యక్ష? వారి దగ్గర, వారి ఆర్థిక మంత్రిగా పనిచేసి వారి దగ్గర వివరాలు లేవా? దాంట్లో ఏం చెప్పిండ్రు? వీళ్ళు క్యాగ్ నివేదిక ప్రకారం ఆఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్లో రాని అప్పులను తీసుకొచ్చి ఆదాయంగా చూపించి మొత్తం బ్యాంకులను, ప్రభుత్వ వ్యవస్థలను తప్పుబట్టిండ్రు అని చెప్పి క్యాగ్ నివేదిక స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్థిక సంస్థలన్నిటిని కూడా తప్పుదోవ పట్టించి అత్యధిక వడ్డీతో రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంగా తయారు చేసిందని క్యాగ్ నివేదిక 2015-16లో ఇచ్చిన లేఖ అధ్యక్ష ఇది. అదేవిధంగా బడ్జెట్ తయారీలోనే లోపాలు ఉన్నాయని 2018-19లో అసలు మీరు తయారు చేస్తున్న బడ్జెట్లోనే లోపభూయిష్టంగా ఉన్నది, మీ విధానాన్ని మార్చుకోండి, మీ విధానాన్ని మార్చుకోవడం ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి స్పష్టంగా క్యాగ్ మొట్టకాయలు వేసింది ఆనాటి ప్రభుత్వాన్ని. ఇన్ని రకాల వాస్తవాలు ఉన్నా వారికి ఉన్న అనుభవాన్ని అంతా కూడా వినియోగించి అబద్ధాలు చెప్పి ఈ సభను
ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేస్తుండ్రో ఇది శాసనసభ వ్యవహారాలు నిర్వహించే మా శ్రీధర్ బాబు గారికి సూచన చేస్తున్నా. సభను తప్పుదోవ పట్టించే విధంగా సభ్యులు ఎవరైనా మాట్లాడితే ఆధారాలు లేని వివరాలను అన్నిటిగా ఆధారాలుగా ఉన్నట్టుగా చిత్రీకరించి సభలో తప్పుడు సమాచారాన్ని ఒకవేళ ప్రవేశపెడితే శాసనసభ వ్యవహారాలలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలనో వాటిని ఒక్కసారి పరిశీలించాల్సిందిగా తమరి ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. మదన్ మోహన్ గారు. సార్ హానరబుల్ స్పీకర్ గారికి సార్ హానరబుల్ స్పీకర్ ఐ రిక్వెస్ట్ సార్ యూ హావ్ గివెన్ ఎనఫ్ టైమ్ టు హిమ్ సార్ he already spoke 45 minutes sir we've been waiting సార్ ఒక్క నిమిషం సార్ స్పీకర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంక్లూడ్ చేయలేదు మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి ఒక నిమిషం సార్ ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడినారు అధ్యక్ష. నేను ఐ వాంట్ టు సెట్ రైట్ ద రికార్డ్. సీఎం గారు నిజానికి నేను సభను తప్పుదో పట్టించలేదు, గౌరవ సభానాయకుడు గారే తప్పుదో పట్టించారు. నేను ఐ వాంట్ టు క్లారిఫై. ఏంటంటే అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వినాలి. నేను అఫ్కోర్స్ వాడిని తప్పనను, కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టు టైం పడుతుంది విషయాలు తెలుసుకోవడానికి, నేను తప్పనట్లేదు. అయితే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మీ ద్వారా గౌరవ సభానాయకుడి దృష్టికి తీసుకుపోతున్న ఏంటంటే అధ్యక్ష కాళేశ్వరం కార్పొరేషన్లో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకే రుణాలు తీసుకోలేదు అధ్యక్ష. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను ఖర్చు పెట్టాము. ఇట్స్ నాట్ దట్ కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న అప్పంతా కాళేశ్వరంకే ఖర్చు పెట్టారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది సత్యదూరమైంది నంబర్ 1. నంబర్ 2, నేను అంచనాలు అనలేదు. ఖర్చు పెట్టిందే 83 వేల కోట్లు దాటకపోతే ₹1,00,000 అవినీతి జరిగిందని ₹1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మా మీద బురద జల్లారు అని నేను చెప్పాను. ఖర్చు పెట్టింది అన్నారు, దాని ముఖ్యమంత్రి గారు అంచనాలు అన్నారు. సో నీళ్ల విషయంలో మా పాలసీ ఏందో 3 ఏళ్ళు ప్రభుత్వం ప్రజలు చూశారు. మేము మంచినీళ్లు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఈ రాష్ట్ర ప్రజలకు గత 3.5-4 సంవత్సరాలుగా మిషన్ భగీరథ పూర్తి చేసిన తర్వాత త్రాగునీరు ఇచ్చాం. గత ప్రభుత్వం నీటి తీరువ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఎస్ఆర్ఎస్పి కింద నీటి తీరువ వసూలు చేస్తే మేము ₹1 కూడా తీసుకోకుండా ఉచితంగా సాగునీళ్లు అందించిన మా విధానం రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష. ఇకపోతే టీఎస్ఏఐసి విషయంలో ముఖ్యమంత్రి గారు అన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది. ఎస్ అధ్యక్ష, టెంపరీగా మనం కట్టినా ఇప్పుడు ఉదాహరణకు మేము ఏం చేసినాం, ఆ డబ్బులు నిమ్స్కులో ల్యాండ్ ఎక్విజిషన్కు, ఫార్మాసిటీలో ల్యాండ్ ఎక్విజిషన్కు ఆ డబ్బులు ఖర్చు పెట్టినాం. ఒకసారి ఇండస్ట్రియలిస్టులకు ఫార్మాసిటీలో భూమిలు కేటాయించిన, నిమ్స్లో ఇండస్ట్రీలకు భూమి కేటాయించిన తర్వాత డబ్బులు వస్తాయి టీఎస్ఏఐసికి. దెన్ దే విల్ గివ్ ఇట్ బ్యాక్ టు ద గవర్నమెంట్. ఇది ఒక పాలసీ అధ్యక్ష. సో ముఖ్యమంత్రి గారు ఇలా మమ్మల్ని దబాయించాలని చూడడం కరెక్ట్ కాదు. నేను ఇంకా టైం ఇస్తేనే చాలా డీటెయిల్గా చెప్పగలుగుతా కానీ, సో నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ సార్. మీ సమయం అయిపోయింది సార్. నేను కంక్లూడ్ చేస్తాను సార్, కంక్లూడ్ చేస్తాను. నేను ఎక్కువ చెప్పండి సార్. జస్ట్ 5 minutes ఐ విల్ కంక్లూడ్ ప్లీజ్. 5 minutes అధ్యక్ష. రాష్ట్రం అప్పుల కుప్పైతే అంతర్జాతీయ సంస్థలు రావు అధ్యక్ష. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఎక్కడైతే పీపుల్ పర్చేస్ పవర్ ఉంటుందో, ఎక్కడైతే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందో, ఎక్కడైతే ఏబుల్ లీడర్షిప్ ఉంటుందో అక్కడికే అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష. ఇవాళ చిన్నప్పుడు కూడా మనం సుమతి శతకంలో చదువుకున్నాం అధ్యక్ష. ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్, దెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి. సంపద వసతులున్న చోటికే కంపెనీలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అధ్యక్ష. నేను ఐ వాంట్ టు కంక్లూడ్ అధ్యక్ష. నేను ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి అధ్యక్ష. ఐఎమ్ జస్ట్ అపీలింగ్ టు ద గవర్నమెంట్ అధ్యక్ష. ఈరోజు ఫైనల్గా నేను గవర్నమెంట్ చేసే అప్పీల్ అధ్యక్ష. ఇవాళ ప్రజల నిర్ణయం శిరోధార్యం వహించాలి. ప్రజలకు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినారు. వి యాక్సెప్ట్ దట్ అధ్యక్ష. నేను ఒకటే అంటే సంపూర్ణ మెజార్టీతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీ తెలివితేటల్ని, మీ విజ్ఞతను ప్రదర్శించి నిధులు సమకూర్చుకోండి, రాష్ట్రాన్ని ముందుకు నడపండి. అంతేగాని మమ్మల్ని బదనాం చేయాలని, మమ్మల్ని తిట్టుకుంటూ బతికే ప్రయత్నం చేయొద్దు. ఏమర్థమైతుంది, మేమంటే మీకు అంత భయమా? మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తేనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్నట్టుగా మీరు భావిస్తున్నట్టుగా ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. మేము మంచినీళ్ళ సమస్య ఇచ్చినాం, ప్రతి బస్తీకి నీళ్ళు ఇచ్చినాం, ప్రతి గ్రామానికి ఇచ్చినాం. మీరు 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చి మాకంటే మంచి పేరు తెచ్చుకోండి, శబాష్ అనిపించుకోండి. మేము వద్దంటామా? వి అప్రిషియేట్ అధ్యక్ష. మేము
కరెంట్ సరఫరా చేసినాం, చాలా నాణ్యమైన సమయం కరెంట్ ఇచ్చినా ఇచ్చినాం. నేను. అధ్యక్ష, మీరు ఇలా ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. 90 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోతలు లేకుండా అందించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇలా గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు ద్వారాకి సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మీరు ఇచ్చిన మాట నిలుపుకొని Please, close ప్రజల్ని చేయండి. ఒప్పించే ప్రయత్నం హరీష్ చేయండి రావు గారు, అధ్యక్ష. close చేయండి, please. అధ్యక్ష, లాస్ట్ Please. క్లోజ్ చేస్తాం. అధ్యక్ష, వ్యక్తులుగా మనం ఉంటాం పోతాం, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే పద్ధతి వద్దు. రాష్ట్ర పరపతిని దిగదార్చే దుష్ప్రయత్నాలను మానుకోండి. ఒక చిన్న పుకార్తో స్టాక్ మార్కెట్ కుప్పకూలిన సంఘటనలు చూసాం. మీరు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అధికారికంగా పుకార్లు సృష్టించి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకండి. ఈ శ్వేతపత్రాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కోత పత్రాలు అవుతాయి. దేశానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణను దివాలా అనే ముద్ర వేయకండి. సంపద ఉన్నది, సమృద్ధి ఉన్నది, వృద్ధి రేటును పెంచండి. మరింత పకడ్బందీగా రెవెన్యూ లీకేజీలను అరికట్టండి. రాష్ట్ర అభివృద్ధిని చేయండి. అంతేగాని ఈ దుర్మార్గకు దుష్ప్రచారాలతోని దయచేసి బురద జల్లే ప్రయత్నం చేయొద్దు. దిస్ ఈజ్ మై సిన్సియర్ అండ్ హానెస్ట్ అపీల్ టు ద గవర్నమెంట్. థ్యాంక్ యూ. అధ్యక్ష, అబ్బా అదే అధ్యక్ష 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 కూర్చోండి చెప్తాను. అధ్యక్ష, మన హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ సమయం సరిపోలేదని అంటున్నారు. అధ్యక్ష సార్, కూర్చో సార్, హరీష్ రావు గారు, అధ్యక్ష హరీష్ రావు గారు గంట హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా ఆయన తృప్తిగా లేరు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకు మన ఊళ్ళలో ఏమంటారు అధ్యక్ష, మేనమామ సాలు వచ్చిందంట అధ్యక్ష. అంటే ఆయనకు మాటలు చెప్పడంలా, అబద్ధాలను నిజం మాట్లాడలా. ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేనల్లునికి మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష. ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా మాట్లాడడం అంటే ఏంటి అధ్యక్ష ఇదంతా? అధ్యక్ష, నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వ్యక్తిగతంగా నా పేరు తీసుకుంటే అధ్యక్ష, వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు, నేను ప్రసంగానికి అడ్డు తగులితే ఏమన్నాడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష. సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు, నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు, కూర్చో అన్నాడు అధ్యక్ష. అన్నాడు. నేనేమంటున్నా, నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు, కానీ నీకు మోసం జరుగుతుంది, కానీ వాళ్ళు ఏం చేయరు నీకు. నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, నాకు కంప్లీట్ అయిపోతుంది. ఒక్క నిమిషం నన్ను ఒక మాట అధ్యక్ష, నాకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. నాకు మంత్రి పదవి రావాలన్నా వద్దా మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నిన్ను మాత్రం తండ్రి కొడుకులు వాడుకున్నంత అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు అధ్యక్ష. నేను చెప్తాను అధ్యక్ష. ఇంకొక మదన్ మోహన్ గారు. Sir, Honorable Speaker Gariki, it's the first time, sir, please, Honorable Speaker Gariki, I want to thank you to my leader, Sonia ji, Mallikarjun Kharge ji, and CM Gariki, my cabinet minister, senior Sandarki. I want to say thank you. Sir, I want to start sir, please stop them. Please stop them. Sir, ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఇంకా మత్తు దిగలేదు సార్. ఆయన he has forgotten, Mr. Harish Ravu has forgotten that he has lost. He is not anymore finance minister in BRS party. Today the mandate has been given to the Congress party. Honorable CM garu is a leadership. వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు సార్. సార్ ఏం మాట్లాడుతున్నారు? ప్లీజ్ దయచేసి 2014లో నేను ఇస్తా అవకాశం, 2014లో హరీష్ రావు గారికి ఇస్తా, నేను అవకాశం ఇస్తా సార్. ప్లీజ్ స్టాప్. 2014లో వాళ్ళు మాట్లాడుతున్న దయమైన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇది మంచి ప్రాక్టీస్ కాదు, వెళ్ళకు రావద్దు.
నేను అవకాశం ఇస్తా హరీష్ రావు గారు 45 minutes. ఇస్తా సార్ 45 minutes చేసుకో. అవకాశం ఇస్తా హరీష్ రావు గారికి అవకాశం ఇస్తా. సార్ more than 2 hours. This is unfair. రావద్దు And దయచేసి దయచేసి this is unfair. దయచేసి మీ సీట్లకు వెళ్ళండి. Sir, we are మీ సీట్లకు వెళ్ళండి. the people have given a mandate, sir. Honorable CM గారి leadership లో the Congress party has been given mandate. వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. వాళ్ళకి వాళ్ళ స్టోరీస్ సీట్లలో పోతే మీరు మీ సీట్లలో పోతే అవకాశం ఇస్తా. ప్లీజ్ ప్లీజ్ దయచేసి పోండి. మీ సీట్లలో కూడా అవకాశం ఇస్తా. ఇది చాలా తప్పు చేస్తున్నారు. అవకాశం సీనియారిటీ ఉండి కూడా కాపాడండి. అవకాశం ఇస్తా. పద్ధతి ఒక డిసిప్లిన్ వెళ్ళండి సార్. మాట్లాడి సార్ కొత్త వచ్చిన నేను అవకాశం ఇస్తా. మీ రైట్ దయచేసి అధ్యక్ష సార్ లెట్ ద హౌస్ బీ ఇన్ ఆర్డర్ సార్. లెట్ ద హౌస్ బీ ఇన్ ఆర్డర్ సార్ ప్లీజ్. సార్ ప్రశాంత్ రెడ్డి గారు సార్ ప్రశాంత్ రెడ్డి గారు సార్ అనేక సందర్భాల్లో వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేర్లు తీసుకున్నారు సార్. తీసుకున్నప్పుడు వీలున్నప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు అవకాశం ఇచ్చేవారు. అనేక సందర్భాల్లో తీసుకున్నప్పుడు ఒకటిసారో రెండోసారి 2 రోజులైంది ప్రభుత్వం ఏర్పాటయ్యి. ఈరోజు ప్రభుత్వంపై ఈ విధంగా ఎదురు దాడి చేయడం, స్పీకర్ చైర్పై అస్పర్షన్ క్రియేట్ చేయడం, స్పీకర్ చైర్ దగ్గరకు వచ్చి స్పీకర్ని ఇబ్బంది పెట్టడం, స్పీకర్ గారి చైర్కు సంబంధించి కొత్తగా ఎంపికైన శాసనసభ్యులు వచ్చి బెదిరించడం ఇది సరికాదు సార్. ఇది సరికాదు సార్. దిస్ ఈజ్ అగేన్స్ట్ లెజిస్లేటివ్ రూల్స్ ప్రొసీజర్ సార్. మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష, హరీష్ రావు గారికి అవకాశం ఇవ్వండి క్లారిఫికేషన్ అప్పుడు. ఎట్లయినా వారు మాట్లాడతారు కదా సార్. క్లారిఫికేషన్ అప్పుడు వారు మాట్లాడతారు సార్. లెట్ హిమ్ స్పీక్ సార్. వారు ఆల్రెడీ సార్ రికార్డ్ చూడండి 1 hour 50 minutes మాట్లాడారు సార్. 1 hour 50 minutes హీ స్పోక్ సార్. నేను దయచేసి చెప్తా ఉన్నాను, పెద్దలు హరీష్ రావు గారిని కూడా కోరుతా ఉన్నాను, క్లారిఫికేషన్ సందర్భంలో వారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. వారు చెప్పదలుచుకునే విషయాలు చెప్పమనండి. కానీ మా సభ్యుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి ఈ విధంగా మొత్తం వారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు వచ్చి మరి చైర్ పైన ఉన్న మిమ్మల్ని కూడా బెదిరించడం సరికాదు సార్. ఇది మదన్ మోహన్ గారు సార్. సార్ ఆనరబుల్ స్పీకర్ గారికి దయచేసి ఒక్కసారి సార్ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం హరీష్ రావు గారు మాట్లాడండి. స్పీకర్ సార్ ఒకటే మాట సార్. కానీ హరీష్ రావు గారు మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు, కొత్తగా గెలిచిన వాళ్ళు వెల్లోకి పంపించడం ఇది మంచి పద్ధతి కాదు. ఇది సభా సాంప్రదాయాలను దయచేసి ఈ విధంగా మాత్రం చేయకండి. మాట్లాడండి సార్. ఒక్క నిమిషం సార్. సార్ ఇప్పుడు ఎలియా మినిస్టర్ గారు కూడా చెప్పాలి. నేను మాట్లాడినప్పుడు 8 మంది మంత్రులు అధ్యక్ష మేము 10 ఏళ్ళు కూర్చున్నాం అక్కడ. ఒకరోజు కాదు 2 రోజులు కాదు. అరే పట్టుమని 2 రోజులు కూడా ఓపే పట్టకపోతే ఎట్లంటే వెళ్ళకు రావటేంది. ఇది ఎక్కడ న్యాయం? ఏమైనా తప్పు మాట్లాడారా? మీరు మాట్లాడిన దాని మీద ఆయన ఏదో మాట్లాడాడు. మీరు మొన్న మాట్లాడారు కదా ఒక్క నిమిషం రాజగోపాల్ గారు కూర్చోండి. రాజగోపాల్ రెడ్డి గారు మొన్న రాజగోపాల్ గారు పేరు తీసుకొని మాట్లాడిండు. మైక్ అడిగాడా? మీరు ఇచ్చారా? ఇవ్వలేదు కదా మొన్న. ఉన్నాడు ఇవ్వలేదు కదా మొన్న మైక్. ఇవ్వలేదు ఆయనకి, మొన్న ఇవ్వలేదు మైక్ ఆయనకి. అంటే పేరు తీసుకున్నారు కాబట్టి మైక్ అంటే 10 ఏళ్ళు బస్ కొన్ని 100 సార్లు మా పేర్లు అన్నీ తీసుకొని ఉంటారు. ఎప్పుడే మైకేమి ఇవ్వలేదు. ఇది బుల్డోజ్ చేసే విధానం, ఇది కరెక్ట్ కాదు. పట్టుమని 2 రోజులు కూడా మీకు ఓపిక లేకుండా వెళ్ళలోకి వచ్చి సభాపతి గారిని బెదిరిస్తూ
అడ్డగోలుగా మాట్లాడేది ఇది పద్ధతి కాదు సార్. మీరు దయచేసి వీఆర్ నాట్ హీల్డింగ్. ఈ ప్రెజర్స్కి, ఈ ప్రెజర్ టాక్టిక్స్కి మేమేమో హీల్డ్ కావటానికి సిద్ధంగా లేం. గౌరవ సభ్యులు మాట్లాడేది ఉంది, మాట్లాడించండి. వాళ్ళు సమాధానం చెప్పాలంటే క్లారిఫికేషన్లో చెప్పాలి. నో 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 లెట్ us నాట్ హీల్డ్ సార్. సార్ 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 వాళ్ళకి పేషెన్స్ కూడా లేదు సార్. వాళ్ళకి పేషెన్స్ కూడా లేదు. ఒక 10 నిమిషాలు మీరు ఒక గౌరవ సభ్యునికి, ప్రభుత్వ సభ్యునికి అవకాశం ఇస్తా అంటే 10 నిమిషాలు లేదు సార్. 2 hours 1 hour 54 minutes మాట్లాడింది సార్ వాళ్ళు. దిస్ ఈజ్ అన్ఫేర్ సార్. 1 hour 54 minutes. ఇదేంటి సార్? ఇది 10 సంవత్సరాలు రూల్ చేశారు కదా సార్. 10 సంవత్సరాలు రూల్ చేశారు కదా. సార్ ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ శ్రీధర్ బాబు గారు మైక్ రావడం లేదు సార్. అధ్యక్ష, అదే చెప్తున్నాను. పాయింట్ ఆఫ్ ఆర్డర్ వినరా? ఓపిక లేదా? ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఐఎమ్ కమింగ్ టు రెగ్యులేట్ ది బిజినెస్. స్పీకర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు రెగ్యులేట్ ది బిజినెస్. దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ ఆర్డర్. నేనేమంటా సార్ అంటే, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు మాట్లాడుతూ వారు చాలా స్పష్టంగా ఒక సజెషన్ ఇచ్చారు, హరీష్ రావు గారికి టైం ఇవ్వమని. అండ్ యు ఆర్ కైండ్ ఎనఫ్, మీరు హరీష్ రావు గారికి టైం ఇచ్చారు. మళ్ళీ డిప్యూటీ సీఎం గారు లేచి మిమ్మల్ని డిక్టేట్ చేస్తూ మీరు టైం ఇవ్వద్దు అని అంటే ఇది ఎక్కడ సభ సాంప్రదాయం సార్? లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు. మీరు దయచేసి సభని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. నేనేం డిక్టేట్ చేయాలి, నేనేం చెప్తున్నంటే నో సార్, దట్స్ నాట్ కరెక్ట్. చెప్పారు కాబట్టి మైక్ ఇచ్చారు, అదో పెట్టి ఏదో మాట్లాడుతూ ఉంటే చాలని చెప్పారు. నో దట్స్ నాట్ కరెక్ట్ అండి. ఐఎమ్ సారీ, దట్స్ నాట్ కరెక్ట్ సార్. మీరు గౌరవ సభ్యులు, సీనియర్, మీరు అట్లా మిస్గైడ్ చేయకూడదు. నేను చెప్పింది ఒకటి, మీరు మాట్లాడేది ఒకటి. ప్లీజ్. మదన్ మోహన్ గారు. ఇదేం సార్? What is this, sir? Sir, what is this, sir? అసలు వాళ్ళకి సీనియారిటీ లేదా సార్? What is this, sir? They not even allowing me to talk. They not even allowing to talk. ఒక 10 నిమిషాలు ఓపిక పట్టలేదా మీరు? Can't you wait for 10 minutes? మీరు 1 hour 54 minutes మాట్లాడినారు. 10 years you've been ruling. మీరు కూర్చోండి, మీ సీట్లలో మీరు కూర్చోండి. ఆయనకంత ఓపిక లేకపోతే ఎట్లా సార్? ఒక గౌరవ సభ్యులుగా ఉండి 5 సార్లు శాసనసభకి ఎన్నికై ఒక 10 నిమిషాలు ఓపిక లేకపోతే ఎట్లా సార్ ఆయనకి? అంటే కాంప్రహెండ్ చేసుకోలేకపోతున్నారు సార్. దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. దే హావ్ లాస్ట్ ఎలక్షన్. దే వాంట్ రూల్ ఫర్ ఎవర్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. యూ విల్ స్టే ఫర్ ఎవర్. ఆ పొజిషన్ అక్కడే ఉంటారు సార్. మీరు పబ్లిక్ చూస్తున్నారు సార్, ప్రజలు చూస్తున్నారు. పీపుల్ ఆర్ వాచింగ్. దే ఆర్ వాచింగ్ ద హౌస్. పబ్లిక్ చూస్తున్నారు సార్. ఇది ఎంత అన్యాయం అంటే, ఒక గౌరవ సభ్యునికి, తొలిసారి ఎన్నికైన గౌరవ సభ్యునికి, ప్రభుత్వంలోని సభ్యునికి 5 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నారు సార్. సార్ ఈరోజు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. హరీష్ రావు గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీరు కూర్చోండి మీరు. అరే కూర్చో 5 నిమిషాలు కూర్చో. 5 నిమిషాలు లేకపోతే మీరేం ప్రభుత్వంలో వచ్చిండ్రు? మదన్ మోహన్ గారు, మీరు ఒక 5 minutes ప్లీజ్. సార్ ఈరోజు 2014లో ఈరోజు తెలంగాణ వచ్చినప్పుడు రిఫార్మ్ వాళ్ళు ఏమన్నారు సార్? ధనిక రాష్ట్రమని వాళ్ళ మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది.
ఇదే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్. ఈరోజు హరీష్ రావు గారు సభలో ఏం చెప్తున్నారు? దయనీయ పరిస్థితుల్లో ఆ రోజు తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు. మరి ఈ రోజు ఆ రోజు 64 కోట్ల 64 crores అవకాశం ఇస్తా. రెవెన్యూ మీరు ఈ విధంగా చేస్తే అవకాశం రెవెన్యూ మదన్ మోహన్ గారు మాట్లాడండి. సార్ వాళ్ళకి సార్ వాళ్ళు ఎట్లా అందరు వెరీ సర్ప్రైజ్ సార్. అవకాశం ఇస్తా. ఐఎమ్ అస్టానిష్డ్, ఐఎమ్ సర్ప్రైజ్ సార్. 10 years ఎట్లా రూల్ చేసింది సార్? అప్పుల కుప్పం చేసి పడేసారు. 10 నిమిషాలు ఓపికలేదు సార్ వాళ్ళకి. 10 నిమిషాలు దే కాంట్ ఈవెన్ వెయిట్ ఫర్ ఒక గౌరవ సభ్యునిగా ఫస్ట్ టైం ఎన్నికై ఈ ప్రజాస్వామ్యం. ఒక్క నిమిషం మదన్ మోహన్ గారు, ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు మీరు దయతలిసి నాకు మైక్ ఇచ్చారు అధ్యక్ష, అటు నుంచి దబాయించగానే కట్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఎవరు దబాయించలేదు హరీష్ రావు గారు. మీరు ఇచ్చి కట్ చేస్తారు కదా సార్. ఎవరు దబాయించలేదు. 1 minute సార్. ఇప్పుడు మీరు గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారికి మైక్ ఇచ్చారు. నేను ఆయన పేరు తీసుకోలేదు, సందర్భం లేకుండా మీరు ఆయనకి మైక్ ఇచ్చారు అధ్యక్ష. సరే అధ్యక్ష, ఆయనకి మైక్ ఇచ్చినప్పుడు హీ టుక్ మై నేమ్, హీ మేడ్ డెరాగేటివ్ కామెంట్స్. మరి దాన్ని క్లారిఫై చేసుకోవాలి కదా అధ్యక్ష. మీరు మా దిక్కు కూడా చూడకుండా మైక్ అయిపోతే అన్యాయం అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇలా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు నా పేరు తీసుకొని నా మీద కామెంట్ చేశారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్న రాజగోపాల్ రెడ్డి గారికి, ఆ పార్టీకి, మీ పార్టీ లాగా 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ మాకు అక్కర్లేదు. ఇది ఎవరు చెప్పిండ్రు? స్వయంగా కోమటిరెడ్డి శ్రీధర్ బాబు గారు. Sir, he has to take back his word, sir. Sir, he has to take back his word, sir. Sir, he has to take back his word, sir. Hey, Srinivas. Hey, Srinu. శ్రీధర్ బాబు గారు. Sir. Sir, గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చారు, వారి పేరు తీశారని. నేను వారిని కోరుతా ఉన్నా, ఎందుకు కొత్తగా వచ్చిన శాసనసభ్యులకి ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా వారి ఆచరణలో ఉండాలి అధ్యక్ష. కానీ వారు మాట్లాడిన తీరు, వారు మాట్లాడిన మాటలు వెంటనే మేము వారిని కోరుతా ఉన్నాం, మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం, వెంటనే వారు మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నది. ఎందుకంటే అధ్యక్ష, వారు సభా మర్యాదలను పాటించి కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు ఆదర్శంగా ఉండాలి. ఈరోజు మేము కోరుతా ఉన్నది ఒకటే అధ్యక్ష, మీరు అవకాశం ఇస్తా అన్నారు, మీ ప్రెరోగేటివ్ మీరు ఇచ్చారు అధ్యక్ష. సరైన విధానంలో వారికి ఉపయోగించుకోవాలి. ఈరోజు వారు తిరిగి మా పార్టీపై, మా సభ్యులపై, మా అధ్యక్షులపై మాట్లాడటం సరికాదు. ఇది మేము ఖచ్చితంగా దీనికి ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారు వాపస్ తీసుకోవాల్సిందే, లేకుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అధ్యక్ష. ఇవన్నీ కూడా సరికాదు. లెట్స్ స్టాండ్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్. Now let's stand as an example. No, let's stand as an example, sir. Why are you Rajgopal Reddy? విత్డ్రా చేసుకోండి హరీష్ రావు గారు. విత్డ్రా చేసుకోండి, దయచేసి విత్డ్రా చేసుకోండి. అధ్యక్ష, ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాకు సలహా ఇచ్చారు, సంతోషం. మరి వారి సభ్యులు కూడా మా మీద నోటికొచ్చినట్టు మాట్లాడినరు, వారిని విత్డ్రా చేసుకోమని చెప్పండి. ఐఎమ్ రెడీ టు విత్డ్రా. ఇంకోటి, ఈ కామెంట్స్ నేను చేసినవి కావు, వాళ్ళ కోమటిరెడ్డి బ్రదర్సే వీడియో ఫుటేజ్ ఉంది, వారే వారి నాయకుడి మీద ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కు 50 కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్షుడు కొనుక్కున్నారని వారు కామెంట్ చేశారు. నేను చేయలే. ఐఎమ్ రెడీ టు విత్డ్రా మై వర్డ్స్ ప్రొవైడెడ్ గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే నేను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.
మీకు ఇచ్చిన సమయం 1.5 hours ఇచ్చిన దాని లోపల మీరు ఈ వర్డ్ ఏదైతే యూజ్ చేసినారో అది విత్డ్రా చేసుకోండి. శాసనసభకు మంచి పరిణామం అది. విత్డ్రా చేసుకో. ఒక సభా నాయకుని మీద ఈ విధంగా మీరు వ్యాఖ్యానాలు చేయడం మంచిది కాదు. విత్డ్రా చేసుకోండి ప్లీజ్. సార్, స్పీకర్ సార్, నేను కామెంట్ చేయలేదు సార్. సభా నాయకుడు నువ్వు పేరు చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఒకటి అయితే. రెండోది అధ్యక్ష, కామెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అధ్యక్ష? వారి వైపు నుంచి ఇష్టారీతిగా మా మీద కామెంట్ చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వారు చేసిన వ్యాఖ్యలు, బయట చేసిన వ్యాఖ్యలు నేను గుర్తు చేసిన తప్ప ఇది నేను సొంత కామెంట్స్ కాదు, నేను నా నోట్ల నుంచి చెప్పింది కాదు. వారు చెప్పిన మాటల్ని నేను గుర్తు చేసిన. నేనేమంటా సార్, వారిని విత్డ్రా చేసుకోమని. నా మీద, మా పార్టీ మీద చేసిన వ్యాఖ్యల్ని వారు విత్డ్రా చేసుకుంటే ఐఎమ్ రెడీ టు విత్డ్రా. ఐ హావ్ నో అబ్జెక్షన్. నాకు కూడా ఈ సభ హుందాగా నడవాలని కోరుకుంటున్నా అధ్యక్ష. హరీష్ రావు గారు, నేను ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉండే, కానీ హరీష్ రావు గారు, రాజగోపాల్ రెడ్డి గారు మీ మీద ఏమన్నా అభియోగం చేస్తే మీరు వారి మీద చేయండి, కానీ దాన్ని తీసుకొని వారన్నదే చెప్పిన సార్. రాజగోపాల్ రెడ్డి గారు బయట ఏం మాట్లాడిండో అది గుర్తు చేసిన. రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన తప్ప నేను సొంతగా చెప్పలేదు, నేను కొత్త ఆరోపణలు చేయలేదు. బయట మాట్లాడిన మాటలు హౌస్ లో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి. మీరు విత్డ్రా చేసుకోండి. ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్. విత్డ్రా చేసుకుంటే ఒక పని చేయండి సార్. వారు విత్డ్రా చేసుకుంటారు కదా, ఇద్దరి కూడా మీరు ఎక్స్పెల్ చేయండి. ఐ హావ్ నో అబ్జెక్షన్. ఇద్దరి మీరు ఎక్స్పెల్ చేయండి. యూ టేక్ ఏ కాల్, యూ టేక్ ఏ డెసిషన్. అధ్యక్ష, మా పార్టీ మీద అయినట్లు చేయకూడదు కదా అధ్యక్ష. ఇప్పుడు మా నాయకుడి ఇష్టం. మా పార్టీ ఏంది, ఒక మాట మీద ఉంటాం. మా నాయకుడు ఏం చెప్తే అది గీత దాటకుండా ఉండేటువంటి పార్టీ మాది. వాళ్ళలాగా మేము సీల్డ్ కవర్లు, వాళ్ళలాగా హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలను తొలగించండి. మదన్ మోహన్ గారు మాట్లాడండి. కూర్చో సార్. ఆనరబుల్ స్పీకర్ గారికి, సార్ గౌరవ నేను మన కేటీఆర్ గారు అన్నాను. మన కేటీఆర్ గారు కూడా ఇదే వాడు చేసిన ఒకసారి గౌరవ సభ్యుడు హరీష్ రావు గారికి, మీరు మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడిన ఆ రోజు నేను హాస్పిటల్ రాలేదు, మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో మాట అయిపోయింది ఎప్పుడో పట్టుకొని, అదే అది కాదు ఆయన గురించి మాట్లాడలేదు. అదే మీరు ఆడి ఒకటి చూడండి. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం, నాయకుని ఎన్నుకున్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నాయకత్వంలో ఇలా మంత్రివర్గం ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది. మీకేం పని లేదా? మీరు ఏం చేసిన 10 ఏళ్లలో ఏ విధంగా పెట్టిను, ఎట్లా దోసుకున్నారో ఇవాళ ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాటు పట్టుకుంటా. నీకేమైనా ఉంటే 10 ఏళ్లలో నువ్వు ఏం చేసినావు? ఒక ఉద్యోగం ఇచ్చినావా, ఒక ఇల్లు కట్టినావా? అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు. మేము చెప్పాలా మీ బాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా? ఆ విషయం ఉన్నప్పుడు అది క్లోజ్ అయిన మ్యాటర్. అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడు. సార్ ఇది సీరియస్ కామెంట్, సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాను. ప్లీజ్ కూర్చోండి. ఆనరబుల్ స్పీకర్ గారికి, మంత్రి గారు కూర్చోండి. సార్, ఈరోజు ఐ వాంట్ టు థ్యాంక్ యూ మై సీనియర్ లీడర్ మేడం గారికి, ఖర్గే గారికి, ఆనరబుల్ సీఎం గారికి, అండ్ మై సీనియర్ మినిస్ట్రీ, అండ్ దెన్ ఆల్ ది మై కొలీగ్స్, నా ఎల్లారెడ్డి ప్రజలకి అందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. ఈ డెమోక్రసీలో ఇంత పెద్ద గొప్ప హౌస్లో నేను రావడం, మాట్లాడడం, మరి మా లీడర్కి కూడా థ్యాంక్ యూ చెప్తూ, సార్ ఐమ్ వెరీ అన్ఫార్చునేట్. నేను ఎప్పుడు ఇట్లా అనుకోలేదు సార్. ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం అనుకుంటే, మరి ఆయన 5 సార్లు శాసనసభకు ఎన్నికై మీ గురించి మాట్లాడుతున్నారు సార్. మీరు వినండి సార్. మరి మీరు మాట్లాడేది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ మాట్లాడుతున్నారు సార్. ఆయన ఏం మాట్లాడుతున్నారు సార్? దయనీయ పరిస్థితుల్లో 2014 తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు రికార్డు చూస్తే 2014లో తెలంగాణ వచ్చినప్పుడు we have 64,000 crores ఆ రోజు క్రెడిట్ ఉండే. మరి ఈరోజు సార్ టుడే we have 2023 ఆల్మోస్ట్ మల్టీఫోల్డెడ్. ఈరోజు సుమారు 4 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈరోజు అప్పుల కుప్పగా మార్చిండ్రు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్? ఈరోజు ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి పరపతి పోతుందని చెప్తున్నారు. అంటే ఈరోజు హానరబుల్ సీఎం గారు, మరి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, దే ఆర్ ఫైండింగ్ ద నీడ్స్ ఆఫ్ ది తెలంగాణ టుడే.
need of the hour hero situation, sir. White paper అనేది need of the hour. I am also coming from the corporate background. నేను కూడా సీఈఓగా పనిచేసాను సార్. ఈరోజు ప్రజలకి మనం ఏం చెప్పాలి సార్? ఈరోజు బ్యాలెన్స్ షీట్ ఏందో చెప్పాలి, ఎక్కడ స్టార్ట్ అయినామో చెప్పాలి. ఒక్కసారి ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడితే తను ఏమంటున్నాడు, జిఎస్పి నంబర్స్ అనేది అబద్ధాలు ఆడవు సార్, నంబర్స్ వోంట్ లై. మీరు బ్యాలెన్స్ షీట్ను ఎన్ని విధాలుగా చేసినా వచ్చేది నెగటివిటీ. మీకు నేను ఒకటే అడుగుతున్నాను సార్ స్పీకర్ గారు, ఈరోజు తెలంగాణలో ఎంప్లాయీస్కి 1వ తారీఖు నాడు శాలరీ ఎన్నిసార్లు ఇచ్చిందని అడుగుతున్నాను సార్. దట్ ఈస్ ద ఓన్లీ ఇండికేషన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్. దట్ ఈస్ ఓన్లీ ఇండికేషన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ సార్. బికాస్ టుడే నేను మొన్న ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యేగా మా ఆనరబుల్ సీఎం గారి వాళ్ళ ఇన్స్ట్రక్షన్తో మేము రివ్యూ పెట్టినప్పుడు సార్, వన్ ఎంప్లాయ్ వాజ్ క్రయింగ్. ఈ వాజ్ సేయింగ్ సార్ మాకు శాలరీస్ రావట్లేదు, చిన్న ఉద్యోగులము, మా పిల్లలని అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాము, లోన్లు తీసుకుందామంటే ఒక్కసారి ప్రీవియస్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి నేను అడుగుతున్నాను, మరి సీబల్ అనేది ఒకటి ఉంటుంది సార్, క్రెడిట్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది. ఇవాళ వాళ్ళు శాలరీ కట్టలేక ఈఎంఐలు కట్టలేక ఈరోజు వాళ్ళ సీబల్ స్కోర్ పోయింది సార్. ఇది టుడేస్ సిచ్యువేషన్ ఆఫ్ ద తెలంగాణ. దే టాకింగ్ అబౌట్ ద బెస్ట్ తెలంగాణ, మేము నంబర్ 1 తెలంగాణ, మోడల్ తెలంగాణగా మాట్లాడుతున్నారు కదా సార్. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ సార్. ఉండడానికి ఇల్లు కావాలి, తాగడానికి నీళ్లు కావాలి, తినడానికి 3 పూట తిండి కావాలి సార్. అభివృద్ధి అనేది ఈరోజు మీరు మాట్లాడేది లాజిస్టిక్స్ కాదు కదా సార్, మీరు మాట్లాడేది 4 కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చినంత మాత్రాన అభివృద్ధి కాదు సార్ అది. ఇలా మీరు రండి, ఎల్లారెడ్డి నియోజకవర్గం రండి సార్, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఇట్లాంటి పరిస్థితి. దే వర్ టాకింగ్ అబౌట్ మిషన్ భగీరథ. హౌ మెనీ లోన్స్ దే హావ్ టేకన్ సార్. ఈరోజు మాట్లాడుతున్నారు, మా జూపల్లి కృష్ణ గారు మాట్లాడారు. హీ మేడ్ ఎ వెరీ గుడ్ పాయింట్ సార్. వెన్ యూ ఆర్ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్, వెన్ యూ ఆర్ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీకు కార్పొరేషన్లు కూడా మీ రెస్పాన్సిబిలిటీ. హౌ కెన్ యూ డిటాచ్? మీరు ఏమంటారు, కార్పొరేషన్లు మాది కాదంటున్నారు. ఈరోజు సార్ మరి మనం బ్యాక్ వెళ్తే మీరు 2014 చూస్తే ఈ శ్వేతపత్రం తప్పంటున్నారు సార్, తప్పుల నడక అని చెప్తున్నారు కదా సార్. మరి ఈ శ్వేతపత్రాన్ని ఇదే ప్రీవియస్ రెవెన్యూ మినిస్టర్ గారు అదే ఐఏఎస్ ఆఫీస్తో చేసినారు. ఈరోజు ఏమంటారంటే వాళ్ళే తప్పు చెప్పినట్టు చెప్తున్నారు సార్. మీరు లుక్ చూస్తే టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్, ట్రెండ్స్ ఇన్ రెవెన్యూ రిసిప్ట్లో దర్ ఆర్ స్టేట్ ట్యాక్స్ రిటర్న్స్, షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ సార్. ఇప్పుడు మీరు ఒక ట్రెండ్ చూస్తే, గ్రాఫ్ చూస్తే ఫ్రమ్ 2014 నుంచి సార్, ఇఫ్ యూ లుక్ ఎట్ టుడే బడ్జెట్ ఇయర్ 2023 తీసుకుంటే 15.3% యాజ్ పర్ దిస్ బుక్. మరి ఇప్పుడు మీరు ఇఫ్ యూ గో బ్యాక్ టు అవుట్ స్టాండింగ్ డెట్ సార్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెండిచర్. When income is going down, expenditure is going down, up. How can you sustain in the party? How can you sustain a family? How can you sustain the government? Today, if you look at the numbers, sir, outstanding debt trends within budget borrowing, sir. This is within budget borrowing. He has to understand. Being a finance minister, previous finance, ఎంతసేపు 1 hour 50 minutes మాట్లాడండి సార్. 1 hour 50 minutes మాట్లాడి అండ్ ఆయనకున్న నాలెడ్జ్ అనుకుంటుంది సార్. హీ హాస్ టు అండర్స్టాండ్ ద బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్. హీ హాస్ టు అండర్స్టాండ్. ఇక్కడ చూడండి సార్, 27.8%. దిస్ ఈజ్ అవుట్స్టాండింగ్ డెట్ ట్రెండ్. దిస్ ఈజ్ ఆర్బీఐస్ సార్. 14 ఎస్పీస్. వినండి సార్, వినండి. మీరు మాట్లాడారు కదా, 1:50 నిమిషాలు మాట్లాడారు కదా, ఎంత ఓపిక లేకపోతే ఎట్లా? 10 ఏళ్ళు రూల్ చేసింది కదా మీరు. మేము వచ్చిన రోజైంది, 1 వీక్ అయింది కదా గవర్నమెంట్కి వచ్చి. మా సీఎం గారు ఇప్పుడే వచ్చింది కదా, సీఎం గారు ఇప్పుడే వచ్చారు కదా సార్. ఈరోజు టుడేస్ బడ్జెట్ సార్, అధ్యక్ష, ఈరోజు ఇఫ్ లుక్ ఎట్ దిస్ నంబర్ సార్, ఈరోజు టోటల్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ వెరీ సమ్మరీ సార్, ఐ డోంట్ హావ్ మచ్ టైం కనుక మీకు సమ్మరీ చెప్తున్నా సార్. ఈరోజు సిచ్యువేషన్ ఇండికేషన్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్. ఈరోజు ప్రజలకు తెలవాలి సార్. ఇది సీఎం గారు చెప్పినారు, ఈరోజు ప్రజలకు తెలవాలి. వాళ్ళు అంటున్నారు మమ్మల్ని బద్నాం చేస్తున్నారు. తప్పు సార్, అది బద్నాం చేయట్లేదు. మీరు ఒక కంపెనీ టేక్ ఓవర్ చేసినప్పుడు కానీ, ఒక ఫ్యామిలీ బాధ్యతలు తీసుకున్నప్పుడు కానీ, ఒక గవర్నమెంట్ బాధ్యతలు వచ్చినప్పుడు, గవర్నమెంట్ అనేది ప్రజాస్వామ్యంలో మేము ప్రజల సేవకులం, ప్రజల రాజ్యాలు మీలాగా రాజ్యాలు కాదు సార్. అందుకే ప్రజాసేవకు ఉన్నప్పుడు మేము ముందు వైట్ పేపర్ పెట్టి ఇది వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇయర్ వీళ్ళు చేసింది సార్. ఇప్పుడు లుక్ ఎట్ సుమారు 40 కోట్ల అదర్ పెండింగ్ బిల్స్ ఉన్నాయి సార్. ఈరోజు ఎక్స్పెండిచర్, శాలరీ, పెన్షన్స్ మీరు చూసుకుంటే సార్, ఇప్పుడు ఆర్బీఐ అనేది ఏదైతే మన బ్యాంకర్స్ నుంచి వచ్చిందో
మీకు వేస్ అండ్ మీన్స్ ఆఫ్ అడ్వాన్స్ సార్, ఇది WMA. దీన్ని ఓవర్ డ్రాఫ్ట్ కిందకి వెళ్ళిపోయినాం సార్ ఈరోజు. తెలంగాణ వెంట ఇంటూ ఓవర్ డ్రాఫ్ట్. మీరు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇది. WMA ఎప్పుడైతే ఓవర్ డ్రాఫ్ట్ పోయిందో అది నెగటివిటీ పోయినట్టు సార్. అది ఎవరైనా ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎవరు కానీ WMA నెగటివ్లో ఉన్నప్పుడు సార్, ఇట్స్ డేంజరస్ ఫర్ కార్పొరేషన్ కంపెనీ, డేంజరస్ ఫర్ ది గవర్నమెంట్. ఇఫ్ యూ లుక్ ఎట్ సార్, ఈరోజు మన ఏం సార్ ఎడ్యుకేషన్ సార్. ఈరోజు నేను ఒక టీచర్ ఉపాధ్యాయ కొడుకుగా ఈరోజు నేను చదువుకునేప్పటికే నేను ఈరోజు మీ ముందు ఈ ప్రజాస్వామ్యంలో మీ ముందు ఉండి మాట్లాడగలిగే శక్తి ఉంది సార్. మా నాన్నేదో పెద్ద ధనవంతుడు కాదు సార్, ఎడ్యుకేషన్ వల్లనే ఈరోజు ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చేసింది సార్, మీరు ఎడ్యుకేషన్ అయితే 29 రాష్ట్రాల్లో మన స్పెండింగ్ ఎంత సార్, 7.6%, టోటల్లీ కొలాప్స్. Education system is totally collapsed, devastated sir. It was devastation. It is, I can find a better English book ledanu unte, it is a totally failure sir. 7.6% manam spend chesinam sir. Enduku? Because we are already into deficit budget, we don't have money. 5,000 schools have gone sir. If you look at it sir, health sir, next point is health. మనం బతకాలంటే హెల్త్ కావాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హెల్త్ గురించి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు హెల్త్లో కూడా మీరు ఎంత సార్, మీరు పెట్టే పర్సెంటేజ్ 6.2, ఈ పర్సెంటేజ్ హెల్త్ పెడుతుంది సార్. లాస్ట్ 57 ఇయర్స్లో ఇంత లోయెస్ట్ స్పెండింగ్ ఎడ్యుకేషన్ మీద జరగలేదు సార్. వీళ్ళు మాట్లాడతారు ఆంధ్ర పాలకులు సార్, తెలంగాణ వచ్చినప్పుడే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కానీ మాజీ పార్టీ కానీ వాళ్ళు నేర్పించింది సార్, హౌ ఫాస్ట్, ఎంత తొందర అప్పులు చేయడం అనే మోడల్ నేర్పించిపోయింది సార్ వాళ్ళు మాకు. ఎంత తొందర అప్పులు నేర్పించమని. ఎందుకంటే తక్కువ జనాభాలో అత్యధిక వనరున్న తెలంగాణ ప్రాంతం, తక్కువ జనాభాతోని సహజ వనరు నుండి మినరల్స్ నుంచి మొదలు పెడితే అత్యంత ప్రకృతిలో భగవంతుడు ఇచ్చిన దానికి ఒక గిఫ్ట్ తెలంగాణకు సార్. తెలంగాణ హైదరాబాద్ ఆల్రెడీ 2014 కంటే ముందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేడౌన్ అయింది సార్. ఈరోజు మాట్లాడుతున్నారు మిషన్ భగీరథ నుంచి మాట్లాడుతున్నారు. నా ఎల్లారెడ్డి, నేను ఒక పూర్ కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నాను సార్. ఎల్లారెడ్డిలో తాగడానికి మిషన్ భగీరథ నీళ్ళు లేవు. మిషన్ భగీరథ ఉంది కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, సబ్జెక్ట్ టు కరెక్షన్ మై నంబర్స్, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ దే హ్యావ్ టేకెన్ క్రెడిట్. ఈరోజు ఏ సామాన్యుడు బాగుపడ్డాడు సార్ ఇండికేషన్ చేస్తే. మీరు మాట్లాడుతున్నారు, ఇఫ్ ఐ గో ఇన్ టు డీటెయిల్ ఇంటూ నంబర్స్, మరి ఆ రోజు సార్ ఇప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్తుంది సార్. ధనిక రాష్ట్రం ఎప్పుడు అంటాం సార్, వెన్ దెర్ ఈజ్ నో బీపీఎల్ లేనప్పుడు, బిలో ప్రావర్టీ లైన్ లేనప్పుడు మనం ధనిక రాష్ట్రం మాట్లాడతాం సార్. ఎప్పుడు చూసినా వాళ్ళ ప్రీవియస్ మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు 2 కాంట్రాక్టరీ స్టేట్మెంట్ సార్. ఆ రోజు సభలో హౌస్లో ఇట్ ఇస్ ఆన్ రికార్డ్ దట్ ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ సెడ్ దట్ వీఆర్ సర్ప్లస్, మేము ధనిక రాష్ట్రం అని చెప్పారు. తెలంగాణ అనేది దేశంలోనే వీఆర్ నంబర్ 1 చెప్పింది సార్. ఈరోజు మీకు బీపీఎల్ కింద చూస్తే హౌ మెనీ బీపీఎల్, 1,15,00,000 కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి సార్. దాంట్లో 75 లక్షల మంది ఈరోజు రేషన్ కార్డుతో ఉన్నారు సార్. అంటే వాట్ డస్ మీన్, 75 లక్షల మంది ఈరోజు రేషన్ కార్డు కింద ఉండి ఈరోజు కొత్త రేషన్ కార్డు లేకుండా గత 4 ఇయర్స్ నుంచి ఈ ప్రభుత్వంలో నష్టాలు పడుతుంది సార్. బీపీఎల్లో మీకు మొత్తానికి మోడల్లో ఇఫ్ యు లుక్ ఎట్ సార్, మళ్ళా మన మాజీ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ మీకు డెట్ రేషియో అని మాట్లాడండి సార్. డెట్ రేషియో చూస్తే ఈరోజు ఆల్మోస్ట్ 10 టైమ్స్ సార్. ఇప్పుడు మీకు చూస్తే మీకు ఆన్ గోయింగ్ వర్క్స్లో కూడా తీసుకున్నా కానీ, లేకపోతే బర్డెన్ ఆఫ్ ద స్టేట్ సార్, ఇంట్రెస్ట్లు మీకు 2014-2015 చూస్తే 6,954 నుంచి 6,000 నుంచి ఈరోజు 32,000 సార్. దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ టుడే. మీరు 6 గ్యారంటీలు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు తీసుకొచ్చింది పేద ప్రజల గురించి సార్. ఈ 6 గ్యారంటీలో జరిగిన 1 వీక్లోనే 2 డేస్లోనే 2 గ్యారంటీలు ముఖ్యమంత్రి గారి చేతుల మీద రావడం జరిగింది. ఈ 6 గ్యారంటీలు కూడా సార్ ఇంత డెఫిసిట్లో మీరు అంటున్నారు ఈ తప్పుల తడక, ఈ ఫైనాన్స్ వైట్ పేపర్ అనేది టోటల్ ఫేక్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ స్పీచ్లో మాట్లాడుతున్నప్పుడు, మరి సార్ ఈ వైట్ పేపర్స్ నుంచే 6 గ్యారంటీలను, మిగతా 4 గ్యారంటీలు కూడా పేద ప్రజలకు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు
ఈ శ్వేతపత్రం రిలీజ్ అయింది. ఆ 2 గ్యారంటీ పథకాలు కూడా తొందరలో చేస్తాం. మీకు ఓపిక ఉంటే మీరే అన్నారు, నేను ఒక మీడియాలో చదివిన, మా లీడర్ చెప్పిండు ఒక 3 నెలలు వేచి చూద్దాం, ప్రభుత్వాన్ని వేచి చూద్దాం అన్నారు. మీకు 3 రోజులు కూడా పేషెన్స్ లేదు, 3 రోజులు కూడా లేదు. 5 సార్లు మీరు ఎన్నికైన వాళ్ళు కూర్చుండి ఒక 15 నిమిషాలు మాట్లాడడానికి ఈ ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ సార్. అంటే మీరు మాట్లాడితే మాట్లాడు, వేరే వాళ్ళు మాట్లాడద్దు. మీరు మాట్లాడితే మేము తెలంగాణ ద్రోహులం, మీరు మాట్లాడితే మాత్రం మీరు తెలంగాణ ప్రోస్, మేము యాంటీ తెలంగాణ. ఈరోజు సార్ ధనిక రాష్ట్రం అని చెప్పి ఒక మిత్ క్రియేట్ చేసింది సార్. ఇదంతా టోటల్ మిత్. ఈరోజు ధనిక రాష్ట్రం కాదు సార్, ఇది వాళ్ళ కుటుంబం. ఎవరైతే ధనిక రాష్ట్రం వజ్రాలు వచ్చినాయి సార్, మా కుటుంబంలో రాలేదు. సామాన్యుడిగా మిగిలిపోయింది సార్. దిస్ ఈజ్ అ వెరీ అన్బ్యాలెన్స్ సిచ్యువేషన్, వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఆఫ్ తెలంగాణ టుడే. 4 బిల్డింగ్లు చూసి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసి తెలంగాణ నంబర్ 1 అని చెప్పుకుంటే మాత్రం ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రూత్లెస్, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ సార్. ఎందుకంటే సామాన్యుడు ఈరోజు నీళ్లు తాగలేకపోతున్నాడు, రోడ్లు లేవు, ఉండడానికి ఇల్లు లేవు సార్. ఈరోజు మీరు మాట్లాడుతుంటే పర్ క్యాపిటా మాట్లాడుతుంది సార్. వాట్ ఈజ్ జిఎస్టీ సార్, వాట్ ఈజ్ జీడిపి, ఇవన్నీ నంబర్స్ సార్ పేపర్ మీద. ఇలా సామాన్యునికి రియల్ జీడిపి రానప్పుడు, పర్ క్యాపిటా అన్నప్పుడు మాట్లాడుతున్నాం, తెలంగాణ నంబర్ 1 మాట్లాడుతున్నాం. ఇవాళ గ్రామాల్లో ఇవాళ సర్పంచులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది సార్. ఇది వాస్తవం కాదా? ఇజ్ ఇట్ ఆన్ రికార్డ్? సర్పంచ్ ఒక ఫైనాన్షియల్ స్ట్రగుల్తోని, ఫైనాన్షియల్ డిఫికల్ట్తోని ఒక మనిషి చచ్చిపోతున్నాడు అంటే ఆ రోజు పంచాయతీల బిల్లులు లేకుండా, ఈరోజు మీరు టర్న్ చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ డిపార్ట్మెంట్లు కానీ డెఫిసిట్లో ఉండి మీకు ఈరోజు ఫైనాన్సెస్ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్, ప్రిన్సిపల్స్ అన్ని బర్డెన్ అయిపోయింది సార్. ఈరోజు ఈ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం, హానరబుల్ సీఎం గారు ఈరోజు తీసుకోవడం, మరి ఈ పార్టీ మేము వచ్చింది ప్రజల గురించి. 10 సంవత్సరాలు మేము వెయిట్ చేసినాం సార్. 10 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత కూడా మమ్మల్ని పెసులుబాటు లేనియకుండా, హౌస్లో కానీ మేము చెప్పలేకుండా సార్, ఈరోజు ఈ సభను ప్రజలు వినాలి సార్, ప్రజలు చూడాలి, ప్రజలకు అర్థం కావాలి. నథింగ్ ఈజ్ రాంగ్ సార్, తప్పేం లేదు. ఏ గవర్నమెంట్ మీద ఫాల్స్ అలిగేషన్ చెప్పినప్పుడు ఎవ్రీ రైట్ మాకుంది సార్ ప్రజెంటేషన్ ఇచ్చి. ఈరోజు మీరు అనుకుంటున్నారు కార్పొరేట్స్ కంపెనీస్ రావు, వాళ్ళ స్పీచ్లో మాట్లాడుతున్నారు, మీరు తప్పుడు చేస్తున్నారు, కావాలని అలిగేషన్ చేస్తున్నారు, మమ్మల్ని పక్క పెట్టడానికి ట్రై చేస్తున్నారు, మీకు చాలా ఇబ్బంది, చాలా కార్పొరేట్స్ కంపెనీస్ రావు, ఐటీ ఎక్స్పోర్ట్స్ రావు. సార్ 2014లో ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్. ఐ హ్యావ్ డన్ ఐటీ సార్, 25 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్. 54,000 crores నుంచి ఈరోజు మీరు అంటున్నారు 2.5 crores, 2.5 lakhs crores ఎక్స్పోర్ట్స్ అంటున్నారు సార్. It is like, overall expansion, sir. Overall world has increased their exports, sir. Not only Hyderabad definitely has done. But మీరు చెప్పేది 2.5 lakhs crores అనేది ఈరోజు పేదవాడికి అంతలేదు సార్. ఈరోజు పేదవాడికి లేదు. సర్పంచ్ ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఇలా 80%, 75% నుంచి 80% వరకు గ్రామాల్లో ఉంటున్నారు సార్. మీరు చూస్తుంటే ఈ డెఫిసిట్లో, ఇంత డెఫిసిట్లో 32,000 crores సార్. How you can survive with the 32,000 crores? మీ principal income versus expenditure is behind the expansion, sir. You are not in a negative, you are in red. You are in negative. ఈరోజు మేము 6 గ్యారంటీ తీసుకొచ్చాం సార్, పేద ప్రజల గురించి తీసుకొచ్చినాం సార్. ఈరోజు మేము రైతులు ఆత్మహత్య చేసుకుంటారని కాంగ్రెస్ పార్టీ ఆలోచించి 2 లక్షల రుణాల మాఫీ తీసుకొచ్చింది సార్. ఈరోజు మహిళలకు గ్రామాల్లో రెవెన్యూ సిస్టమే లేదు సార్. పంట వండుతూనే నీళ్ళు ఇచ్చినాము, ఇరిగేషన్ ఇచ్చినాము అంటే మా ఎల్లారెడ్డిలో సార్ పోయిన సీఎం గారు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి 22 ఇంతవరకు ఒక 30 మట్టి కూడా జరగలేదు సార్. అక్కడ రెవెన్యూ సిస్టమే లేదు సార్. ఊర్లలో మహిళలకు వేరే దిక్కు దివానా లేదు సార్. ఎక్కడ డెవలప్ అయినాం సార్? ఎక్కడ అభివృద్ధి జరిగింది సార్? ఎక్కడ నంబర్ 1 తెలంగాణ అయింది సార్? మీరు మనిషికి ఉండడానికి, తినడానికి ఒక రెవెన్యూ సిస్టమ్ క్రియేట్ కాలేదు సార్. మీరు నీళ్ళు ఇచ్చినామంటున్నారు సార్, నీళ్ళు ఇచ్చినామని చెప్తున్నారు. ఎక్కడ నీళ్ళు వచ్చి మిషన్ భగీరథ వాళ్ళు అగ్రిమెంట్లో నేను అగ్రిమెంట్ చూసినాను సార్. ఐ హావ్ సీన్ ఎస్పీవి బ్యాంక్ అగ్రిమెంట్స్ నేను ఇంటర్నెట్లో చూశాను. దే హ్యావ్ క్లియర్లీ రిటర్న్ కమర్షియలైజ్ ప్రాజెక్ట్స్ అని చెప్పారు సార్. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఈరోజు హౌస్లో ఆన్ రికార్డ్ చెప్తున్నాను, వాళ్ళు అబద్ధం ఆడి ఇట్స్ నాట్ వాళ్ళు మేము డబ్బులు తీసుకొచ్చి పెడతామని చెప్పి ఇంట్రెస్ట్ పే చేస్తాము అని బ్యాంక్స్కు ప్రూవ్ చేసింది సార్. మరి మిషన్ భగీరథ నుంచి ఎన్ని డబ్బులు ఈరోజు వాళ్ళు కలెక్ట్ చేసింది సార్. బ్యాంక్స్ కూడా వాళ్ళు ఈరోజు వచ్చిన గవర్నమెంట్కి మాకున్న సార్. ఇప్పుడు మీకు చూస్తే సార్ టోటల్ రెవెన్యూస్లో ఇప్పుడు మీరు
ఇక్కడ సార్ 2021-22 shortfall in the state's revenue in comparison with its expenditure was nearly 5 times the shortfall in fiscal year 2014-2015, sir. Very dangerous sign. ఒక 5 times shortfall in sir ఈరోజు బడ్జెట్. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు డెట్ రేషియో మాట్లాడలేదు, FD టు GSDP మాట్లాడుతున్నారు, ఇది తప్పంటున్నారు సార్. సార్ నంబర్స్ను ఏ విధంగా వేసినా కానీ మీరు లెఫ్ట్కి వేసినా రైట్కి వేసినా GSDP వేసినా OST వేసినా డెట్ రేషియో చేసినా కానీ ఇట్స్ బేసికలీ ద షార్ట్ ఫాల్ ఈజ్ 5 times విచ్ ఇస్ డేంజరస్. ఇఫ్ ఇట్స్ నాట్ నెగటివ్ సార్ ఇది. ఇప్పుడు మీరు చూస్తే అకౌంటింగ్ ఇర్రెగ్యులారిటీస్లో ద స్టేట్ అండర్స్టాండ్ ఇట్స్ ఫిజికల్ డెఫిసిట్ ఇస్ 7,636 crores సార్ ఇన్ 2015-21. మరి ఈరోజు మీరు ఏ పర్సెంటేజ్లో మనం ఇంక్రీజ్ చేసినాం ఈరోజు మీరు చూసే సార్. ఇఫ్ యూ గో బ్యాక్ టు ఈ వైట్ పేపర్లో సార్ గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ తీసుకున్నారు సార్. 14 SPVC తయారు చేసింది సార్ ఇన్స్టిట్యూషన్స్. ఈ 14 SPVలో దే హ్యావ్ రేస్డ్ అరౌండ్ 1,18,000 crores, 557 crores సార్ ఆఫ్ బడ్జెట్. ఇది కూడా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ సార్. యాజ్ ఆఫ్ టుడే టోటల్ అవుట్ స్టాండింగ్ డెట్ ఇన్ దిస్ కేటగిరీ is 95,000 crores sir. This is 97 crores. This is the non-guaranteed loans which are raised and serviced by SPVC corporations institutions. ఇదే ఇంతకుముందు మా మంత్రి గారు మాట్లాడుతున్నారు సార్. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మరి అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేసిండ్రు. ఈరోజు సార్ ఈ టోటల్ 17 SPVsలో దే హ్యావ్ రేస్డ్ మళ్ళీ 1,85 lakhs సార్. అవుట్ స్టాండింగ్ డెట్ ట్రెండ్ సార్. రైజింగ్ ఎక్స్పెండిచర్ ఇన్ తెలంగాణ నాట్ మ్యాచ్డ్ బై ఎ proportionate increase in revenues have led to increasing fiscal deficit. సార్ ఇప్పుడు మీకు చూస్తే ఇంతకంటే ఇంకా మీరు ఎంత ఆర్గ్యూ చేసినా సార్, ఎంత ఆర్గ్యూ చేసినా కానీ మీకు రెవెన్యూ కంటే మీ ఫిజికల్ డెఫిసిట్ ఇక్కడ కనిపిస్తుంది సార్. ఈరోజు మాట్లాడుతూ ఉంటే మరి సార్ డెట్ టు GSDP రేషియో స్టేట్ వాజ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఎప్పుడు సార్ 2015లో మన రేషియో సార్ 15.7%. టుడే మీ ఇప్పటికే 27%కి వెళ్ళిపోయింది సార్. సో ఇది టుడేస్ ది సిచ్యువేషన్. అండ్ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆనరబుల్ CM గారి ఆధ్వర్యంలో మరి మినిస్టర్ గారు మరి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది కూడా మేము దీన్ని ఒక శ్వేతపత్రంగా పెట్టి మరి రాబోయే ఈ 3 నెలల్లో కూడా మరి సమ్మరీగా మరి పేద ప్రజలకి. ఇంకోటి సార్ ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ హౌ మెనీ టైమ్స్ సార్, ఎన్నిసార్లు నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ పోయింది సార్. ఎన్నిసార్లు కోర్టులో పోయి స్టే తెచ్చుకున్నారు. వాళ్ళ పిల్లల జీవితాల మీద స్టే ఇచ్చారు సార్. వీళ్ళు 10 సంవత్సరాల పిల్లల జీవితాల మీద స్టే ఇచ్చింది సార్. ఏది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ స్టేను రిలీజ్ చేయబోతున్నారు సార్. అన్ఎంప్లాయ్మెంట్ రిలీజ్ చేయబోతున్నాం. We are going to release the unemployment. The Congress party is going to release the stay. Sir, 16 క్వశ్చన్ పేపర్స్ లీక్ అయిపోయినాయి సార్. ఈరోజు తెలంగాణ ఎందుకు వచ్చిందిరా బాబు అన్న పొజిషన్కి వచ్చింది సార్. ఈరోజు పరిస్థితి గ్రామాల్లో మేము ఎందుకు తెచ్చుకున్నాం, నిధులు అని చెప్పిండ్రు, నియామకాలు అని చెప్పిండ్రు. మరి నిధులు ఎక్కడ పోయినాయి, నియామకాలు ఎక్కడ పోయినాయి, నీళ్ళు ఎక్కడ పోయినాయి. ఎప్పుడు మాట్లాడితే సస్యశాలం అని చెప్తున్నారు సార్. మరి పిల్లల ఉద్యోగాలు ఎక్కడైనా సార్. ఈరోజు ఇదే హరీష్ రావు గారిని KTR గారు నేను అడుగుతున్నాను, నాతో మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారని అడుగుతున్నాను. మేము కాంగ్రెస్ పార్టీ అందరం తీసుకెళ్తాం సార్, మేమందరం తీసుకెళ్తాం సార్. సార్ ఈరోజు మరి మాట్లాడుతుంటే సార్ మనం అప్పుడు మాట్లాడిన ఏవైతే 6 guarantees ఉన్నాయి సార్, తప్పకుండా 6 guaranteesలో మేము తీసుకున్నది. ఇప్పుడు మళ్ళీ హెల్త్ గురించి మాట్లాడితే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గురించి నా కాన్స్టిట్యుయెన్సీలో అయితే ఇట్స్ కంప్లీట్లీ డిస్ఫంక్షన్ సార్. అక్కడ స్టాఫ్ లేదు, నర్సెస్ లేరు. మరి నాకైతే తెలియదు సార్. ఐఎమ్ ద న్యూ MLA, ఐ జస్ట్ జాయిన్డ్ ది హౌస్. నాకైతే తెలుసు సార్. PHC సార్ మరి ఇంతకుముందు మాజీ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ మాట్లాడడంలో PHC సెంటరు బస్తీ దవాఖానలు అని చెప్తున్నారు. మరి మా ఎల్లారెడ్డిలో మాత్రం PHC is completely collapsed సార్. ప్రెగ్నెన్సీ డెలివరీ కూడా సరిగా చేస్తలేరు. మరి వాళ్ళు చెప్తా ఉన్నారు ఆన్ ద రికార్డ్స్ ఏం చేస్తలేదు సార్. తప్పకుండా రాబోయే మేము ఒకటే కోరుకుతున్నాం సార్. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాకు సమయం ఇవ్వండి. మరి మా ఆనరబుల్ CM గారు
ఆనరబుల్ గారు క్యాబినెట్ మాట్లాడుతూ ఉన్నది. మేము తప్పకుండా చేస్తామని చెప్పి ఇంత సమయం ఇచ్చినందుకు సార్, తప్పకుండా నాకు ఇంత టైం ఇచ్చినందుకు కూడా మరి అందరు కూడా హౌస్ కూడా స్పీకర్ గారు కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను సార్. ఎల్లేటి మహేశ్వర రెడ్డి గారు. ఆనరబుల్ స్పీకర్, గతంలోనే మేము ముందే చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల కుప్పగా మారి ఈ రాష్ట్రం అంతా కూడా పూర్తిగా దివాలా దిశగా నడుస్తున్న సంగతి నేను గతంలో చెప్పాం. అలాగే కానీ హామీలు ఇవ్వొద్దని, ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు నడపడం కష్టంగా ఉందని, అందుకే భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అలాగే కానీ హామీలు ఇవ్వద్దని మేము ఇవ్వలేదు. కానీ ఏదో ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పేసి కొంతమంది హామీలు ఇచ్చిన మాట మనం చూసాం. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మ్యాండేట్ ఇచ్చారు. సరే, ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారో రేపు కాలమే చెప్తుంది. ముందుగా నేను సబ్జెక్టులకు వెళ్ళే ముందు అధ్యక్ష, ఇప్పుడే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడితే కేంద్రం మీద నెపం, వారు చేయలేక పూర్తిగా వైఫల్యం చెందితే ఎవరో ఒకరి మీద నెపం వేయాలి కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం మీద నెపం వేసేట్టుగా ఉన్నది. 10 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అధ్యక్ష, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అప్పులు. ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా కమర్షియల్ రేట్ల మీద అప్పులు తీసుకొచ్చి, మరి నిజంగా మీ ప్రాజెక్ట్ అంత మంచిగా ఉంటే, మీ ప్రాజెక్ట్ అంత అందంగా ఉంటే ఎందుకు వరల్డ్ బ్యాంక్ దగ్గరకో ఏషియా బ్యాంక్ దగ్గరకో వెళ్లకుండా కమర్షియల్ 9-10% రేట్లలో తీసుకొచ్చేసి ఈరోజు అవంతా కూడా ఈ ప్రజల మీద మరి మోపుతా ఉన్నారో మాకు అర్థం కావడం లేదు. ఇష్టానుసారంగా ఆ రోజు మనం రాష్ట్రం వేరుపడ్డప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు ఎంత అధ్యక్ష? కేవలం 72,658 కోట్లు. అదే 15-16కి వచ్చేసరికి 90,000 కోట్లు, 16-17కి వచ్చేసరికి 81, 17-18కి వచ్చేసరికి 1,60,000 కోట్లు, 18-19 1,90,000 కోట్లు. ఈ రకంగా ప్రతి సంవత్సరం అప్పులు పెంచుకుంటూ 3,89,673 కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసినట్టుగా వారు చెప్తా ఉన్నారు. అది కాకుండా ఇది కేవలం FRBM లోన్స్ అధ్యక్ష, అది కాకుండా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ అని ఈ ఎస్పీబీ ద్వారా మళ్ళీ అవి కూడా సర్వీస్ గవర్నమెంటే రీపేమెంట్ చేసే విధంగా 1,27,000 కోట్లు, 1,27,208 కోట్లు. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చినటువంటి లోన్లు 95,465 కోట్లు, నాన్ గ్యారంటీడ్ లోన్స్ 59,414 కోట్లు. మొత్తం కలిపితే 6,71,757 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి, అది కూడా అధ్యక్ష ఇష్టానుసారంగా 9-10% కమర్షియల్ లోన్లు తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రం మీద ఒక పెద్ద భారాన్ని మోపి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వారికి గతంలో తెలియదా అధ్యక్ష? కేంద్రం ఇప్పటివరకు ఎన్ని రకాలుగా ఆర్థికంగా ఆదుకున్నదో వారికి తెలిసినా కూడా కేవలం ఏదో ఒక నెపంతో మా మీద అబండం వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. నేను వారికి ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అందించినటువంటి సహకారాన్ని అధ్యక్ష, పన్నుల వాటా పంపిణీలో తెలంగాణకు కేంద్రం అందించింది 1,78,000 కోట్ల అధ్యక్ష. అదే మాదిరిగా రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం నిధులు ఇచ్చింది 4,99,000 కోట్ల అధ్యక్ష. వివిధ వర్గాల ద్వారా ప్రజలకు అందించినటువంటి వ్యక్తిగత రుణాల అధ్యక్ష 9,80,904 కోట్ల అధ్యక్ష.
ఎంపీ లాడ్జ్ ద్వారా తెలంగాణ ఎంపీలకు కేటాయించిన నిధుల అధ్యక్ష 983 కోట్ల అధ్యక్ష. 2014 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అందించినటువంటి సాయం అధ్యక్ష 2250 కోట్ల అధ్యక్ష. రామగుండంలో కొత్త పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం అందించిన సాయం అధ్యక్ష 10,998 కోట్ల అధ్యక్ష. మన రాష్ట్రంలో ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగం కోసం కేంద్రం ఇచ్చినటువంటి నిధుల అధ్యక్ష 1,58,000 కోట్ల అధ్యక్ష. 11 సాగునీటి ప్రాజెక్టుల కోసం 2,302 కోట్లు ఇచ్చింది అధ్యక్ష. రైతులకు ఇప్పటిదాకా ఎరువుల సబ్సిడీ కింద 33,000 కోట్ల రూపాయల అందించింది అధ్యక్ష. అదే మాదిరిగా మోడీ గారి ప్రభుత్వం ప్రతి యూరియా బస్తాకు 2,236 రూపాయల చొప్పున, డిఏపి బస్తాకు 2,422 చొప్పున సబ్సిడీ కూడా ఇస్తుంది అధ్యక్ష. ప్రతి రైతుకు ఏటా ఒక పంట పండించడానికి ఒక ఎకరానికి అవసరమైనటువంటి బస్తాకి సబ్సిడీ రూపంలో 9,316 రూపాయలు. ఒక ఏడాదిలో ఒక రైతు 2 పంటలు పండిస్తే ఆ లెక్కన 18,632 రూపాయలు కిసాన్ సమ్మాన్ యోజన నగదు బదిలీ కింద 6,000 రూపాయలు. ఈ రకంగా ఆర్థిక సాయం మొత్తం కలిపితే అధ్యక్ష ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 24,632 రూపాయలు అందిస్తుంది అధ్యక్ష. ఈ రకంగా రాష్ట్రంలో 39,50,000 మంది రైతులు లబ్ధి పొందిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే వరి సేకరణ కేంద్రం గతంలో కన్నా 6 రేట్లు పెంచి 1,24,000 కోట్లు ఖర్చు పెట్టి 2014 నుంచి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా తెలంగాణకు 23,948 కోట్లు పంపిణీ చేసింది అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకున్నట్టు గొర్రెల పథకం కూడా అధ్యక్ష అప్పట్లో దానికి కావాల్సినటువంటి 4,533 కోట్లు కూడా కేంద్రం నుంచి వచ్చిన సంగతి వారికి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. లోనే కదా చెప్తా ఉన్నాను అధ్యక్ష, లోనే చెప్తా ఉన్నాను, అన్ని చెప్తా ఉన్నాను, లోన్ చెప్తా ఉన్నాను, మీకు ఇచ్చిన సహకారం చెప్తా ఉన్నాను, మీకు ఇచ్చిన నిధులు చెప్తా ఉన్నాను, అన్ని చెప్తా ఉన్నాం. ఆత్మనిర్భర్ భారత్ భాగంగా రామగుండంలో 5,338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించింది కూడా కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ ప్రజలను కాపాడడానికి 7.8 కోట్ల కరోనా టీకా డోసులు కూడా ఉచితంగా ఇవ్వడం కోసం 1,800 కోట్లు కేంద్ర సాయం చేసిన సంగతి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రానికి ఆక్సిజన్ ప్లాంట్లు కేంద్రం ముందే మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తే ఆ రోజు కేంద్రం శ్రద్ధ తీసుకొని గాంధీ తదితర ఆసుపత్రుల్లో యుద్ధ ప్రతిపాదిక మీద 50కి పైగా ప్లాంట్లు ఏర్పాటు చేసిన మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర ఆయుష్మాన్ భారత్ పేరుతో ఒక్క కుటుంబానికి 5 లక్షల దాకా వైద్య సేవల కోసం అందిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటికే 5.88 లక్షల మంది దాదాపు 2,342 కోట్ల విలువైన వైద్య సాయాన్ని కూడా అందజేసిన సంగతి. ఈ రకంగా అధ్యక్ష ఇన్ని రకాలుగా సాయం పొంది కూడా వారికి ఏమీ తోయక కేంద్రం మీద ఏదో ఒక రకంగా మరి అపవాద చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కేంద్రం ఎప్పుడు కూడా తెలంగాణ మీద ప్రేమతోటి, తెలంగాణ మీద అభిమానంతో ఎప్పుడు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి అత్యధిక నిధులు ఇచ్చే సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎన్ని రకాలుగా నిధులు ఇచ్చినా, ఎన్ని రకాలుగా వారికి లోన్ల కోసం అవకాశాలు ఇచ్చిన, పర్మిషన్స్ ఇచ్చినా కూడా ఎప్పుడు కూడా వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేక, ప్రాపర్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేక ఈరోజు ఏదో ఒక రకంగా కేంద్రాన్ని నిందించేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు నేను వారికి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. ఇంకా ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అధ్యక్ష చదువుతూ పోతే స్వచ్ఛ భారత్ కానీ, నిరుపేదలకు పిఎం గరీబీ కళ్యాణ్ కింద ఇచ్చేటువంటి 18.52 లక్షల కోట్ల ఆహార సబ్సిడీ కానీ, ఈ రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహకారం చేసినప్పటికీ కూడా వారు మర్చిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఎక్కడ తక్కువ చేయలేదు, అన్నీ ఇచ్చినారు. మీకు ఇంకా కావాలంటే ఇప్పిస్తాం, డోంట్ వరీ. మీకు కావాలంటే చెప్పండి, ఎన్ని కావాలంటే ఇప్పిస్తాం మేము. రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం మీకు తెలుసు, దానికోసం కూడా దాదాపు 3,000 మందికి ఉపాధి కలిగే విధంగా మరి అక్కడ మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న సంగతి కానీ, ఈ రకంగా గ్రామీణ అభివృద్ధి భాగంగా 12,769 గ్రామ పంచాయతీలకు 14 ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం 5,380 కోట్లు కానీ, ఈ రకంగా 1,000 కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి మరి కేంద్రం సాయం చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ, ఇంకా చాలా ఉంది అధ్యక్ష. కానీ
నాకు ఇచ్చిన సమయంలో మరి ఇవన్నీ చదవడం కన్నా నేను ముఖ్యంగా వారు చెప్పినటువంటి పవర్ దాని మీద నేను చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఇందాక మీటర్లు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిందని. ఇంత శుద్ధ అబద్ధం అధ్యక్ష, ఇంత అబద్ధం ఒక సీనియర్ లెజిస్లేటరు 5 సార్లు గెలిచిన లెజిస్లేటర్ ఈ రకంగా అబద్ధాలు చెప్పడం, సభలో అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? ఈ రకంగా కేంద్రం ఎక్కడన్నా మీటర్లు పెట్టమని అంటే దాన్ని ఒకసారి చూపించమనండి అధ్యక్ష. ఎక్కడన్నా అలాంటి నోట్ ఇచ్చినా, జీవో ఇచ్చినా, సర్క్యులేషన్ ఇచ్చినా కూడా ఒకసారి చూపించమనండి అధ్యక్ష. కేవలం బూటక మాటలు, అబద్ధ మాటలతోటి ఇంతకాలం 10 సంవత్సరాలు పబ్బం గడిపినటువంటి వీళ్ళు మళ్ళీ ఈరోజు హౌజును కూడా మిస్లీడ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. సెప్టెంబర్ 15వ తారీఖు రోజు కేంద్ర మంత్రివర్యులు ఆర్కే సింగ్ గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు అధ్యక్ష. దాంట్లో కిషన్ రెడ్డి గారితో నేను కూడా ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేశాను అధ్యక్ష. ఆ రోజు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో వారు చెప్పిన మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లు మీటర్లు పెడుతుందని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. విద్యుత్తును ప్రైవేట్ పరం చేస్తున్నదని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ ఉన్నది. కానీ ఆర్పి సింగ్ గారు చెప్పిన మాట, రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నాం, చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం అబద్ధాలు ఆరోపణలు చేస్తూ ఉన్నది. పవర్ ప్రాజెక్టులో మేము ఇన్ని కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చాం, ఇన్ని లక్షల కోట్ల లోన్లు ఇచ్చాం. అంతేకాకుండా ఈ రకంగా మా మీద అబద్ధం చెప్తా ఉన్నది. మేము ఎక్కడ కూడా మీటర్లు పెట్టమని చెప్పి ఎక్కడ కూడా ఆదేశాలు ఇవ్వలేదు, అలాంటి లెటర్ కానీ సర్క్యులర్స్ కానీ పంపలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారు అని చెప్పి ఏదైతే వీళ్ళు అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నారో అది శుద్ధ అబద్ధం అని చెప్పేసి ఆ రోజు వారు చెప్పడం జరిగింది. అంతేకాదు అధ్యక్ష, తెలంగాణ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా గత తెలంగాణ ప్రభుత్వానికి 1,57,000 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. దాంట్లో కేవలం 19,700 కోట్ల మినహా దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వాళ్ళు వాడుకున్నారని చెప్పి సెప్టెంబర్ 15వ తారీఖు రోజు కేంద్ర మంత్రి గారు ఇచ్చినటువంటి నివేదిక అధ్యక్ష. మరి అంతేకాకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 1,08,000 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేశాం. దాంట్లో 91,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ దాంట్లో వాడుకున్నారని చెప్పి. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా సహాయ పొంది కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఈ రకంగా నెపం పెట్టడం, కేంద్ర ప్రభుత్వం మీద అబద్ధాలు చెప్పడం ఇది ఎంతవరకు మరి సమంజసమని చెప్పి అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మీటర్ల విషయం చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ మీటర్ బిగిస్తామని చెప్పలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద ఈ రకమైనటువంటి అబద్ధ ప్రచారాలు చేయడం మానుకోవాల్సిందిగా నేను మీ ద్వారా వారిని సూచిస్తూ ఉన్నాను. అంతేకాకుండా వారి మిత్రులు, వారి కేసీఆర్ గారి మిత్రులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అక్కడ మీటర్లు పెట్టుకున్నారు అధ్యక్ష. మీటర్లు పెట్టుకొని ఆ మీటర్లకు కూడా ఒక సంజాయిషి ఇచ్చుకున్నారు అధ్యక్ష. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తా ఉన్నాను. వారికి జీవో ఇచ్చారు అధ్యక్ష. జీవో MS 22 తేదీ 1 సెప్టెంబర్ 2020 రోజు. ఆ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చెప్తున్నాం అధ్యక్ష, అంటే మీటర్ల ఏర్పాటు రైతుకు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎన్ని యూనిట్లు వినియోగిస్తారో దానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు ప్రత్యేక ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్ ఇది జమ అయిపోతాయి కాబట్టి డబ్బులు నేరుగా రైతుల ద్వారా డిస్ట్రిక్ట్లకు బదిలీ అవ్వడం వల్ల డిస్ట్రిక్ట్ ప్రశ్నించే అధికారం ఉంటుంది. లీకేజీలు ఉండవు. దాంట్లో ఏదన్నా లీకేజీలు ఉన్నా అది మనము సేకరించవచ్చు అని చెప్పి వారు చెప్పినటువంటి బహుశా స్టేట్మెంట్ని వారు మా మీద పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజినెస్ జీవో అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎక్కడ కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఈరోజు 6,71,757 కోట్ల రూపాయల అప్పు చేసి దాదాపుగా మనకొచ్చే రెవెన్యూలో 35%
జీతాలకు శాలరీస్కి ఖర్చు అవుతా ఉంది అధ్యక్ష. రికరింగ్ ఎక్స్పెండిచర్ 34% రీపేమెంటు ఇంట్రెస్ట్లకు పోతుంది అధ్యక్ష. మరి 69% ఈ రకంగా ఖర్చు అవుతూ ఉంటే కేవలం మనకు మిగిలింది 31% అధ్యక్ష. మరి 31% రెవెన్యూ తోటి ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం ఏ రకంగా ఇస్తుంది? ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మీరు కొత్తగా ఇస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు కూడా ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది అధ్యక్ష. మరి ఏ రాష్ట్రంలోనైనా దాదాపు 69% మరి ఈ రకంగా ఖర్చు అయితే మనకు మిగిలే 31%లో మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ దాంట్లోనే, సంక్షేమ కార్యక్రమాలు వాటిలోనే ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ 31% రెవెన్యూ తోటి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. 6 గ్యారెంటీ స్కీమ్లకు దాదాపు 70,000 ఖర్చు అయితే నిపుణులు చెప్తా ఉన్నారు. మరి 412 హామీల సంగతి మరి ఇంకా మర్చిపోయారు. రుణమాఫీ ఉన్నది, నిరుద్యోగ భృతి ఉన్నది. ఈ రకంగా ఇన్ని రకాలుగా ఖర్చులున్నా మన దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ మాత్రం అయ్యగారి ఆదాయం అంట భార్య పసుపు కుంకుమలు సరిపోయేటట్టు ఈరోజు మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కేవలం మనకు వీటికే సరిపోని పక్షంలో కొత్తగా మీరు తీసుకొచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమం ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? కొత్తగా మీరు కేవలం అధికారం రావడం కోసమే మీరు ఈ రకమైన హామీలు ఇచ్చారా, లేక నిజంగా ఇది ఎప్పుడన్నా కూడా స్టడీ చేసి మన ఆర్థిక పరిస్థితులు స్టడీ చేసి ఎప్పుడన్నా మరి ఆలోచించి మరి చేశారా? ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కేవలం అధికారం రావాలని ఏదో ఒక రకంగా అధికారంలోకి వస్తే మేము కుర్చీలో కూర్చున్న తర్వాత ఆలోచిస్తామన్న ఆలోచనలతో మాత్రమే ప్రజల్ని మభ్యపెట్టడానికి మాత్రమే మరి మీరు ఇచ్చినటువంటి హామీలు కనబడతా ఉన్నాయి అధ్యక్ష. మరి ఈ రకంగా మన దగ్గర ఉన్నటువంటి వనరుల్లో 30% శాలరీలకు పోవడంతో పాటు ఇప్పటి వరకు ఇంకా 3 డిఎల్ ఇవ్వలేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా 3 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. కొత్తగా పిఆర్సీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. మరి కొత్తగా పిఆర్సీ వేసి కొత్తగా డిఎల్ ఇస్తే మరి మీకున్నటువంటి రెవెన్యూలో మళ్ళీ కొంత శాతం కూడా తగ్గుతుంది అధ్యక్ష. మన 30% మనకు మిగులు బడ్జెట్ తోటి ఏ రకంగా మీరు ఈ సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ 6,71,757 కోట్ల అప్పుతో పాటు పెండింగ్ బిల్స్ గురించి ఎక్కడ ప్రస్తావన లేదు అధ్యక్ష. పెండింగ్ బిల్స్ కాంట్రాక్టర్లకు కానీ వేరే ఏజెన్సీస్ కానీ ఎంత ఉందో కూడా దాంట్లో ఇంకా మెన్షన్ చేయలేదు అధ్యక్ష. అవి కూడా ఒక కుదిబండంగానే మారబోతున్నాయి అధ్యక్ష. దాదాపు మరి 20,000 కోట్లను కొందరు అంటున్నారు. ఎంత ఉన్నాయో అది ఒకసారి మరి దాని మీద కూడా చర్చ చేస్తే బాగుంటుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా కాళేశ్వరం మీద గొప్పగా చెప్పారండి హరీష్ రావు గారు. కాళేశ్వరం మీద మేము ఒకటే అడుగుతా ఉన్నాం అధ్యక్ష. కాళేశ్వరం మీద మీరు తీసుకున్నటువంటి ఎస్పీవి ద్వారా తీసుకున్నటువంటి అప్పులు 9.69% వడ్డీ కమర్షియల్ వడ్డీకి తీసుకున్నారు. 9.69% కమర్షియల్ వడ్డీకి మీరు వడ్డీ తీసుకొని కాళేశ్వరం కడితే ఏ రెవెన్యూ దాంట్లో వస్తుంది కాబట్టి మీరు దాని నుంచి రీపేమెంట్ చేస్తారు. ఈ ఎస్పీవి అనేది ఒక బోగస్ ఎస్పీవా లేక నిజంగా ప్రభుత్వం దేనికోసం ఎస్పీవిని క్రియేట్ చేసింది? ఆ ఎస్పీవి క్రియేట్ చేస్తే మరి 9.69% తోటి వడ్డీతోటి కమర్షియల్ వడ్డీతోటి ఏ రకంగా మీరు రీపేమెంట్ చేయబోతున్నారో అవేమి చెప్పకుండా కేవలం బ్రహ్మాండంగా చేశాం. ఏం బ్రహ్మాండం చేశారు? బ్రహ్మాండంగా ఏం చేశారు? ఈ రాష్ట్రాన్ని కేవలం అప్పుల పాలు చేశారు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు తప్ప ఈ రాష్ట్రానికి మీరు ఏం అభివృద్ధి పథంలో నడిపించారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేవలం అంతేకాదు అధ్యక్ష, ఇంత గొప్ప ప్రాజెక్ట్ అయి ఉంటే నిజంగానే మరి కమర్షియల్ లోన్ పోవాల్సిన అవసరం లేకుండే కదా అధ్యక్ష. మరి వరల్డ్ బ్యాంక్ వెళ్ళి తీసుకురా వస్తుండే కదా. దానికంటూ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయరు. అప్పటికప్పుడు రాత్రి వాళ్ళకు ఆలోచన వస్తుందో కళ వస్తుందో తెల్లారికల్లా ప్రాజెక్ట్ ఒకటి కొత్త తయారు చేయాల్సిందే. ఇవన్నీ కాకుండా వాస్తవంగా ఒక ఆలోచనతో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుండేదని భావిస్తా ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఈ ఎస్పీవికి క్రెడిట్ రేటింగ్ ఎంత ఉందో ఒకసారి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కనుక్కోమంటున్నాను అధ్యక్ష. మరి కాళేశ్వరంకి ఇచ్చినటువంటి ఈ యూనిట్ మరి ఇంతకాలం లోన్ తీసుకున్నప్పుడు ఒక రేటింగ్ ఇస్తారు కదా అధ్యక్ష. మరి ఏ రేటింగ్ ఇచ్చారో కూడా అది ఒకసారి సభకు చెప్తే బాగుంటుంది అధ్యక్ష. మరి క్రెడిట్ రేటింగ్ అదే కాకుండా అధ్యక్ష, వీరు బ్రహ్మాండం అని చెప్తున్నటువంటి ఈ రాష్ట్రంలో
దండనీయమైనటువంటి పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, పూర్తిగా ప్రజలకు సంబంధించినటువంటి విద్యా వైద్యాన్ని విస్మరించారు అధ్యక్ష. పూర్తిగా విద్యా వైద్యాన్ని ఏ రకంగా విస్మరించారంటే అధ్యక్ష, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో చివరి స్థానంలో ఎడ్యుకేషన్ ఉందంటే ఇంతకన్నా సిగ్గుచెడు లేదని చెప్పి నేను తెలియజేస్తాను అధ్యక్ష. యావత్ భారతదేశంలో చిట్ట చివరి స్థానంలో ఈరోజు ఎడ్యుకేషన్ అలొకేషన్ ఉందంటే 7% అలొకేషన్ తోటి చిట్ట చివరిలో యావత్ భారతదేశంలో ఉందంటే ఇంతకన్నా ఘోరం ఇంకొకటి లేదు అధ్యక్ష. అదే మాదిరిగా హెల్త్ కూడా 29వ స్థానంలో, హెల్త్ కూడా 29వ స్థానంలో, చివరి నుంచి 4వ స్థానంలో ఉంది అధ్యక్ష. ఈ రకంగా పూర్తిగా మరి ప్రజలకు మరి సంబంధించినటువంటి విద్యా వైద్యాన్ని పూర్తిగా విస్మరించిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఈ రకంగా అంతేకాదు అధ్యక్ష, వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు, కాగ్ గురించి చెప్పారు కదా అధ్యక్ష. అదే కాగ్ చెప్పినటువంటి నేను విషయం మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కాగ్ ఎక్స్ప్రెసెస్ కన్సర్న్ ఓవర్ తెలంగాణ గవర్నమెంట్ యూటిలైజింగ్ బారోడ్ అమౌంట్స్ ఫర్ రీపేమెంట్ ఆఫ్ పబ్లిక్ డెట్స్. ఎంత ఘోరం అధ్యక్ష అంటే అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకొచ్చి అప్పులు చేసిన డబ్బుతోటి అప్పులు కట్టేటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో గత ప్రభుత్వం నడిపించిందంటే ఇంతకన్నా ఘోరం ఇంకొకటి లేదు అధ్యక్ష. వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష, చాలా గొప్పగా బ్రహ్మాండంగా చేశాం, బ్రహ్మాండంగా నిర్మాణం చేశాం. ఏం నిర్మాణం చేశారు అధ్యక్ష? బ్రహ్మాండంగా ధ్వంసం చేశారని చెప్తే బాగుండేది, బ్రహ్మాండంగా ధ్వంసం చేశారని చెప్తే బాగుండేది అధ్యక్ష. పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వాళ్ళ కాంట్రాక్టర్లు జేబులు నింపుకున్నట్టు అవపడుతుంది అధ్యక్ష. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజానికం కోసం, తెలంగాణ ప్రజల కోసం మాత్రం ఇది ఏ ఉపయోగపడే కార్యక్రమమే చేయలేదు అధ్యక్ష. పూర్తిగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ఒక నియంత పాలనలో ఈ రాష్ట్రం నలిగిపోయిందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక నియంత పాలనలో ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైపోయింది అధ్యక్ష. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కానీ అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి వారికి ఏ ఒక్క ఉపాధి కల్పించలేదు ఈ ప్రభుత్వం అధ్యక్ష. గత ప్రభుత్వం కూడా ఈ రకంగానే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి ఇప్పుడు దాన్ని పెంచి 4,000 ఇస్తామని కొత్త ప్రభుత్వం చెప్తా ఉంది. మీరు పూర్తిగా ఇవ్వలేదు కాబట్టి మేము కూడా ఎగ్గొడితే బాగుంటుందని అనుకుంటే మాత్రం మేము భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. మీ భారతీయ జనతా పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను విన్నవిస్తా ఉన్నాను అధ్యక్ష. ఖచ్చితంగా మీరు కేవలం 6 గ్యారంటీ స్కీములే కాదు, 412 హామీలను కూడా నెరవేర్చాల్సిందే అధ్యక్ష. మరి మీకున్న నిధులు కేవలం యావత్ రెవెన్యూలో మీకున్న మిగులు కేవలం 31% అధ్యక్ష. 35% శాలరీస్కి పోగా 34% రీపేమెంట్స్ అండ్ ఇంట్రెస్ట్కి పోయిన తర్వాత మిగిలే 31%లో ఏ రకంగా మీరు కొత్త సంక్షేమ కార్యక్రమం నడిపిస్తారు, పాత సంక్షేమ కార్యక్రమాలని కంటిన్యూ చేసుకుంటూనే కొత్త సంక్షేమ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కేవలం అదే మీరు ముందే అడిగితే బాగుండేది కదా. మీరు ముందు అడగకపోతే మీరు మేనిఫెస్టో తయారు చేసేప్పుడు అడిగి ఉంటే మనందరం కలిసి కేవలం ఈ రకంగా కేవలం అధికార దాహంతో మాత్రమే మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇలాంటి హామీలు ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో వారికి 100 రోజుల సమయం ఇవ్వాలని చెప్పి ముందే చెప్పాం. 100 రోజుల సమయం ఇస్తాం. 100 రోజుల తర్వాత వీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోయినా, ప్రజా సంక్షేమ కార్యక్రమం ముందుకు నడిపేయకపోయినా ఖచ్చితంగా ప్రజా గొంతుకై భారతీయ జనతా పార్టీ నిలబడుతుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. చేస్తే మంచిదే కదా, చేయాలని కోరుకుంటున్నాం. మీరు చేస్తే మంచిదే అన్న, చేయాలని కోరుకుంటున్నాం మేము కూడా, అంతే కదా అధ్యక్ష. మరి వీటితో పాటు పాత పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళి అధికారానికి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మరి ఏ రకంగా ముందుకు వెళ్తుందో, ఏ రకంగా నిధులు సమకూర్చుకుంటుందో, ఏ రకంగా ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు మరి తీసుకొని మరి ప్రజలకు అందిస్తుందో అన్న సంగతి ఇప్పటి వరకు వాళ్ళు చెప్పలేకపోయినారు అధ్యక్ష. వారికి కావాల్సిన నిధులు ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నది కేవలం స్వల్పంగా నిధులున్నాయి, కావాల్సింది బారెడు ఉంది. ఉన్నది మూరడు, కావాల్సింది బారెడు అన్నట్టు కేవలం వారి దగ్గర ఉన్నది
తక్కువ నిధులు వారి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ మరి అవన్నీ నెరవేర్చాలంటే మరి ఏ రకంగా చేయగలుగుతారో మరి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, సభకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎంతసేపు గతంలో చేసిన అప్పులు అని చెప్పి మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి గతం చేసిన అప్పులు ఈ రకంగా ఇంత ఓపెన్గా మనం ఈరోజు సభ ద్వారా శ్వేతపత్రం ఇచ్చినాం కదా అధ్యక్ష. మరి కొత్త అప్పులు ఎట్లా పుడతాయి అధ్యక్ష? కొత్త అప్పుల కోసం రీపేమెంట్ షెడ్యూల్ ఎట్లా చూపిస్తాం అధ్యక్ష? మన దగ్గర రెవెన్యూ సర్ప్లస్ ఉంటేనే, రెవెన్యూ అనుకుంటేనే ఎదుటి వాళ్ళు మనకు నిధులు ఇస్తారు అధ్యక్ష, లోన్లు ఇస్తారు అధ్యక్ష. మరి మనమే పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి కట్టలేని పరిస్థితుల్లో, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉందని చెప్పినప్పుడు కొత్తగా నిధులు ఏ రకంగా సమకూర్చుకోగలుగుతారో కూడా చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది అధ్యక్ష. మరి ఈ రకంగా మీరు మొత్తం శ్వేతపత్రం ఇచ్చేసి ఈ రాష్ట్ర ప్రజానీకానికే కాదు యావత్ దేశానికి మన ఆర్థిక పరిస్థితిని చూపించేసి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నదని చెప్పిన తర్వాత కొత్తగా మీరు ఏ రకంగా నిధులు సమకూర్చుకుంటారో కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారబోతుంది అధ్యక్ష. నేను ఒకటే తెలియజేస్తాను అధ్యక్ష, కేవలం అధికారం కోసమే మాట్లాడాం, అధికారం వచ్చాం, తర్వాత ఎట్లయితే చూసుకుందాం అన్నట్టుగా మీరు విరవిపోతే ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. ప్రజలు ఊరుకోపోయారు లేదు అధ్యక్ష. ప్రజలు ఖచ్చితంగా మీ వెంట పడతారు అధ్యక్ష. మీరు గ్రామంలో తిరగాల్సి ఉన్నది, గ్రామంలో తిరిగే రోజు మీకు అన్ని అర్థమైతే అధ్యక్ష. ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా కేవలం మీరు గత ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికో, ఆ పార్టీని కార్నర్ చేయడానికో చేసినటువంటి మరి ఈ చర్య వల్ల ఎంతవరకు లబ్ధి జరుగుతుందో నాకు తెలియదు, కానీ నష్టం మాత్రం చాలా పెద్ద నష్టం జరగబోతుంది అధ్యక్ష. అంతేకాకుండా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రిటైర్డ్ ఆర్బీఐ గవర్నర్ గారిని కూడా కలిసినట్టుగా మేము పేపర్లో చూసినాం. రఘురాం రాజన్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల ఇంకా అప్పులు చేస్తే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించిపోతుందని చెప్పేసి వారు చెప్పారు అధ్యక్ష. ఇప్పుడున్న పరిస్థితిలోనే బయటపడడం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళా కొత్తగా అప్పులు తీసుకుంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఇంకా క్షీణిస్తుందని చెప్పేసి వారే చెప్పినట్టుగా పేపర్లు చూసాం అధ్యక్ష. మరి వారు అడ్వైస్ తీసుకోవడానికి పిలిచినటువంటి వారే ఈ రకంగా మాట్లాడిందంటే మరి మీరు ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో కొత్తగా అప్పులు తెస్తామని చెప్పలే, ఏ రకంగా సమకూర్చుకుంటామో చెప్పలే. కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలని మాత్రం పూర్తిగా మేము నెరవేరుస్తామని మాత్రం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా అప్పు తీసుకురావడానికి వీల్లేదు. అన్నిటికన్నా ముఖ్యం ప్రజల మీద భారం మోపడానికి అసలే మేము ఒప్పుకోని లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏదో ఒక రకంగా ప్రజల మీద భారం మోపుతాం, ట్యాక్సులు పెంచుతాం, ప్రజల్ని నడ్డి విరుస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదు, ప్రజా గొంతుగా మేము నిలదీస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో పెట్టలేదు, పెట్టకున్నా కూడా మీరు అన్ని రకాలుగా హామీలు ఇచ్చారు. మేము కూడా ధైర్యం ఉంది, మీకు ధైర్యం ఉంది కాబట్టి, కానీ చేయాలి కదా. ధైర్యం అందరికీ ఉంటుంది, ధైర్యంతో పాటు చేయాలి, చేస్తే సంతోషం కదా. ఎన్ని ప్రజెంటేషన్లు ఇచ్చినా, ఎన్ని చర్చలు చేసినా దానివల్ల లాభం లేదు అధ్యక్ష. కేవలం ఏ రకంగా మీరు దీన్ని అధిగమిస్తారు, ఏ రకంగా ముందుకెళ్తారో అని సభకు చెప్పాలి అధ్యక్ష. మీరు ఏ రకంగా అధిగమిస్తారో, ఏ రకంగా ముందుకెళ్తారో చెప్పకుండా కేవలం ఒకరినొకరు దుంపెత్తు పోసుకోవడం కాదు అధ్యక్ష. మీరు కూడా మీ ద్వారా నేను స్పీకర్ గారికి కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, కేవలం ఒకవైపు అటువైపు చూడకండి అధ్యక్ష, మధ్యలో మేము కూడా ఉన్నాం, మా వైపు కూడా చూడమని. అప్పుడు కూడా నేను మరి మధ్యలో లేచి అడిగినాను అధ్యక్ష, నేను క్లారిఫికేషన్ ఇస్తానంటే మరి నాకు అవకాశం రాలేదు. సరే, ఏదైనా వాళ్ళిద్దరు కొట్టాట కోసం ఈ సభ లేదు అధ్యక్ష, వాళ్ళిద్దరు ఈగోస్ కోసం ఈ సభ లేదు అధ్యక్ష. ప్రజలు మొత్తం 3.5 కోట్ల ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు అధ్యక్ష, సభ వైపు చూస్తూ ఉన్నారు, సభలో జరిగే చర్చను చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా ఇక్కడ జరిగేటువంటి చర్చ ఒక అందరికి ఉపయోగపడే చర్చగా మారాలి. దీనికి కావాల్సినటువంటి ఏ అంశమైనా కూడా మీరు పారదర్శకతోటి ఏ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తారో, ఏ రకంగా ఈ సమస్య పరిష్కారానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఏందో, మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏందో చెప్పకుండా కేవలం చూస్తామంటే కుదరదు అధ్యక్ష. ఖచ్చితంగా సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకా గత ప్రభుత్వం కూడా ఆ ₹1,00,000 రుణమాఫీ 5 సంవత్సరాలైనా చేయలేకపోయింది. మరి మీరు ఇంకా ఉన్నాయి, బ్యాలెన్స్ ఉన్నది సార్, బ్యాలెన్స్ ఉన్నాయి, చేయలేదు. ఏడాది లోపల చేస్తామన్నారు, 5 ఏళ్ళైనా చేయలేకపోయింది, ఇంకా బ్యాలెన్స్ ఉన్నది, అందుకే చెప్తున్నా. కాబట్టి మీరు 2 లక్షల రుణమాఫీ 9వ తారీఖు డేట్ ఇచ్చిండ్రు అధ్యక్ష, 9వ తారీఖు డేట్ ఇచ్చిండ్రు. మరి
ఫైనాన్స్ మంత్రి గారు లేరు, ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు లేరు, ఫైనాన్స్ ఇద్దరు అదృష్టవంతులు లేరు అధ్యక్ష హాల్లో. మరి ఇద్దరు ఏ ఒక్కరు ఉన్నా కూడా సమాధానం చెప్తురేమో కానీ పాపం ఒక అదృష్టవంతుడు అంటే పాపం ముఖ్యమంత్రి రాకపోయినా ముఖ్యమంత్రి భవనం వచ్చింది కదా, అందుకే అంటున్నా అదృష్టవంతుడు అని. ఏదో ఒకటైతే వచ్చింది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా, మాకు ఇంకా సభ ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు కానీ నడిచేటువంటి సభలో మీరు సమకూర్చుకునేటువంటి సోర్సెస్ ఏమున్నాయి, ఏ రకంగా సమకూర్చుకొని మరి ఈ డెప్స్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు? ఏం అధ్యక్ష నేను మాట్లాడింది ఎంతసేపు అధ్యక్ష? అరే అక్కడ గంటన్నర ఇస్తారు, అక్కడ గంటన్నర ఇస్తారు, మీరు మాట్లాడుకుంటారు. సభ అంతా మీకోసం అధ్యక్ష. మేము కూడా 8 మంది ఉన్నాం ఇక్కడ. దిస్ ఇస్ థర్డ్ లార్జెస్ట్ పార్టీ అధ్యక్ష, థర్డ్ లార్జెస్ట్ పార్టీ. మేము మళ్ళీ అక్కడ వచ్చి కూర్చుంటామే రేపు, డోంట్ వరీ. మా పార్టీ వచ్చి అక్కడ కూర్చుంటుంది రేపు. అంతేకాదు అధ్యక్ష, ప్రజెంటేషన్ల వల్లనో చర్చల వల్లనో కాదు అధ్యక్ష, ఖచ్చితంగా మరి మీరు ఇవ్వాల్సినటువంటి అన్ని హామీలు కూడా ఖచ్చితంగా నెరవేర్చే వరకు మేము ప్రజా గొంతుగా నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ, అంతేకాదు అధ్యక్ష, వీటితో పాటు ఇంకా చాలా ప్రజా సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ప్రజా సమస్యలు విస్మరించి ఒకవైపు రైతుల సమస్యలు ఉన్నాయి, రైతులది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉన్నది అధ్యక్ష. రైతుల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న దీంట్లో మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మర్చిపోయారు అధ్యక్ష. మరి 500 రూపాయలు బోనస్ గెలిచిన వెంటనే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పండి, డైరెక్షన్స్ ఇవ్వండి అయ్యా మంత్రి గారు. నో ప్రాబ్లం, నేను ఇంకా 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడాను, 5 నిమిషాలు ఇవ్వండి సమయం. ఇప్పుడు వారి డైరెక్షన్ ఇస్తా ఉన్నారు కదా. మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 500 రూపాయలు బోనస్ గెలిచిన వెంటనే ఇస్తామన్నారు కదా. మరి ఇప్పుడు గెలిచి దాదాపు 2-3 వారాలు అవుతుంది, 3వ తారీఖే మీరు గెలిచారు. మరి ఈ రోజుకి 3 వారాలు అవుతున్నది. మరి 500 రూపాయలు బోనస్ ఎప్పటికల్లా ఇస్తారు? మరి ఇప్పటికీ దాని గురించి క్లారిటీ లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ 15,000 రూపాయలు కూడా కరెక్ట్ చెప్పామన్నా, అదే 15,000 సంగతి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 10,000 ఇచ్చారు. మిగిలిన 10,000 రూపాయలు, మిగిలిన 5,000 రూపాయలు. గౌరవ మంత్రి గారు, సార్ నేను గౌరవ సభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. 500 రూపాయల బోనస్ గురించి మాట్లాడుతున్నారు. వారు కూడా వాణిజ్యం వ్యాపారం చేసే వ్యక్తి, వారికి తెలుసు అధ్యక్ష, బిజినెస్ పెట్టిన తర్వాత కొద్ది సమయం పెడుతుంది. ఒక క్రమం మేము 100 రోజులు కాదు సార్, 100 రోజులు 100 రోజుల లోపల మేము అమలు చేస్తామని చెప్పాం. కానీ మేము అడుగుతూ ఉన్నాం అధ్యక్ష, ప్రతి వ్యక్తికి, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్న ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వం కనీసం ఒక్క పైసన్న వేసిందా? దాని గురించి మాట్లాడమని చెప్పండి అధ్యక్ష. మైసరెడ్డి గారు కంప్లీట్ చేయండి. చూడండి మంత్రి గారు ఇక్కడ బిజినెస్ అంటే ఈ సభని ఒక బిజినెస్తో పోలుస్తున్నారు అధ్యక్ష. ఈ సభని ఒక కార్పొరేట్ కంపెనీతో పోలుస్తున్నారు అధ్యక్ష. ముందు ఆయన మీద చర్యలు తీసుకోండి అధ్యక్ష, ముందు ఆయన మీద చర్యలు తీసుకోండి. మరి ఇలాంటి వాళ్ళు సార్, ఇలాంటి వాళ్ళు మంత్రి గారిని ఏంటంటే సార్, నిండు సభలో బిజినెస్ తోటి పోల్చి మీరు అపహాస్యం చేస్తూ ఉన్నారు ఈ సభని. మీరు దయచేసి ఇంకోసారి ఇలాంటి మాటలు మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష, రెండో విషయం, 15 లక్షల విషయం చెప్పారు కదా అధ్యక్ష. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి వినండి, అరే మా జీడిపి పెంచడానికి దాని ఉద్దేశం ఏంటంటే అందరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని కాదు, ప్రతి వ్యక్తికి 15 లక్షల వర్త్ మనిషిగా మారాలంటే రేపు జీడిపి పెరగాలంటే దానికి కావాల్సినటువంటి నల్లధనం బయటకు రావాలని చెప్పి ఆ రోజు 1000 రూపాయల నోట్లను, 2000 రూపాయల నోట్లను పూర్తిగా రద్దు చేసి నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చి ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఐదో రిచెస్ట్ కంట్రీగా
బలమైనటువంటి ఎకనామికల్ కంట్రీగా మేము ఎదిగినామంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ద్వారానే జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు మీరు ఇవ్వాల్సినటువంటి ముందు దయచేసి మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మీరు ఇవ్వాల్సినటువంటి బోనస్ కానీ మీరు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ కానీ మొన్న అధ్యక్ష ఎన్నికలకు ముందు పాపం వాళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు 5,000 రూపాయలు వాళ్ళు వేస్తామని చెప్పి అకౌంట్లో వేస్తా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆపింది కదా, గా డబ్బన్నా ఇప్పటికి పూర్తి చేయలేకపోతున్నారు అధ్యక్ష. అవి ముందు వేయండి, తర్వాత మీరు వేస్తాన డబ్బులు వేద్దాం. ముందు ఆ డబ్బులు మహేష్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి. ముందు జార్ఖండ్ ఎంపీ గారి దగ్గర ఉన్న 300 కోట్లు బయట తీయద్దా, అవి తీయండి. యాడికి దేనికోసం పెట్టారు అధ్యక్ష? అవి తెలంగాణ పంపుదాం అనుకుంటే అవి ఆగిపోయినట్టున్నాయి అధ్యక్ష, లేకుంటే వీళ్ళకి సర్ప్లస్ ఉన్నాయి కాబట్టి ఆగిపోయినట్టున్నాయి, కాబట్టి అవి దొరికినాయి అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. మీరు అన్నారు మహేష్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తున్నా సార్. అరే ఇంతేం సార్, మా మీద ఏం సార్ మీరు మా మీద పడతారు? అరే మేము 8 మంది ఉన్నాం సార్, థర్డ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద హౌస్ సార్. యూ టు లుక్ ఎట్ us. వేరే వాళ్ళకి ఎంత నిన్న కూడా మాకు క్లారిఫికేషన్ టైం ఇవ్వలేదు అధ్యక్ష, నిన్న కూడా క్లారిఫికేషన్ టైం ఇవ్వలే. ఈ రోజు కూడా ఈ రకంగా మా గొంతులు నొక్కితే ఎట్లా అధ్యక్ష? ఇది కంప్లీట్ అంటే ఎట్లా అధ్యక్ష? చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. హరీష్ రావు గారు మాట్లాడే హెల్త్ మాట్లాడాలా, హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఎడ్యుకేషన్ మాట్లాడాలా, గతంలో నేను ఇచ్చిన చార్జ్ షీట్లు అన్ని ఉన్నాయి అధ్యక్ష, తీసుకొచ్చిన చాలా సందర్భాలు మాట్లాడుతున్నారు అన్ని కూడా క్లారిఫై చేయాలి కదా అధ్యక్ష. మీరు కంప్లీట్ చేయండి మహేష్ రెడ్డి గారు. అందుకనే ఏంది టీ బ్రేక్ ఇచ్చాక మళ్ళీ మాట్లాడదాం, మీకు ఆఖరైతే చెప్పండి. టీ బ్రేక్ ఇద్దాం, మళ్ళీ మాట్లాడదాం. మాకేం పని లేదు అధ్యక్ష. రాత్రి 12 గంటల దాకా కూడా కూర్చోబట్టే మేము మాత్రం ఖచ్చితంగా మీరు మాట్లాడండి, మీరు కంక్లూడ్ చేయండి. సార్ నేను కంక్లూడ్ చేస్తున్నా సార్. నాకు టైం ఇవ్వాలి కదా సార్. వీళ్ళకి 1.5 అవర్ ఇస్తారు, వీళ్ళకి 1 అవర్ ఇస్తారు, వాళ్ళకి 2 గంటలు ఇస్తారు సార్. మాకు టైం ఇవ్వకుండా థర్డ్ లార్జెస్ట్ పార్టీ సార్. మీకు సరిపోయిన సమయం ఇస్తున్నాం కానీ కంప్లీట్ అయిపోయింది, ఇప్పటికీ ఎక్కువ అయిపోయింది కానీ అదే సార్ మేము చెప్పేది ఏం చెప్తున్నాం సార్. మరి రుణమాఫీ 9వ తారీఖు మొన్న అంటున్నారు, 100 రోజులు అంటున్నారు. మంత్రి గారు అబద్ధం చెప్పడం కాదు సార్, హౌస్కి అబద్ధం చెప్పుడు తప్పు కాదు సార్. ఆయన మేనిఫెస్టోలో 9వ తారీఖు రాసిండా లేదా సార్? 9వ తారీఖు రాసినప్పుడు ఆయన 100 రోజులు టైం పెట్టి అడుగుతాడు సార్. అవి ఇట్లా అంటుండే సార్. ఇట్లా అంటే ఏమంటే ఇయ్యమనా, ఇయ్యకుండా ఇట్లా పెట్టామనా, ఇయ్యకుండా ఇట్లా పెట్టాం మేము, ఇట్లా అంటున్నాడు చూడు. సభను గౌరవ సభ్యులు పూర్తి స్థాయిలో ప్రకదారి పట్టిస్తా ఉన్నారు అధ్యక్ష. మేమేం చెప్పాము, మా 6 గ్యారెంటీలు ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పాము. వారు కావాలనే 9వ తారీఖు నాడు ఇస్తామని చెప్పామని వారు ఒక పక్కన వారి మిత్రపక్షమైన టీఆర్ఎస్ వారు చెప్తూ పోతూ నడుస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు మేము చెప్తా ఉన్నాం 100 రోజుల లోపల మా మేము 6 గ్యారెంటీలను అమలు చేసే కార్యక్రమం చేయటం జరుగుతుంది. నేను గౌరవ మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, సబ్జెక్ట్ పరంగా 2 నిమిషాలు మాట్లాడి చాలా సమయం ఇచ్చారు. 9 మంది సభ్యులు, 8 మంది సభ్యులు, మరి 7 సభ్యులు, మరి వీళ్ళందరూ ఉన్నట్టు అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి. వారికి ప్రధాన ప్రతిపక్షం కనుక వారికి ఎక్కువ సమయం వస్తుంది. మరి వారంత సమయం రావాలని అనుకున్నప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్షమై కూర్చునేందుకు ప్రయత్నం చేయండి, వారు మీ స్థానంలోకి వస్తారు, మరి అప్పుడు చూద్దాము. కానీ దయచేసి నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, గౌరవ శాసనం కంక్లూడ్ చేసి సార్ అధ్యక్ష, ఇంకా ఎంఐఎం వారు మాట్లాడేది ఉంది, సిపిఐ వారు మాట్లాడేది ఉంది, మళ్ళా మంత్రి గారు కూడా రిప్లై చేసేది ఉంది అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్. మహేష్ రెడ్డి గారు మీరు కంప్లైంట్ చేయండి అధ్యక్ష. ఒక్క నిమిషం సార్, ఒక నిమిషం అధ్యక్ష. ఆయన కంప్లైంట్ చేయండి. ఎందుకు అధ్యక్ష మంత్రి గారు ఉలికి పడుతున్నారు? నేను మాట్లాడితే లేస్తాడు ఎందుకు అధ్యక్ష? ఆయన గంటన్నర మాట్లాడితే లేవలే అధ్యక్ష, నేను మాట్లాడితే లేస్తాడు ఎందుకు అధ్యక్ష? ఎందుకు నన్ను టార్గెట్ చేస్తుండే అధ్యక్ష? ఏదో పర్సనల్గా నన్ను టార్గెట్ చేస్తుంటే అనిపిస్తుంది అధ్యక్ష, నాకు సమయం ఇవ్వద్దు అని. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, వారు పాపం మాట్లాడలేరు అధ్యక్ష. 2 లక్షల రుణమాఫీ అని గట్టిగా మాట్లాడలేరు. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు కూడా ₹1,00,000 పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయారు కాబట్టి మాట్లాడలేరు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి వాళ్ళు మాట్లాడలేరు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి వాళ్ళు మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కదా, కాబట్టి మాట్లాడగలిగేది మేమే కదా అధ్యక్ష. మేము అక్కడ కూర్చుంటే అవసరం లేదు అధ్యక్ష. మొన్న 1కెళ్ళి 8 వచ్చాం, 8కెళ్ళి 80 అక్కడికే వస్తాం అధ్యక్ష నేరుగా. ఇది గుర్తుపెట్టుకోండి అధ్యక్ష. మేము ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష.
మాకెవరు మిత్రపక్షాలు కారు అధ్యక్ష. ఏమైనా మిత్రపక్షాలు గతంలో పోటీ చేసుకున్న స్నేహం, పాత స్నేహం ఉంటే మీ మధ్యలో ఉంది అధ్యక్ష. పాతది ఇంకా ఫ్లేవర్ పోనట్టుంది, వాళ్ళ బంధుత్వం కానీ స్నేహం కానీ పాత స్నేహం అట్లే ఉన్నట్టు. నన్ను డిబేట్ చేస్తున్నా అధ్యక్ష. మీరు మీకు ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయండి. సార్ మేము 8 మంది ఉన్నాం సార్, మాకు క్యాలిక్యులేట్ చేసి టైం ఇవ్వండి. మీరు నిన్న ఎంఐఎం టైం ఇచ్చారు సార్, నిన్న మీరు ఎంఐఎం టైం ఇచ్చారు. క్యాలిక్యులేషన్ కూడా రెడీ ఉంది సార్, క్యాలిక్యులేషన్ కూడా రెడీ ఉంది సార్, క్యాలిక్యులేషన్ కూడా రెడీ ఉంది, చెప్పమంటే చెప్తాము. ఈరోజు బీజేపీ పార్టీ వారికి 60 నిమిషాలు అధ్యక్ష, 8 మంది సభ్యులకు కేవలం 4 నిమిషాలే మీరు కేటాయింపు చేయడం జరిగింది. చాలా సమయం ఇచ్చిన ఇప్పటికీ. మహేష్ రెడ్డి వీరికి ఎంతసేపు ఇచ్చారు సార్? నిన్న మాకు క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మహేష్ రెడ్డి గారు మీరు మాట్లాడుకొని మీరు లొల్లి పడి బయటపడుతుంది సార్, ఇది అన్యాయం సార్. ఇది మహేష్ రెడ్డి గారు మీరు కంప్లీట్ చేయకపోతే గౌరవ మంత్రి గారు మాట్లాడతారు. కంప్లీట్ అంటే ఒక్క నిమిషంలో మీరు కంక్లూడ్ చేయండి, ఒక్క సెకండ్ లో మీరు కంప్లీట్ చేయండి సార్. ఒక్క నిమిషంలో కంప్లీట్ ఎట్లయితే సార్? కంక్లూజన్ చాలా సమయం ఇచ్చిన, మీ సమయంతో వృధా చేసుకుంటూ మీరు అక్కడ ఇక్కడ మాట్లాడి. సార్ నేను ఒకటే తెలియజేస్తాను అధ్యక్ష, మరి 9వ తారీఖు గురించి కూడా మిస్గైడ్ చేశారు అధ్యక్ష మంత్రి గారు. 9వ తారీఖు మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారా లేదా? 9వ తారీఖు మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారా లేదా? గెలిచిన వెంటనే చెప్పలేదు అంటే ఎట్లా కా నువ్వు? 9వ తారీఖు రోజు మీరు చూడండి, మీ మేనిఫెస్టో నా కాడ కాపీ ఉన్నది, 2 లక్షల రుణమాఫీ. అంతేకాదు అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, మీరు గెలిచిన వెంటనే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు కదా అధ్యక్ష. మరి 500 రూపాయల బోనస్ ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? 500 రూపాయల బోనస్ ఎప్పుడు ఇస్తారు? కొనుగోలు. గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు. సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు వాళ్ళు మిమ్మల్ని విమర్శించినప్పుడల్లా మా వాళ్ళు కొద్దిగా కనీసం రిస్క్ వచ్చింది, ఎందుకంటే గవర్నమెంట్ మైండ్ సెట్ మారింది అధ్యక్ష. మీ ద్వారా సభ్యునికి తెలియజేస్తా ఉన్నాం, వాళ్ళేమో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవద్దు, కేంద్ర గవర్నమెంట్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవద్దని ఆలోచన ఉంది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో ఉన్న ఫెడరల్ సిస్టాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి నిధులు తేవడానికి సానుకూలంగా ఉన్నాం. మీరు వీలైనంత వరకు మీరు కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కేంద్రం నుంచి నిధులు రావడానికి ఏమైనా ప్రయత్నం చేయాలి. కానీ మీరేం చేసారు, మేమేం చేసినా 10 రోజులుగా ఓపిక పడతలేరు. ఎందుకు అధ్యక్ష? మీరు 10 సంవత్సరాల కింద 15,000 ఇస్తారే కాదు, గ్యాస్ దంచుతుంటే లేకపోతే అనేక రకాలుగా మొత్తం దేశాన్ని అమ్మేస్తుంటే మాట్లాడకుండా ఉగునా కొద్ది మీరు ఇట్లా విధంగా చెప్పుకునే పోతే కాదు కదా అధ్యక్ష. ఇలా దేశాన్ని మొత్తం మేమిద్దరము మాకిద్దరు అన్నట్టు అమ్మేస్తూ ఉంటుంటే మీరు ఇలా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మేము అధ్యక్ష ఇలా అడుగుతా ఉన్నాం. ఇలా దేశంకు సంబంధించి మొత్తం వ్యవస్థలో కనీసం పార్లమెంట్ మీద దాడి జరిగితే కూడా చట్టసభలో అంతమంది సస్పెండ్ చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? వీళ్ళు మాట్లాడితే ఎట్లా ప్రజాస్వామ్యం గురించి, హామీల గురించి? ఓపిక ఉంటుంది, వాళ్ళకు కూడా చెప్తున్నాం, గౌరవ సభ్యులకు మీకు కూడా చెప్తాం అధ్యక్ష. మా ప్రభుత్వం ఇప్పుడే మేము తప్పకుండా హామీలు అమలు చేసే బాధ్యత మాది. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. పరపతి గురించి మాట్లాడే గతంలో సభ్యుడు కూడా కాంగ్రెస్కున్న పరపతి ఈ దేశంలో వేరే పార్టీకి లేదు అధ్యక్ష. ప్రభుత్వాన్ని నడపడము, పరపతి, గౌరవం కాపాడడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి వెన్నెరతో పెట్టే విద్య. కాబట్టి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా 5 సంవత్సరాలు పరిపాలించి భవిష్యత్తులో కూడా మాకే మళ్ళీ ప్రజలు పట్టం కట్టే విధంగా పరిపాలన కొనసాగితే మీరు పరిశాన కాకండి, ఆందోళన చెందకండి, ఆరోగ్యం కాపాడుకొని కొద్ది రోజులు ఓపిక పట్టండి, నిమ్మలంగా ఉండండి. తప్పకుండా 10 రోజులకే టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష సభ్యులు కావచ్చు, మీరు కావచ్చు, కొద్దిగా ఓపిక పట్టమని కోరుతా ఉన్నా దయచేసి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా. మహేశ్వర రెడ్డి గారు మీరు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువైంది. మీరు ఒక్క సెకండ్ లో కంప్లీట్ చేయకపోతే గౌరవ మంత్రి గారికి ఇప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? సంబంధం ఉన్న సబ్జెక్ట్ మంత్రి గారు కాబట్టి ఏం మాట్లాడినా మీరు మైక్ ఇస్తారు, మంత్రి గారు కాబట్టి ఏం మాట్లాడినా నడుస్తుంది అధ్యక్ష. వారు మాట్లాడింది ఏంది అధ్యక్ష? సంబంధం ఉన్న అంశం అధ్యక్ష. ఇది దాని మీద చర్చ పెట్టమండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. దానికి టైం ఇవ్వమండి, అలకేట్ చేయమండి, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇష్టానుసారంగా వారు మాట్లాడితే ఎట్లా? సబ్జెక్ట్ ఏదైనా ఉంటే ఏం మాట్లాడుతుంటారు అధ్యక్ష? నేను సంబంధం లేదు, ఏం మాట్లాడలేదు. నేనేమన్నా ప్రభుత్వం మైండ్ సెట్ మారింది. ప్రభుత్వము కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చుకోవడానికి సానుకూలంగా ఉంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా. మీరు అందుకేమైనా సహకరిస్తామంటే నేను తప్పు మాట్లాడినంటారేంది? నేనేం తప్పు మాట్లాడిన అధ్యక్ష? తెలంగాణ ప్రజలు సహకరించారా? మీరు సహకరించమని అడిగితే కూడా మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీరు చెప్పండి సహకరించమని. మా ప్రభుత్వాన్ని విమర్శ చేయడానికి మీరు పరిమితం చెప్పండి. మేము ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కేంద్రం ఏం సహకారం చేస్తో చేయించు. గ్యాస్ సబ్సిడీ 500 కదా, మీరు 500 ఇచ్చే అవసరం లేదు, కేంద్రమే మేము బరువు మోస్తామని చెప్పండి. అట్లా చేతనవుతుందా? ఆ పార్టీని మీరు ఒప్పించగలుగుతారా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళను? అసలు మీ దగ్గర మీ పార్టీలో మీకు సంబంధించిన
మాటనే లేదు. వీళ్ళకి నిజంగా ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే నిండు పార్లమెంటులా తెలంగాణ తెచ్చుకున్న విధానాన్ని అవమానపరిచిన వీళ్ళు ఇంకా బీజేపీలు ఉన్నారంటేనే ఈ తెలంగాణ ప్రజలకు అవమానకరం అధ్యక్ష. ఏ దేశానికి అవమానం. తెలంగాణను కిచ్చపరిచారు, తెలంగాణ అమరవీరులకు కిచ్చపరిచారు. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అరే బీజేపీ గురించి మాట్లాడుతున్నాం, రాజ్యసభలో బతికినారు తెచ్చుకొని ఇవాళ బీజేపీ గురించి మాట్లాడు. నేను మళ్ళా ఆర్గ్యుమెంట్ అధ్యక్ష. గౌరవ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సి కోరు. కంక్లూడ్ అయిపోయింది. మీకు చాలా సార్లు సమయం ఇచ్చినాను, మీరు కంక్లూడ్ చేయట్లేరు. మీరు చైర్ దిక్కు మాట్లాడకుండా అక్కడ మాట్లాడడం మీ సమయానంతా వృధా. గౌరవ మంత్రి మీరు ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయండి. ఒక్కటే సార్ నాకు అందరికి ఇచ్చాడు, నాకు సమయం ఇవ్వండి. మీ అందరికంటే ఎక్కువ సమయం ఇచ్చినాం. మీ సమయాన్ని మీరే వృధా చేసుకుంటున్నారు. చాలా సమయం ఇచ్చినాం మీకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ సమయం ఇచ్చాము. ఒక్క నిమిషం మాట్లాడమంటే ఎట్లా సార్? మీకు మీ సంఖ్యాబలాన్ని కంటే మీకు 40 మినిట్స్ పైన ఇచ్చాం సార్. మీ సంఖ్యాబలం కంటే ఎక్కువ ఇచ్చినాం మీకు సార్. దానిలో ఏమనుకోవాలి. మీరు ఒక్క గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు మీ సబ్జెక్ట్ మాట్లాడితే చెప్తున్నాను సార్. గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పదే పార్లమెంటు దాడి గురించో ఇంకో దాని గురించో మాట్లాడితే దానికి ఒక చర్చకు పెట్టమనండి, మేము సిద్ధంగా ఉన్నాం. వారు చెప్పాలనుకున్నటువంటి అది పార్లమెంట్ మీద దాడి గురించి వాడు పదే మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద చర్చకు పెట్టండి, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా వారు ఫస్ట్ లేరు సార్. సబ్జెక్ట్ చెప్పినప్పుడు వారు లేరు. దయచేసి వినండి. పొన్నం ప్రభాకర్ గారు, నేనేమన్నాను, మీకు నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం గతంలో ఇన్ని లక్షల కోట్ల నిధులు ఇచ్చింది. మన ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది. కాకపోతే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక చరిత్రాత్మకమైన తప్పిదం ఏంటంటే సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం పేరు మీద 6,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి ప్రజానీకానికి కాదు యావత్ భారతదేశానికి చెప్పడం వలన ఈరోజు 70% మన వనరులు కేవలం సాలరీస్కి, రికరింగ్ ఎక్స్పెండిచర్స్కి, ఇంట్రెస్ట్లకు, రీపేమెంట్లకి వెళ్తే 30%లో ఈ రాష్ట్రం సంక్షేమ కార్యక్రమం నడపగలుగుతుందా? రేపు కొత్త లోన్లు తీసుకొస్తే వాటికి మరి రీపేమెంట్ చేయగలిగే శక్తి ఈ రాష్ట్రానికి ఉన్నదా అని చెప్పి రేపు అడుగుతారా లేదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నాను. మీ ఆర్థిక నిపుణులతో మాట్లాడండి. ఆర్థిక నిపుణులు ఒప్పుకుంటారా చెప్పండి. మీరు ఒక చిన్న బ్యాంకుకు వెళ్ళి 1,00,000 రూపాయలు లోన్ అడిగితే 100 పేపర్లు అడిగేటప్పుడు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు మీరు నిధులు తీసుకురావాలన్నా, లోన్ తీసుకురావాలంటే ఏ రకంగా రీపేమెంట్ చేస్తారో మరి రాష్ట్రాన్ని అడుగుతారు కదా. ఈ రకంగా మీరు యావత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి మరి అంశాన్ని 6,50,000 కోట్ల రూపాయల అప్పులను తీసుకొచ్చి ఇలా మీరు ఈ రకంగా సభలో పెట్టి యావత్ దేశానికి మీరు చెప్పిందంటే ఏ రకంగా మనం ముందుకెళ్తాం, ఏ రకంగా లోన్లు వస్తాయి? మేము మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఈ రాష్ట్రానికి లోన్లు వచ్చినా, నిధులు వచ్చినా మాకు సంతోషమే. కానీ మీరు తీసుకురావడానికి గాల మరి కనీసం ఉన్నటువంటి హోప్ను కూడా మీరు పోగొట్టి ఈరోజు మీరు కేవలం కేంద్రాన్ని నిందిస్తామంటే ఊరుకునే సమస్య లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది. మొన్న గత 10 సంవత్సరాల్లో కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఈ రాష్ట్రాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర ఉన్నది. రేపు మీకు కావాలంటే కూడా మరి ఖచ్చితంగా నిధులు ఇస్తారు, సమకూరుస్తారు. కానీ మరి మీరు ఇచ్చేటువంటి మరి ఈ రకమైనటువంటి నివేదికల వల్ల ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే కాదు ఏ ఒక్క ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా ముందుకు వచ్చే సమస్య ఉండదు. పడే ప్రమాదం ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కేవలం మనము ఎవరినో దాడి చేయబోయి మన ఉన్నదాన్ని మనము ఎలుకల బాధకు ఇల్లు కాలబెట్టుకున్నట్లు ఎవరినో దాడి చేయబోయి చేసినటువంటి ఒక తప్పిదం వల్ల రాష్ట్రమే నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది అధ్యక్ష. నేను చెప్పేది దయచేసి నేను మంచిగా ఆలోచన చేసి మీరు స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. నేను ఏ రోజు కూడా తప్పుగా నేను చెప్పడం లేదు అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష మహేష్ రెడ్డి గారు మీకు ఇచ్చిన సమయం 40 మినిట్స్ పైన ఇచ్చాను, 45 మినిట్స్ ఇచ్చాను. మీరు ఇంకా వారి సంఖ్యాబలాన్ని బట్టి వారికి ఇచ్చినాం. ప్రధాన ప్రతిపక్షం 8 మంది సభ్యులకు మీ సమయాన్ని మీకు ఇచ్చినాం. గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇప్పుడు మాట్లాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ, మొన్న కేటీ రామారావు గారు మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద చేసిన, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేసిన కొన్ని విషయాలని నేను ఇంటర్వ్యూని ఎందుకు అవుతున్నానంటే ఆన్ రికార్డ్గా వారు చెప్పిన విషయాలు వాస్తవాలు కాదనే విషయానికి నేను ఈ సభ్యులందరూ కూడా ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను.
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బేసిక్గా రేషన్ బియ్యం ఇవ్వడానికి గతంలో చాలా కమోడిటీ ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం బియ్యం ఇవ్వడానికే పరిమితమైంది. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి ఇదివరకు కొంత ఎక్కువ క్వాంటిటీ ఇస్తుండే. గత 2-3 ఏళ్ల సంది కేవలం గత ప్రభుత్వం 1 కిలో బియ్యంకి పరిమితమైంది. గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వం ఈ రేషన్ బియ్యం కింద సబ్సిడీ ఇవ్వనందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క డెట్ వీళ్ళు అధికారంలో వచ్చినప్పుడు 3,300 కోట్లుంటే ఈరోజు 56,000 కోట్లకు పెరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ద డెట్ ఆఫ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ 3,361 crores to 56,000 crores. కేవలం వీరు ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వనందుకే నేను మనం చేస్తున్నారు. మరి అదేవిధంగా నేను పూర్తి చేసినాక వాళ్ళు మాట్లాడమని చెప్పండి. అదేవిధంగా 56,000 కోట్ల అప్పు కాకుండా మహేష్ రెడ్డి గారు, నేను అయినాక మీరు మాట్లాడండి. నేను అయినాక మీరు మాట్లాడండి ప్లీజ్. అయినాక మాట్లాడండి. సరే, ప్యానల్ స్పీకర్ గారు, ఒక విషయము అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిరుపేదలకి బియ్యం ఇచ్చే కార్పొరేషన్కి గత ప్రభుత్వం 10 ఏళ్లలో 1 సంవత్సరం కూడా పూర్తి సబ్సిడీ విడుదల చేయనందుకు 56,000 కోట్లకు అప్పు పెరిగింది. 56,000 కోట్ల అప్పు పెరగడమే కాకుండా ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క నష్టాలు, లాసెస్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గత ప్రభుత్వం యొక్క లెగసీ నష్టాలు 11,500 కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో వాళ్ళు వదిలిపెట్టిన నష్టాలు 11,500 కోట్లు. ఏ స్టేట్లో అంటే అన్నిట్లో మీరు ఎట్లా అవుట్ స్టాండింగ్ పబ్లిక్ డెట్ వదిలిపెట్టినంటే కేవలం సివిల్ సప్లైస్ కార్పొరేషన్కే ఇప్పుడు యాన్యువల్ ఇంట్రెస్ట్ పేమెంట్ 3,000 కోట్లు కట్టాల్సి ఉంది. అది మరి గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం అని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా 11,500 కోట్లు నష్టం ఎప్పుడు? ఈరోజు అన్సెక్యూర్డ్గా 22,000 కోట్ల ప్యాడీ స్టాక్ మీరు రైస్ మిల్లర్ దగ్గర పెట్టారు. ఎనీ సెక్యూరిటీ, నథింగ్, బ్యాంక్ గ్యారంటీ ఏం లేదు. ఈరోజు 22,000 కోట్ల ప్యాడీ మీరు ఫాలో అయిన ప్రొసీజర్ మేరకు రైస్ మిల్లర్ల దగ్గర ఉంది. అది ఎంత మేరకు రిట్రీవ్ అవుతుందో నోబడీ నోస్. ఆడిట్ అండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ది, ప్యానల్ స్పీకర్ గారు, లాస్ట్ ఆడిట్ ఇయర్ 2018-19 ఇప్పుడు పూర్తవుతుంది. అంటే గత 4 ఏళ్ల సంది ఆడిట్ కూడా లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు సప్లై చేస్తున్న బియ్యం గురించి 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం, కేవలం 1 కిలో బియ్యం గత ప్రభుత్వం సప్లై చేసిన విషయం కూడా నేను యావత్ తెలంగాణ ప్రజానికాన్ని గుర్తు చేస్తున్నా. ఈ 6 కిలోలు కూడా ఈరోజు 70-75% రేషన్ బెనిఫిషరీస్ ఎవరూ తినడం లేదు. క్వాలిటీ పూర్ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఆ 5 కిలోలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం 1 కిలోకి కానీ మీరు ఖర్చు పెడుతుంది రైస్ ప్రొక్యూర్మెంట్కి 39 రూపాయలు కిలో ఖర్చు పెట్టి. నో ఆఫ్టర్ ఫినిష్ నేను అయిపోయినా మాట్లాడారు గారు, మీరు గంటలు మాట్లాడుతున్న సపడే కూర్చున్నాం. లెట్ మీ కంప్లీట్. ఈ 6 కిలోల బియ్యం ఏది కేంద్ర మీకు ఇస్తాను, వారి మాట్లాడి వారు మీరు కూర్చోండి, మీకు ఇస్తాను, వారు మాట్లాడి మీకు ఇస్తాను, కూర్చోండి. వారిని మాట్లాడండి, తర్వాత మీకు ఇస్తాను, కూర్చోండి. మీకు ఇస్తాను కూర్చోండి, మీకు ఇస్తాను హరీశ్రావు గారు, కూర్చోండి. సరే, ఇప్పుడు ఈ 6 కిలోల బియ్యం అంటే ఒక్కొక్క కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 39 రూపాయల కిలోకి ప్రొక్యూర్మెంట్ చేసి ఈ రాష్ట్రంలో ఈరోజు ఆ రైస్ క్వాలిటీ ఎట్లుందంటే 70-75% రేషన్ బియ్యం ఈరోజు డైవర్ట్ అవ్వడం, మిస్యూజ్ కావడం, వేరే యూస్ జరగడం మీ అందరికీ తెలిసిన విషయమే.
అది ఇప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మరి గత ప్రభుత్వంలో పనితీరు. అదేవిధంగా వీళ్ళు ఎంత పొలిటిసైజ్ చేశారంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంత ఇండెట్ ఉన్నా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు ఈ స్టాకులు మేము కొంత కొనుక్కుంటాం, నెలకి 2.5 లక్షల టన్నుల మీద బియ్యం కొనుక్కుంటుంటే స్టాక్ ఉన్నా సరే కేవలం పొలిటికల్ కారణాల వల్ల వారికి ఆ రైస్ అమ్మలేదనే విషయం కూడా నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో మరి చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంటు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సరే కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిలియర్ ఉన్నా డాక్యుమెంటేషన్ సరిగ్గా చేయనందువల్ల కొన్ని వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రావాల్సింది. మీరు సబ్సిడీ ఇవ్వరు రైస్ కింద, ప్రొక్యూర్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ డిలే చేస్తుంది. మరి ఈ విధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈరోజు 56,000 కోట్ల అప్పు, 11,000 కోట్ల నష్టంలో ఉన్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా హరీష్ రావు గారు మీరు కొత్త ప్రాజెక్టులు మాట్లాడారు, ఎంక్వైరీ చేయండి అన్నారు. తప్పనిసరిగా చేస్తాము, చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా మనం చేస్తున్నా. మరి నేను ఒక నిమిషం, ప్యానల్ స్పీకర్ గారు, ఎంత దుర్మార్గంగా జరిగిందంటే ఇరిగేషన్ శాఖ సరే 21,000 కోట్లు జరిగిందా, 1,00,000 కోట్లు జరిగిందా, 90,000 కోట్లు జరిగిందా, సరే దోస్ ఆర్ డీటెయిల్స్. 90 to 95,000 crores ఖర్చు పెడితే మరి మీ సభ్యులకు కూడా తెలవాలి 90 to 95,000 crores మీరు ఖర్చు పెట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొత్త ఆయకట్టు జనరేట్ ఎంత అయిందండి? న్యూ ఆయకట్టు ఎంత జనరేట్ అయింది? సిఏజీ రిపోర్ట్ ప్రకారము 40,000 ఎకరాలు. సరే ఇప్పుడు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పే లెక్కలు 1,00,000 ఎకరాల కంటే కొద్ది ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ 1,00,000 crores ఖర్చు పెడితే ఓహో అని చెప్పుకున్నారు, ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ చెప్పుకున్నారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ అబౌట్ 1,00,000 acres, 1,00,000 కోట్లు ఖర్చు పెడితే. మరి పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెట్టారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ 0. No, because మీరు ఇట్ ఈస్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్. మీరేమన్నారు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అద్భుతంగా చేసినారు. నేనేం చెప్తున్నా, మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినరో ఇట్ ఈస్ ఆల్ బీన్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది మీరు జరిగిందని నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు. పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెడితే 25,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres. సీతారాం సాగర్ కి 7,500 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres. అంటే ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి మీరు కొత్త ఆయకట్టు క్రియేట్ చేయకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పులో ముంచిన వాళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా స్పీకర్ గారు ఇది మొత్తం శాసనసభకి తెలంగాణ ప్రజానీకాన్ని తిరగాలి. మేడిగడ్డలో జరిగిన విషయం క్రిమినల్ నెగ్లిజెన్స్. వరుస సమీక్షల తర్వాత నేను చెప్తున్నా, మేడిగడ్డ బ్యారేజ్ పూర్లీ డిజైన్, పూర్లీ బిల్ట్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్యారేజ్ కొలాప్స్ కావడం అసలు నేను ఏ డేట్ జరిగిందండి? October 21. వాళ్ళ ప్రభుత్వం ఉన్నది ఎప్పటి వరకు? బహుశా వారం 10 రోజుల కింద వరకు. ఆనాటి ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు చూస్తుంటే దేర్ ఆర్ మెనీ అలార్మింగ్ సిగ్నల్స్. ఎవరు రియాక్ట్ కాలేదు, ఎవరు దాని మీద ఏమి రెక్టిఫికేషన్ చర్యలు తీసుకోలేదు. నిన్న ఏది ఏజెన్సీ కన్స్ట్రక్షన్ వచ్చిండ్రో వాళ్ళు ఏమంటారు? మీరు డిజైన్ ఇచ్చిండ్రు, మీరే స్పెసిఫికేషన్ ఇచ్చిండ్రు, మీరే మెటీరియల్ చెప్పిండ్రు, దాని ప్రకారం కట్టినాం. ఇంజనీర్లు అడిగితే ఇదేం డిజైన్ అంటే అప్పుడు ఎవరు సార్ మొత్తం డిజైన్ ఒక ఆయన కదా, ఆయన కట్టమని మేము కట్టినాం. ఇట్ ఈస్ అంటే ఐఎమ్ సేయింగ్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, నథింగ్ ఇస్ గ్రేట్ రెస్పాన్స్ చెప్తున్నది. మేడిగడ్డ బ్యారేజ్ పియర్, ఆ పియర్ ఉంటుంది కదా, బ్లాక్ నెంబర్ 7,
వాళ్ళని ఐ విట్నెస్ అడిగితే పెద్ద శబ్దం వచ్చింది, కొలాప్స్ అయిపోయింది. ఒక్కసారి 5 feet కొలాప్స్ అయిపోయింది లోపలికి. సరే నేను అడిగిన వాట్ ఈస్ ద వర్స్ట్ సినారియో, వాట్ ఇస్ ద బెస్ట్ సినారియో. వాళ్ళ అదర్ ఏజెన్సీస్తో యాజ్ ఎ గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఐ హావ్ ట్రైడ్ టు ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అండ్ ద గవర్నమెంట్. హౌ డు వి రెక్టిఫై సిచ్యువేషన్? వాళ్ళు ఏమంటారంటే సరే ఇప్పుడు ఏదో అక్టోబర్ 21 జరిగితే ఈరోజు ఏంది 15th or 16th 17th 18th ఇప్పటి వరకు సరే ఆ 40 రోజుల్లో వాళ్ళు కంటిన్యూ 40 రోజుల్లో సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ కూడా జరగలేదు. ఇప్పుడు ఎల్ఎన్టీ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే మాకు ఉన్న అభిప్రాయంలో జియాలజీ సరిగా చెక్ చేయలేదు, డిజైన్ సరిగా లేదు, కాబట్టి పియర్ యొక్క ఫౌండేషన్ కొలాప్స్ అయింది. మరి ఏం చేయాలి దానికి? మొత్తం బ్లాక్ 7 యొక్క లాంగవిటీ గురించి మరి ఏం చేయగలుగుతామో మరి వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ సచ్ ఏ సీరియస్ ల్యాబ్. మరి హరీష్ రావు గారు, మరి మీరు అందరూ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు, మేము అద్భుతంగా ప్రాజెక్టులు కట్టినాం. మీరు కట్టిన మీ మాటల్లో అతి అద్భుతమైన ప్రాజెక్టు పరిస్థితి ఇది. అంటే అప్పు తీసుకొచ్చి కట్టినది ఇది మేడిగడ్డ బ్యారేజ్. అన్నారం సుందిల్లా రెండిటికి క్రాక్స్. దానికి ఇప్పుడు రిపేర్స్ చేపట్టాలి. ఆడ 2 TMC వాటర్ ఉంటే డీ వాటర్ చేయాలి. అంటే ఒకటి ఇది నిజంగా కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు అలార్మ్ అయ్యే సిచ్యువేషన్. టోటలీ యాడ్హాక్ డెసిషన్స్ గత ప్రభుత్వంలో. మరి అసలు నిజంగా సమీక్ష చేస్తుంటే ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు? వాట్ ఈజ్ ఆన్ రికార్డ్? ఇట్ ఈస్ రియలీ అలార్మింగ్ సిచ్యువేషన్. ప్యానల్ స్పీకర్ గారు, నేను ఎందుకు ఈ విషయం ఈ సబ్జెక్ట్ మీద చెప్తున్నా అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చిండ్రు, మేము ప్రొడక్టివ్గా చేసినాం, మేము ఏదో ఉపయోగించినాం అంటే ఉపయోగించింది ఈ విధంగా మన అందరినీ, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ విధంగా మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. తప్పనిసరి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. మహేశ్వర రెడ్డి గారు మీకు ఇస్తాను సార్, వారికి మాట్లాడండి, కూర్చోండి. మీకు ఇస్తాను, మీకు ఇస్తాను, మహేశ్వర రెడ్డి గారు కంప్లీట్ చేయండి. కంక్లూడ్ చేస్తాను సార్. మహేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మరి అధ్యక్ష, చివరిగా నేను కంక్లూడ్ చేసే ముందు మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారమే రైతు బంధు ఎప్పటికీ పూర్తి చేస్తారు, రైతులకు ఇవ్వాల్సినటువంటి 500 రూపాయల బోనస్ మరి ఇప్పుడు ఇమీడియట్గా ఈ సీజన్లో స్టార్ట్ చేస్తారా? 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖు మీరు ఇస్తామన్నటువంటి 9వ తారీఖు ఇస్తామన్నటువంటి రుణమాఫీ ఎప్పటిలో కల్లా చేస్తారు? మరి ప్రభుత్వం ప్రజలకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష మహేశ్వర రెడ్డి గారు, మరి మీ ఒక్కొక్క ఎంపీ దగ్గర 300 కోట్లు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి అన్ని వస్తాం మేము, ఫిగర్ పడకండి. మహేశ్వర రెడ్డి గారు, మరి అధ్యక్ష ఈ రకంగా మీరు కంక్లూడ్ చేసేయండి. యా, మీకు ఇచ్చి ఇన్నిసార్లు సమయం అదే మాదిరిగా చేస్తున్నారు, కంక్లూడ్ చేస్తున్నారు. అదే మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కనీసం మన రెవెన్యూ పెంచడానికి గత ప్రభుత్వం అమ్మినట్లు మరి హైదరాబాద్ చుట్టూ భూములు అమ్మాలనుకుంటున్నారా? మరి అంతేకాకుండా ఎందుకంటే గతంలో భూములు అమ్మేటప్పుడు వారితో పాటు నేను కూడా ఉద్యోగం చేసిన అధ్యక్ష, వారితో పాటు నేను కూడా ఉన్నాను కాబట్టి వారికి తెలుసు. మరి అంతేకాకుండా మరి చాలా అంశాలలో వారు మాట్లాడారు. ఐటీ సెజ్కి సంబంధించిన భూములు ఇలా కమర్షియల్ రెసిడెన్షియల్ భూములుగా మారాయి. రెసిడెన్షియల్ కమర్షియల్ భూములుగా మారి కోట్ల రూపాయలకు అమ్ముడుపోతూ ఉన్నాయి. దీని మీద 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి వారి గతంలో చెప్పిన మాట నాకు గుర్తున్నది అధ్యక్ష. మరి వాటి మీద మరి చర్యలు తీసుకుంటారా? అదే మాదిరిగా ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేస్తారా? వాటన్నిటికి కూడా మరి సేఫ్ గార్డ్ చేయడానికి ఏమైనా కార్యాచరణ చేస్తారా? మరి వారితో పాటు ఈ రెవెన్యూ పెంచుకోవడానికి కానీ లేకపోతే రేపు మీరు ఇచ్చినటువంటి హామీలు అంటే రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం మీరు
మొబిలైజ్ చేయకున్నటువంటి దాంట్లో మా వంతు సహాయ సహకారం ఉంటే కూడా మా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా మీకు సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఖచ్చితంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతూ ప్రజల సంక్షేమమే ముఖ్యం, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అందుకోవాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు మీకు ఇస్తాను, మీ క్లారిఫికేషన్ ఇస్తాను, మీకు సమయం ఇస్తాను. హరీశ్రావు గారు ఓవైసీ గారిది అయిపోయి మీకు ఇస్తాను. Honorable Speaker, sir. క్లారిఫికేషన్ ఇస్తాను సార్, ఇస్తాను మీకు క్లారిఫికేషన్కు టైం ఇస్తాను. ఓవైసీ గారిది అయిపోయిన తర్వాత మీకు ఇస్తాను. కూర్చో కానీ Honorable Speaker, sir. ఓవైసీ గారు కానీ Sir, at the outset, I thank the Honorable Speaker, sir, and Honorable Panel Speaker, sir, for giving me this opportunity to participate in the discussion on the white paper on the state finances. The Honorable Deputy Chief Minister Saab had, and the Finance Minister Saab had made opening remarks while tabling the white paper. He also mentioned that there is a lack of funds to even meet the daily expenses. Before I speak on the data mentioned in the white paper, sir, I would like to know as to what is the exact purpose behind publication of the white paper on the state finances. Is it to highlight the acts of omission or commission of the previous government in managing the state finances? Or is it to lay the blame on the previous government for allegedly mismanaging the state finances and creating a grim situation where it is becoming difficult for the new government to implement its poll promises, including the 6 guarantees, the 5 declaration, and obtain other promises, sir? Unless there is clarity on the objectives behind the white paper, any discussion on the same will not be useful, sir. Sir, Honorable Panel Speaker, sir, whatever be the reasons or motive behind the release of white paper on the state finances, sir, I would request those on the treasury benches not to give out message that Telangana has become a bankrupt and a debt-ridden state with no finances left to carry on the day-to-day activities. Yes, I am a politician. मैं सियासतदान हूं जरूर, लेकिन मेरे सियासी मकासद, मेरे सियासी कामयाबियों से बढ़कर अगर कोई चीज है तो मेरे लिए मेरा मुल्क है, मेरी रियासत है और मेरे लिए मेरा तेलंगाना. मेरे मकासद, मेरी कामयाबी बाद में, मेरे तेलंगाना की कामयाबी सबसे पहले. मैं ये चाहता हूं. Those on the treasury benches and the opposition benches may have political scores to settle with one another, but this does not give a good message across the country, more so to those in residency Andhra Pradesh who were opposed to the formation of Telangana state, sir. Sir, there were leaders such as Kiran Kumar Reddy who were claiming that the Telangana would be a failed state, financially bankrupt state, state steeped in darkness due to power crisis, state without drinking water, and state with no finances for payment of staff and salaries, sir. I was the member then in the Andhra Pradesh Legislative Assembly. I have seen with my own eyes and I am witness to it. A PowerPoint presentation was also made. तो मैं यह चाहूंगा कि there is a very thin line. Yes, as a politician we need to support and we need to protect our political interest. But at the same time, it's not just mine, it's the responsibility of all of us sitting here to first come forward and protect the interest of the state and see that the integrity and the credibility of state is not lost. But I'm saddened, sir, today when I see all these debate. I also understand why does the white paper talk about the resources spent in Telangana region in United Andhra Pradesh, sir.
Sir, we may have political differences and divergent views of state finances, but let us not give the message that Telangana is not a viable state. Telangana is a viable state, sir. Let us make it loud and clear for the investors and the people coming here that this state is viable. You are welcome. Please come. We have power. We have water. We have lands. We want you to come and establish your industries, sir. Sir, the state has borrowed money and added to its debt, but the state has made progress and development in all sectors beside providing welfare to all the sections of society, sir. Sir, I was just seeing the white paper, sir. So I'm talking about the government of India, sir. India budgets versus expenditure. But we could have mentioned about the depth of the central government also, sir. Sir, which has increased. Honorable ex-MP is also here, and Honorable CM Saab also has been a member of parliament. If I am wrong, please correct me, sir. So the debt burden of government of India, which has increased from 44,25,347.66 crores in 2013 and 14 to rupees now 1,53,915.16 crores. 152 lakhs crores in the current financial year for the year 23 and 24, sir. The central government debt has increased to rupees 1,08,28,568 crores in absolute term. That is an increase of 244.69% in 10 years. In 10 years, sir. Sir, going further ahead, sir, on the Telangana State Finances White Paper, sir. Sir, Honorable Panel Speaker, sir. Sir, I have a strong objection, sir. The reason is that when we are discussing on these papers laid, these figures should be accurate, sir. It cannot be a difference of 0.01 also. But it is so unfortunate, sir. So I have gone through each and every page, sir. Sir, I would like to bring to your notice, sir, page number 4, where we say that the expenditure, we are talking about expenditure, 1,21,735. We are talking about the expenditure for the year 2016 and 17. When we go to 17 and 18, sir, we are talking about expenditure of 1,20,000. And then we are talking about for the 2018 and 19, the expenditure of 1,35,000, sir. For the year 19 and 20, the expenditure is mentioned here in this book is 1,42,000, sir. And it has been said, sources, finance account, CAG, sir. Right. Sir, I have the CAG report with me, sir. The CAG report, here they are saying 62. The CAG report says 63,323, sir. Sir, here in the book it says 97,811 for the year 15 and 16, sir. And here the CAG says is 90,818, sir. Sir, I really fail, sir. If you have to see 16 and 17 and 17, 18 also, it is the same situation, sir. Sir, if we see again page number 14, we are talking about the actuals, sir. When we talk about the actuals also, sir, in page number 14, if we see कि तेलंगाना में हम क्या खर्चे हैं, how much? That's what. जो आंध्र प्रदेश में नहीं हुआ 10 साल में तेलंगाना में हो गया, जो 57 years में नहीं हुआ. अब अगर हम फिर अगर देखते हैं सर कि तेलंगाना, सर आई एम टेलिंग यू कि आपके फिगर्स कुछ सही नहीं है साहब इसमें. प्लीज. अकबरुद्दीन ओवैसी जी, जो कर्नाटका एस्टिमेट्स का जो पेज नंबर 5 में कर्नाटका जो डेटा के बारे में कुछ कहा,
Again, I am quoting official record of Karnataka state budget. I'm going to place this record in front of the House. 2021 estimated budget, Karnataka budget 2021 budget estimates 2,31 crores 442.14, and expenditure incurred accounts 2021 and 22 2,61,931.86 crores. This is Karnataka official budget source. So here my learned friend is quoting from CAG report. We have quoted Karnataka state budgetary document. So please correct yourself or please correct myself. Sir, thank you so much, sir. Now the question arises, in your white paper, very conveniently, you are using RBI, you are using CAG, you are using Telangana budget in brief. So I want to know, and in fact I would say that we all would like to know, shall we follow RBI? Shall we follow CAG? Or shall we follow Telangana budget in brief? What does the Constitution say? What does the rule position say? The state budget, we need to follow, we need to discuss on this. And CAG is the authority which audits. Yes, report dete ho. तो हम ये देखते हैं. तो now if you have to see your white paper, Honorable CM साहब, इसमें हम RBI भी ले रहे, CAG भी ले रहे, state budget भी ले रहे, wherever it is convenient for us, we are taking it. Sir, I am not here to protect anybody, sir. Let me make it very clear. I am here to protect my state of Telangana, sir. I do not want a wrong message to be sent by this house that this state is in distress. ये स्टेट बीमारू हो गया, ये स्टेट तबाह हो गया, ये स्टेट में अब कुछ नहीं है, ये मैसेज हमको नहीं भेजना है सर. Let us criticize the wrongdoing, sir. Any wrongdoings, any inquiry, we are here to support. Yeah, sir. The point here, sir. The point here, sir. Sir, ఇక్కడ ఈరోజు వైట్ పేపర్ పెట్టడానికి కారణము స్టేట్ ఏదో డెఫిసిట్గా పోతుందని, స్టేట్ రేపొద్దున రాబోయే కాలంలో ఏం చేయలేని పరిస్థితిలో ఉందని, ఈరోజు స్టేట్ ఫినాన్సెస్ బాగాలేవని అని ఫోకస్ మొత్తం గ్లోబల్ లెవెల్లో చేయడానికి కాదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ అధ్యక్ష, సింపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ 10 years ఆఫ్ దేర్ రూల్. సింపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్. అప్పులు ఏంది సార్? అప్పులు చేయండి ఏ రాష్ట్రం ముందుకు పోలేదు. అప్పులు సరియైన విధానంలో ఖర్చు పెట్టినరో లేదో చెప్పటానికే ఈ రాష్ట్ర జనాభాకి, ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పటానికి ఉన్నాం. రేపొద్దుగాల కూడా, రేపొద్దున టుమారో వీ స్టాండ్ హియర్ నాట్ టు షో కేస్, హియర్ వీఆర్ హియర్ టు సీ అవర్ స్టేట్ and put forward state as a developed state tomorrow. Sir, here I would like to tell you, and honorable member who is a senior member too, we are here to put a progress report of the last 10 years, sir. We will take this state from here as the first state of India in terms of developmental statistics. We will prove it after 5 years. This is Honorable Speaker, sir. Sir, I thank Legislative Affairs Minister Saab for his words. This was what I want, sir. This was what I was wanting. I am not wanting a wrong message to go out of this house. Thank you very much. And we are also there. We will support you to make the state #1 state in the country. We will lend our support. Our criticism is going to be constructive. If I am criticizing this book, it is not that I am coming for TRS or BRS, sir. No, sir. I am just trying to correct this. From last 25 years, sir, I stand and I scream and I shout and I say that for God's sake, for heaven's sake, give us the right figures. But the bureaucrats sitting there who are supposed to be very learned, very educated, they fail to give proper
information, they failed to give us the right figures. And action should be initiated on those such bureaucrats who mislead this house. We are led by the information provided by the bureaucrats and the department. Let it be the Honorable Chief Minister, let it be the leader of the opposition, let it be any floor leaders, let it be any legislatures. We follow the book and what has been tabled in the house. So let us make sure that whatever is being tabled is accurate and right. And any time if it is found to be wrong, an action will be initiated against those officers. This is what I want, sir. This is what I want. But it is so sad, sir. When I go further ahead also, sir, again when I go on the outstanding debt trend, sir, page number 18, what is it saying, sir, from the year 2014, 15, 15, 16 se lekar 23, 24 tak, sir. Sir, this table is saying that this source is RBI. The source is RBI. My source is this. My source is this. And my source is CAG. What does the CAG say, sir? Sir, for every year, here it is saying 2014 and 14, 15, 72, 658. So 14, 15, sir, it is 83,845, sir. Net increase of 22,135. This is 16.06%, sir. 14 and 15, sir, here it is saying 90,000, sir, but here with the information which I have is saying 93,115, sir. So the information which I gathered is not my information, sir. Sir, I just downloaded it from CAG site, sir. Kindly go through, sir. With all responsibility, I'm saying this, sir. Sir, if we have to see 16 and 17, sir, this book says 16 and 17, this book says 81,821, sir. But as per my information, sir, the actual is 1,27,828, sir. Sir, 17 and 18, 1,60,269 is in the book. And CAG says 1,27,000, sir. 17 and 18, sir. 17 and 18, 1,60,000. The CAG says 1,52,000 and change, sir. 18 and 19, the white paper says 190, sir. The CAG says 1.75 change, sir. And 19 and 20, if you have 20 and 21, sir, the outstanding debt in this white paper is saying 2,71,000, sir. 2021. The CAG is saying 2,44,019, sir. Sir, again 21 and 22, 3,14,000 this book is saying. Well, the CAG is saying 2,83,000, sir. So now I just, sir, if I am wrong, I may be corrected, sir. I am a person who wants to be corrected. I want to be corrected, sir. Sir, I want to know which book should I follow, which figures should I see. I will see the same figures, sir. CAG देखना है, CAG देखूंगा. नहीं, ये book आपकी सही है, तो मैं इसको देखूंगा. Sir, again, if we have to go, sir, on the page number 29, sir, expenditures on salary and pension, sir. Salary and pension, sir. What is this book saying, sir, and what is the CAG saying? The CAG, आप देखते हैं, sir, for the year 18 and 19, the total salaries and pensions are 32,378.19. And what does the white paper says? 38,210. Sir, CAG says for the year 19 and 20, total salaries and pension 34,289. The white paper says 39,147. For the year 2021, salaries and pensions, the CAG says 36,161. This book says 41,819. Sir, the CAG says for 21-22, 44,403.08. The white paper says 48,809. Sir, 22-23, the CAG says 51,082. The white paper says 55,925. So I just want to know who's right. Please correct me, who's right. अब ये पूरे इसमें, sir, it took so much of time.
to go through study. और अब सवाल ये है, हम अगर बहस करें और हम अगर किसी की नाकामी का जिक्र करें तो कैसे करें, कौन से फिगर्स को लेके करें? So going. Sir, as far my knowledge goes, I also stand corrected. I was just talking to the secretary. Sir, here in the page number 18, if you see, sir, here we have to see what is important to note is that the debt figures stated above do not include the off-budget borrowings of the government. Off-budget borrowings include loans availed by the entities outside the government system but guaranteed by the state. The point here is, my learned friend was also a PAC committee chairman. We were both together. Sir. Audit accounts, until and unless the audit paras have been cleared, it is not final, sir. So most of the audit paras wouldn't have got finalized. So that may have the reason the RBI report and the audit report is differing. So we thought of taking the clarification and I'll get back to you. Thank you, sir. No. I'm saying it. No, CAG reports, CAG audit reports will be finalized after the audit has been done. Honorable Speaker, sir. It's well taken, sir. I take what Honorable Legislature Minister Saab had said, sir. But Honorable Minister Saab, please, I don't want to go in that argument because there are many other things which needs to be discussed. Sir, I just want to mention one thing. Kindly, sir, please see page 7 in table number 3 and page 10 in table number 5. Same financial figures are different, sir. अब यहां भी ऑडिटिंग होना बाकी है क्या साहब? अब आप बोलिए, क्या यहां भी होना बाकी है? इसमें भी इट इज डिफरेंट. अरे आप एक पेज पे एक फिगर दे रहे हैं, उसके बाद में आप जा रहे हैं, तो यू शुड रिपीट द सेम फिगर विच यू हैव मेंशन्ड अर्लियर. कैसा है बोलो आप? Sir, what has happened in the past is the fact. And you have inherited the state finances with a change of government in the state. Now it is the responsibility of the new government to take the state forward. As also, sir, about depth also, sir. Page 18, table 8, we are telling the figures which are accounted, sir. Honorable Speaker, sir, I want to correct. Sir, on page 18, table 8, we are talking about the figures which are already accounted, not estimated. Please see the budget brief book, sir. I will send it to you, sir. So, anyway, I don't want to go into that because there are many other issues. But this shows the seriousness. This shows the seriousness and this also shows what message we are sending out. I do not want to go into that, what is that message? People are very intelligent to understand, sir. Sir, when I spoke on the governor's address, I had requested the new government to come up with a white paper on financial implications of the poll promises, guarantees and declaration of Congress and the time frame proposed by the new government for implementation of all promises, guarantees and declaration. I was expecting that in this white paper. Though that white paper will also be there. I was searching for it, but I couldn't search. So probably next session, I expect that, sir. I understand that the guarantee, declaration and other promises are unconditional without laying down any restrictions on eligibility of the beneficiaries, sir. I am using this word once again, sir, for the record, sir. I understand that all the guarantees declared and other promises are unconditional, without laying down any restrictions on eligibility of the beneficiaries, sir. Sir, I would like to point out a strange coincidence that the Congress, which conceded the demand of separate Telangana state, lost power both at the center and in state when the United Andhra Pradesh was bifurcated and new Telangana state came into existence in June 2014, sir. The BJP-led government took office at the center, then TRS, now BRS, assumed power in the state at that time.
what has been the fate of the various state governments led by the parties other than the BJP and its allies across the country since 2014 is known to everyone. So the Congress government is in different states have suffered equally along with government led by the regional parties in other states in the last 10 years due to discriminatory policies pursued by the central government. The Union Finance Ministry, the Reserve Bank of India and other regulatory bodies exercise tighter control over the state finances through the tight-fisted devolution of central taxes and grant in aid to the states on the one hand and instance on strict adherence to the FRBM Act on borrowing by the states on the other, sir. The central government effectively reduced the state share and devolution of central taxes by keeping certain taxes and cesses and additional levies outside the purview of devolution, sir. Sir, I was expecting, Honorable Speaker, sir, when the white paper was laid, I was also expecting that there would be a table carrying the statement showing that what was the due share of the state of Telangana, which was needed to be given by the government of India, year-wise, which has not been released to the state of Telangana. But I am again and again searching the white paper, sir, it is not mentioning, sir. But I would like to mention it, sir. Because my learned friend of BJP are also here, they can pursue the government of India and get the amount released for our state, sir, which is our due share, sir. Sir, state share and central taxes, sir, right from the year 2014 and 15 and 16, 17, the total amount in budget estimate was 1,42,843.82, sir. Central taxes, sir. The actual releases were 1,31,790.70. That is 92.26, sir. Sir, I'm talking about the central taxes, sir. So now let us check in grant in aid, sir. Sir, in grant in aid, sir, the total amount which was anticipated by the state government from the year 2014 say later 2022-23 tak, sir, it was 2,02,951.97. I repeat, sir, 2,02,951.97. But the actual releases by the government of India is only 91,368.71, sir. So, जब हम ये देखते हैं, sir, if we have to calculate the total releases, sir, it is only 45%. The due share of Telangana, which was denied by the government of India, is 1,11,583, sir. If I am wrong, I may be corrected. 55%. So, going further ahead, sir, the Finance Commission recommendation were twisted to deny the rightful share of states in central taxes, as well as the grant in aid for the central scheme implemented in the state. The white paper of Telangana state finances table today hides more than it reveals as statistics and sources of data have been used conveniently to suit the premise that the state finances have not been managed properly, sir. You make the budget, which is an estimate on the revenue that you expect and the expenditure you would like to incur basing on your needs and priorities. एक हमारी उम्मीद रहती, तवक्को रहती है कि इतने पैसे आएंगे. जब उतने पैसे नहीं आते हैं तो हमको कट डाउन करके जितने पैसे आए हैं वही खर्चना पड़ेगा. It is as simple as that, sir. So, however, for the first time we hear only about expenditure without reference to the revenues. So, table 1 compares only the budget estimate of expenditure and actual expenditure without any reference to budget estimate of revenues and actual receipts, sir. You should have taken into account the actual receipts, which the white paper is not. Sir, going further ahead, sir, in this sense, it is loop-sided way of looking at the budget where you talk about expenditure shortfall without any reference to the revenue shortfall, sir. Sir, the standard norm of budget making for the central government and the state government is that the estimates are 10 to 15% higher than the actual achievement of the targets.
Again, I would say if I am wrong, I may be corrected, sir. So the white paper, table 3, compares the United AP budget estimate of the expenditure versus actual expenditure. Sir, this comparison looks loop-sided because it gives the data of the 10 years period prior to AP reorganization. A better comparison would have been with the residuary Andhra Pradesh state after the bifurcation, that is for the 10 years period from 2014 and 15 to the 23-24, that is 5 years of TDP and 5 years of YSR rule, sir. Unnecessary, sir. The white paper compares the resources spent in Telangana region in United Andhra Pradesh right from 96 to 57 to 2013 and 14, showing the figures of Telangana share, which are simply, I would say, sir, they have no reference to the actual expenditure incurred in Telangana region. That's what I'm saying. How can you make it 41%? 1956 में क्या था population? आप कैसा देख सकते हैं? 1960 में क्या था? क्या उस वक्त की आंध्र प्रदेश की असेंबली में was any book or any finances tabled in the house? That this much amount has been spent on Telangana, this much on Andhra, this much on Rayalaseema? No. How did we arrive to this figure, sir? The assets and liabilities of United AP were divided among the residuary AP and new Telangana state based on a 2011 population ratio of two regions, that is 58.32% of residuary AP and 41.68% of Telangana state. How can you revoke the combined AP state figures by enmarking 41.68% proportion of Telangana region? What is the population ratio of Seema Andhra and Telangana in 96 and 57 to 2010 and 11 is a question which needs to be answered. I hope that Honorable Chief Minister Saab or the Finance Minister Saab would give an answer to this, sir. So this is how the bureaucrats play with the credibility of their political bosses by passing off the cooked up figures, sir. They don't give the right figures, sir. The source is shown as budget document in the United AP for this data. Can you show one budget document of United AP where the cited data is shown in Telangana? For Telangana, it is shown. The white paper talks about the trends in actual revenue receipt, again without reference to budget estimate of the revenue receipts. Again, the white paper cites the actual outstanding debt trend without reference to estimates and making comparison with the FRBM norm. The white paper also cites the year-wise principal and interest repayment leading to increased debt servicing burden. The data is cited from the state budget document and not from the CAG, sir. Honorable Speaker, sir, not from the CAG, sir. So the white paper lists out the government guarantees, loans raised by the special purpose vehicle, corporation and serviced by the government, and the loans raised by SPVs and serviced by them, and non-guarantee loans which are raised and serviced by SPs and corporations and institutions. So the white paper also lists out the status of financial progress of ongoing works in various departments under capital expenditure, sir. So it also gives out the abstract of payment status and other pending bills of the state government. The white paper also refers the expenditure of salaries and pension of the government employees. However, the white paper does not talk about the expenditure incurred on subsidies under revenue accounts, sir. Sir, I have the list of the subsidies also, sir. I have I did some homework and I came, sir. So 2018 and 19, 19 and 20, 20, 21, 21, 22, 22, 23. Sir, यहाँ पर जब हम देखते हैं, sir, the subtotal for the year in interest payment, salary, wages, pension and subsidies, sir, the total 2018 and 19, 50,436. 19 and 20, sir, interest payment, salary, wages, pension and subsidies, sir, it is 54,311. 20 and 21, sir, it is 61,738. For the year 21-22, 73,039, and 22-23, 81,662, sir. Sir, I have all the details, sir. Sir, I would like to point out that there is what is called as a committed expenditure. If I am wrong, I may be corrected, sir. Committed expenditure of the government, which is incurred any circumstances, even when budgetary cuts or expenditure freezes are imposed.
So the committed expenditure of the government on revenue account mainly consists of interest payment, expenditure on salaries and wages and pension of government employees and subsidies, sir. Sir, these four heads of accounts are unaffected by any expenditure freeze or austerity measures resorted by the government to curtail the expenditure in wake of shortfall in revenues. So the white paper also talks about increasing reliance on ways of means advances by giving out the year-wise data and utilization of these advances. Honorable Speaker, sir, I may point out here that the successive governments in United Andhra Pradesh as well as in residuary Andhra Pradesh and Telangana state after bifurcation have been resorting to ways and means advance overdraft and special drawing limits. The TDP and the Congress government in United Andhra Pradesh and the TRS and BRS government in Telangana and the TDP and YSR governments in the residuary AP have been resorting to the ways and mean advances virtually almost every day of the year except for the bank holidays, sir. But, sir, I must recall that State Finance Department, etc. Sir, however, the figures cited in one table of white paper do not match with another table relating to the same financial year. Example is the table 3 and the table 5. On glaring omission in the white paper is the growth in GSDP and per capita income in Telangana versus United AP and residuary AP, other Indian states and central governments also, sir. Honorable Speaker, sir, to put the record straight, I would like to give due credit to the previous government for progress achieved by Telangana state, sir. So despite all constraints and discrimination meted out by the central government, Telangana state had recorded impressive progress in all the sectors, including developmental activities and welfare programs in the last 10 years. Incidentally, the previous State Assembly debated on these issues many a times in all these years. The State Assembly has held a short discussion in the central government dual policy and implementation of FRBM Act and its impact on state progress and the failure of central government in implementing the Assurance under AP Reorganization Act in Telangana state on the 13th September 2022 and the short discussion on Central Electricity Bill and its and also held on 12th September 22, sir. Sir, at the same time, I would also like to bring to the kind notice of this House. As per the CAG report, sir, the budget allocated and actual revenues, sir. Sir, the actual revenues and expenditure, if we have to see, sir, for the year 2014 and 15, sir, the budget estimate was 97,563.61. The actual receipts were 63,323 and expenditure of 94,890.50. Budget estimate this was, but the actual expenditure was 61,814. Let me also say that, sir, in the expenditure, the borrowings for that year was 13,467.46. You haven't spent what was mentioned in your budget estimate. For the year 15, 16 and 16 and 17, sir, your actual expenditure was 1,14,397. But let me remind and bring to this kind notice of this House is that in that 16,000 and 23,000 were loans. And again, if we have to see it for the year 2017 and 18, the actual expenditure is 1,09,000. In that 1,09,000, 26,876.18 was the loan and the borrowing which you have borrowed. For the year 18 and 19, the actual expenditure, 18 and 19, the actual expenditure was 1,16,804. But let me remind and say that 23,470 was the borrowing in this expenditure, sir, in the actual expenditure. For the year 19 and 20, again, the actual expenditure was 1,23,809.09. But in this expenditure, the actual expenditure,
the loan and the borrowing was 24,081.87. For the year 2021, again, the actual expenditure was 135,731. The borrowings were 33,191. Sir, again, if we have to see, sir, again, sorry, sir, it is not 33. The borrowings was 45,638. Sir, if we have to see again for the year 21 and 22, the real actual expenditure is 1,66,747. But the borrowings was 47,690. And if we have to see for the year 22-23, the actual expenditure was 1,70,849.27. The borrowings were 32,119.05. So the actual borrowings from the year financial year 2014 and 15 as per the CAG report says 2,77,987, sir. So now if we have to again budget estimate agar dekh lete hain, the expected is that for the year for October 2023 it is 38 lakhs 234.94. तो अगर इसको भी मिला लेते हैं तो 3 लाख चिल्लर कुछ होता है. Sir, going further ahead, sir, during the last session of the Second Assembly on the 6th of August 23, short discussion was held on Telangana state formation, progress achieved in own states, sir, from the Congress side. My friend and Honorable Finance Minister and Deputy Chief Minister Batti Vikrama had participated in the debate and expressed his views on the progress registered in the state since 2014. Everyone knows that under what circumstances the state came into being, and there were apprehensions about its financial viability as it solely depends on economic activities and revenues generated in Hyderabad metropolitan region. And also let us not forget that we had COVID for 2 years continuous. The world was held. सारी दुनिया रुकी हुई थी, बंद हो गई थी, लेकिन उसके बाद भी हमारे स्टेट में काम हुआ और काम करने की कोशिश हुई. The new state faced many challenges, right from grave power electricity crisis, the distress in farm sector, to the specter of fall in revenues due to bifurcation of lack of resources for taking of welfare schemes on the large scale. I think the state has overcome all these obstacles and hurdles and emerged as a model young state in the country, overtaking the several other bigger states in social and economic indices, sir. Sir, incidentally, the new Finance Minister Saab has released 2 booklets on Telangana economy and Telangana state at a glance on 13th of December, which I have, sir. This book, sir. So this booklet gives the data on the progress achieved by the state since 2002 to 14. Sir, I don't know. अगर ये बुक गलत थी और व्हाइट पेपर सही था तो या तो इसको रिलीज नहीं करना था या उसको रिलीज नहीं करना था, रोक लेना था. दोनों को रिलीज कर दिए, सर. According to the provisional estimates of Telangana gross state domestic product GSDP at the current prices in 22-23 is rupees 13,13,391 crores with a growth rate of 16.3%, which is higher than the India's growth rate of 16.1%. So per capita income PCI of Telangana at current prices at 22-23 is rupees 3,12,398, which is rupees 1,40,122, higher than the national per capita income of rupees 1,72,276. So Telangana ranked third. Telangana ranked third among the state and union territories according to the Ministry of Statistics and program implementation in per capita income in the country, sir. The sectoral analysis shown that the agriculture and allied sector achieved a growth of 15.8%. The industrial sector clocked a growth of 10% and service sector witnessed a remarkable growth of 20.6% in 22-23, which is again higher than overall India's growth at 17.3%. Sir, the GSDP, Honorable Speaker, sir, the GSDP of Telangana has grown from
5,05,849 crores in 2014 and 15 to rupees 13,13,391 crores in the year 22-23, sir, recording a compound annual growth rate of 12.7%, sir. Similarly, the per capita income of the state has risen from rupees 1,24,104 in 2014 and 15 to rupees 3,12,398 in the year 22-23, registering a CGR of 12.2%. Sir, it again, sir, अब सब बोलेंगे अकबर साहब खड़े रह के वो टीआरएस की तायद कर, मैं तायद नहीं कर रहा हूं साहब, ये बुक पढ़ रहा हूं, मैं बुक पढ़ रहा हूं सर. Third, thanks to this economic growth, the state merchandise exports have risen from rupees 35,444 crores in 2014 and 15 to rupees 91,967 crores in the year 22-23, sir. The services of information technology and IT enabled services exports have increased from 75,070 crores in 2014 and 15 to rupees 2,41,275 crores in the year 22-23, sir. So the overall export of state have jumped threefold from 1,10,515 crores in 2014 and 15 to rupees 3,33,042 crores in 22-23, sir. So the state social economic growth would not have been possible without substantial investments by way of capital expenditure of the state government in primary agriculture, secondary industry and territory services sector in the last 1 decade, sir. Sir, when I spoke on the governor's address earlier, sir, I had referred to Reserve Bank of India's report on state finances, a study of budget of 23-24, revenue dynamics and fiscal capacity of Indian states. The RBI report also speaks positively about the economic and revenue indices of Telangana state in comparison to other states in the country, sir. Telangana state initiated reforms, measures to augment the tax and non-tax revenues to meet the ever-rising expenditure of state government on development and non-development activities, including salaries and pensions of government employees, subsidies on power, RTC and other sectors, and the interest on the state debt. According to RBI report 23-24, page number 181, appendix 1, Telangana state own tax revenue SOTR accounts to rupees to 85.92% of the state's total revenue in the current financial year. 85.92, sir. Sir, as per the CAG report, the total actual receipts of Telangana government have increased from rupees 63,323.29 crores in the year 2014 and 15 to rupees 1,92,097.68 crores in 22-23. That is a net increase of 1,28,774.39 crores, a growth rate of 203.36%, sir, in 8 financial years, sir. So the actual expenditure of the state government rose from 61,860.48 crores in 2014 and 15 to rupees 1,70,849.27 crores in the year 22-23, sir. This is a net increase of 1,09,008.79 crores, a growth rate of 176.27% in 8 financial years, sir. So the actual borrowings of state have increased from rupees 13,467.46 crores in the year 2014 and 15 to rupees 32,119.05 crores in 22-23, and this figure excludes the guarantees given by the state government on the borrowing of the state-run corporation and cooperative bodies, sir. The state debt burden outstanding has consequently increased from rupees 61,710 crores inherited by Telangana from undivided Andhra Pradesh at the time of bifurcation in June 2014 to revised estimate of rupees 3,22,993 crores at the end of 2022-23 financial year.
a net increase of 2,61,283 crores in a period of 8 financial years, sir. We hope and trust that the Congress government would take effective steps to implement all its guarantees, declaration and other promises in the short duration before the announcement of schedule of enforcement of model code of conduct for the Lok Sabha elections, sir. मैं उम्मीद करता हूं कि लोकसभा इलेक्शन से पहले आप अपने पूरे प्रोमिसेस को फुलफिल करेंगे। आपने कहा कि 2 प्रोमिसेस करें, लेकिन सिर्फ एक प्रॉमिस में ए बी सी था, उसमें से एक करें, और दूसरी प्रॉमिस में ए एंड बी था, उसमें से एक करें, अभी बी बाकी है। मैं उम्मीद करता हूं कि आप वो सारे प्रॉमिसेस को फुलफिल करेंगे और वो प्रॉमिसेस को फुलफिल करने के लिए जो भी ताउन, जो भी सपोर्ट हमको देना है, हम जरूर आपको देंगे, क्योंकि हम चाहते हैं कि अवाम से किए गए वादे पूरे हों। हम चाहते हैं अवाम ने जिस उम्मीद के साथ वोट दिया है वो उम्मीद पूरी हो। हम चाहते हैं कि अवाम जिस तवक्को के साथ वोट दिया है वो पूरा हो। हम नहीं चाहते कि उनके ख्वाब चुकनाचूर हों। बट सर, एट द सेम टाइम आई वुड लाइक टू, मैं कांग्रेस की हुकूमत को आगाह करना चाहता हूं, आपकी नाकामी ऐसे ना हो कि बीजेपी की कामयाबी का सबब बन जाए। होशियार रहिए और बारीक नजर के साथ, दूरंदेशी के साथ, सब्र के साथ, इस्तिक़लाल के साथ काम करें। बीजेपी नहीं तो आगे बढ़ जाएगी, इख्तिदार पे आ जाएगी। आपने देखा है कि क्या नताइज हैं मध्य प्रदेश के, राजस्थान के और दूसरे रियासतों के। तो हमको इन नताइज से भी सबक सीखना है और बीजेपी के बढ़ते हुए कदम को रोकना है, और आपकी गलती उनका फायदा ना हो जाए। उम्मीद करते हैं कि पार्लियामेंट के इलेक्शन में सेक्युलर ताकतें, बीआरएस हो या कांग्रेस हो या मजलिस हो, ये कामयाब होंगी और मुल्क को आज बेरोजगारी की तरफ ले जाने वाली वो ताकतें, मुल्क को नफरत की बुनियाद पर बांटने वाली ताकतें और मुल्क को कमजोर करने वाली वो ताकतों को शिकस्त होगी और सेक्युलर ताकतें कामयाब होगी। सर मैं इसके साथ ही साथ ये भी कहूंगा जरूर कि फाइनेंशियल स्टेटस में जैसा भी फाइनेंशियल स्टेटस था, लेकिन उस रियासत में व्हाइट पेपर में तो कहा गया कि कुछ भी नहीं था, बहुत ही तबाही है। लेकिन यह बात जरूर कहूंगा कि 9-9.5 बरस में पोस्ट मैट्रिक स्कॉलरशिप पर जो खर्च हुआ है वो 474 करोड़ हुआ है। बेनिफिशियरीज जो मुस्लिम थे, मुस्लिम बेनिफिशियरीज की बात कर रहा हूं, 14,27,714 था। रिएम्बर्समेंट ऑफ ट्यूशन फीस में जो एक्सपेंडिचर हुआ 9.5 साल में वो 1,748 करोड़ था। बेनिफिशियरीज थे 10,01,561। प्री मैट्रिक स्कॉलरशिप पर जो एक्सपेंडिचर हुआ उसमें 21 करोड़ हुआ। मुस्लिम बेनिफिशियरीज थे, मैं मुसलमानों की बात कर रहा हूं ऑनरेबल स्पीकर सर, 87,225 सर। सीएम ओवरसीज स्कॉलरशिप पर जो एक्सपेंडिचर हुआ 9.5 बरस में 492 करोड़ और टोटल बेनिफिशियरीज हुए 3,224 सर। टिमरी स्कूल में 97,000 आज करेंटली पढ़ रहे हैं स्कूल्स में। मैं उम्मीद करता हूं कि 97,000 बच्चों के मुस्तकबिल को सजाने संवारने का काम आप बीआरएस से ज्यादा अच्छा करेंगे, हम सब मिलकर उससे अच्छा करेंगे। मैं उम्मीद करता हूं कि टिमरीज में 32,640 स्टूडेंट्स जूनियर कॉलेजेस में पढ़ रहे हैं, उनके मुस्तकबिल को भी हम संवारेंगे। 80,000 बच्चे टिमरीज में पास आउट हो चुके हैं। 9.5 साल में 3,068 करोड़ स्पेंड हुए हैं। सेंटर फॉर एजुकेशन डेवलपमेंट ऑफ माइनॉरिटीज में कभी में एक्सपेंडिचर 14 करोड़ मुसलमानों पे हुआ। बेनिफिशियरीज 49,310 था। माइनॉरिटी स्टडी सर्कल पर 17 करोड़ हुए। बेनिफिशियरीज है 9,319 और 700 सर। तो मैं आपसे कहना चाहता हूं कि 9.5 साल में ये जितने भी मैंने कहे हैं, पोस्ट मैट्रिक रीएम्बर्समेंट, प्री मैट्रिक, सीएम ओवरसीज, टिमरीज, CEDM माइनॉरिटी स्टडी सर्कल, ये इस पर 5,834 करोड़ स्पेंड हुए हैं और मुस्लिम बेनिफिटेड स्टूडेंट्स का